సో, మా దగ్గర వచ్చేసి నాది ఇదొక్కటే కాదండి. మాది ఏజెన్సీ కూడా ఉంది. మీకు డౌట్ ఉంటే ఇక్కడ కింద కూడా కనిపిస్తది. ఒకసారి క్లియర్‌గా చూడండి. చూపిస్తాను ఆగండి. వెయిట్ ఎ సెకండ్. అన్నీ చూపిస్తాను. ఇది ఎట్లా వస్తది? ఎలా చేయాలి? ఓకే. డబ్బుల కోసమే కాదు. ఇంకా చాలా వేస్ ఉన్నాయి. మనీ ఎర్నింగ్ కోసం ఉంటాయి. బిజినెస్ కోసం అయితే బిజినెస్ ఎలా చేసుకోవాలి? బ్లాగ్స్ ఎలా రాసుకోవాలి? ఆర్టికల్స్ ఎలా రాయాలి? సర్వీసెస్ కోసం చాలా ఉంటాయి. సర్వీస్ ఎలా చేసుకోవాలి? అఫిలియేట్ వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలి? ఓకే. తర్వాత ప్రాజెక్ట్స్ మేము ప్రీవియస్‌గా బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో, ఇది కోర్స్ వెబ్‌సైట్. అంటే కంప్లీట్‌గా కోర్స్ అంటే ఒక్కొక్క కోర్స్ కోసం తీసుకోవాలంటే ఇది ఉంటది. లేదు మాకు బ్లాగ్స్ కోసం చేయాలంటే జిఓ అంటే ఏంది? ఏఈఓ అంటే ఏంది? అవన్నీ నేర్చుకోవాలంటే ఇక్కడ ఉంటాయి. లేదు వెబ్‌సైట్ కోసం కావాలి. మీరేమైనా వెబ్‌సైట్ చేయాలనిపించిందనుకో, ఈ అంటే వెబ్‌సైట్‌లోకొచ్చి చూసుకోవచ్చు. మేమెంత చార్జ్ చేస్తాం ఒక్కదానికి. ఏ వెబ్‌సైట్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ వెబ్‌సైట్ డిజైన్ కోసం ఏముంటాయి, ఎస్ఈఓ కోసం ఏముంటాయి, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మేమేం చార్జ్ చేస్తాము. ఏఐ ఆటోమేషన్ ఏముంటది, సోషల్ మీడియా మార్కెటింగ్ ఏముంటది. ఎగ్జాంపుల్ వెబ్‌సైట్ డిజైన్‌కి వచ్చామనుకో, ముందే చెప్తున్నా. ఈ క్లాస్ ఉన్న వాళ్ళకి ఒక్కరికి మాత్రమే చెప్తున్నా. ఒకరికి ఈ 3000 లోపల ఉన్నది ఒక ఫ్రీ వెబ్‌సైట్ అయితే డిజైన్ చేస్తానండి. యెస్ చెప్పండి. హాయ్ సార్. హాయ్ తేజ గారు. ఒక ఫ్రీ వెబ్‌సైట్ అయితే డిజైన్ చేస్తాను మీకు. ఎవరైనా ఒకరు నేను ఒకరి పేరని చెప్పాను. ఈరోజు వచ్చిన క్లాస్‌కి, ఈరోజు వచ్చిన పీపుల్స్‌కి ఒక్కరికి మాత్రం నేను ఫ్రీగా చేస్తానండి. ఇది ఫ్రీ కాదు. అంటే ఫ్రీ అంటే బిజినెస్ ఎవరైతే చేయగలుగుతారో, అంటే బిజినెస్ ఉన్న వాళ్ళకి నేను ఫ్రీగా చేస్తాను. అంటే చెప్తున్నా డొమైన్ హోస్టింగ్ మీరే కొనాలి. బట్ వచ్చిన వాళ్ళకి మాత్రం నేను అంటే ఇక్కడ అంటే వెబ్‌సైట్ డిజైనింగ్ చేయడం మాత్రం పార్ట్ నేను చేస్తాను. బట్ డొమైన్ హోస్టింగ్ మాత్రం మీరు కొనుక్కోవాలి. అది మీ బిజినెస్ తగ్గట్టు కొనుక్కోవాలి. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. జనరల్ ఏ సర్వీస్ అయినా ఏజెన్సీ అయినా అదే చేస్తారు. సో, మేము ఇక్కడ ఏ సర్వీస్ చేస్తాం, ఏ డిజిటల్ అంటే మేమేం చేయగలుగుతాం అనేది ఇక్కడ ఉంది. ప్రీవియస్‌గా మాది అఫిలియేట్ వెబ్‌సైట్ అనమాట. ఎస్ఓ చెక్కర్ కొనుక్కోవాలంటే ఏముంటాయి, మేమేం టూల్స్ డివైస్ చేసినాము, ఏముంటాయి అన్నీ ఉంటాయి. తర్వాత ప్రో ఎక్స్‌టెన్షన్స్ ఇక్కడ వచ్చేసి మేము ప్రీవియస్‌గా డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ ఉన్నాయి. సో, మీరు చూసుకోవచ్చు. సో, యాక్చువల్లీ మా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏంది, అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏంది అసలు తెలియాలంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వచ్చేస్తాను. ఇక్కడ వచ్చేసి నా పేరు అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ పందిరి. ఐఎమ్ ఫౌండర్ అండ్ లీడ్ ట్రైనర్ ఆఫ్ డిఎంఈటీ ఏ అకాడమీ. కోర్స్ వచ్చేసి కంప్లీట్‌గా 4 మంత్స్ ఉంటదండి. ఓకే. ఫస్ట్ నేను ఇక్కడ క్లియర్‌గా చెప్తాను మీకు ఏముంటది, మనం ఏం నేర్చుకోవాలి. ఈరోజు డెమో క్లాస్ ఏముంటది, ఈ కోర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాదు, కొన్ని థింగ్స్ గురించి చెప్తాను. వెయిట్ ఎ సెకండ్. ఇక్కడ వచ్చేసి అసలు ఈ కోర్స్ ఆల్రెడీ మీరు వీడియో చూసుంటారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ వచ్చేసి 4 మంత్స్ కోర్స్ ఉంటది. 4 మంత్స్ కొద్దిగా సైలెన్స్ ఉండండి ప్లీజ్. యెస్. తేజ గారు. ఇక్కడ వచ్చేసి 4 మంత్స్ కోర్స్ ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన కోర్స్ ప్రతి ఒక్కటి ఉంటది. తర్వాత 5థ్ మంత్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అంటే ఎవరికైనా ఫ్రీలాన్సింగ్ కావాలి అంటే డబ్బులు ఎర్నింగ్ చేసుకోవాలి అంటే ఆ ఎర్నింగ్ మెథడ్స్ ఉంటాయి ఫ్రీలాన్సింగ్‌లో. లేదు ఫ్రీలాన్సింగ్‌తో పాటు మేము ఒక స్టూడెంట్ నాకు చిన్న పాకెట్ మనీలాగా కావాలి. అంటే ఎవ్రీ మంత్ నాకు 10,000 నుంచి 15,000 మధ్యలో నాకు పాకెట్ మనీలాగా కావాలి. స్టార్టింగ్‌లో కదా! సో, ఆ లెవెల్‌లో నాకు కావాలి అనుకుంటే అట్లా కూడా చేయొచ్చు. అంటే ఫ్రీలాన్సింగ్‌లో చేసుకుంటా మీరు జాబ్ సపోర్ట్ అంటే ప్లేస్‌మెంట్ సపోర్ట్ కూడా కూర్చోవచ్చు. సో, మన డిజిటల్ మార్కెటింగ్ మీద చాలా ఉన్నాయి జాబ్స్. అవి మాకు ఎప్పటికి వస్తూ ఉంటాయి. చాలామంది వస్తుంటారు. అంటే మా ఏజెన్సీ ఉంది కదా! సో, చాలామంది అడుగుతారు. సో, మీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కావాలి. కానీ చాలామంది అడిగింది ఏందంటే మాకు అడిగిన దాంట్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అడిగారు. జాబ్ కోసం కావాలి, మేము ఒక స్టూడెంట్‌ని కావాలంటే వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటాయి. అదనంగా సాలరీ ఎక్కువ ఏమి ఉండదు దాంట్లో. జాబ్ కోసం అయితే సాలరీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకండి. 15,000 ఇస్తారు. స్టార్టింగ్‌లో 15,000 నుంచి 25,000 ఇస్తారు. సో, ఇందులో వచ్చేసి మేమేందంటే 4 మంత్స్ వచ్చేసి కోర్స్ ఉంటది. 5 మంత్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ఉంటది. సో, ఈ ఫ్రీలాన్సింగ్ అంటే స్టూడెంట్స్‌కి వచ్చేసి ఫ్రీలాన్సింగ్ జాబ్ సపోర్ట్ ఉంటది. మరి బిజినెస్ ఉన్నోళ్ళకి ఏందంటే బిజినెస్ ట్రైనింగ్ ఉంటదనమాట. అంటే మీరేమైనా ఎగ్జాంపుల్ బిజినెస్ చేస్తున్నారనుకో, మీ బిజినెస్‌కి మేము సపోర్ట్ చేస్తామనమాట. లైక్ మీకు మీరు ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్. కొంతమంది ఇప్పుడు మా పాస్ట్ బ్యాచ్‌లో లక్ష్మి ఉంది. తనేం చేస్తదంటే బొటిక్ బిజినెస్ చేస్తుంది. తర్వాత మిల్లెట్ బిజినెస్ చేస్తుంది. అంటే తనకు వెబ్‌సైట్ ఉంది. అంటే బిజినెస్ ఉంది కాబట్టి మేము హెల్ప్ చేస్తాం. అదే కాదు రియల్ ఎస్టేట్ ఒక పర్సన్‌కి ఉంది. నలుగురికున్నాయనమాట. మార్నింగ్ బ్యాచ్‌లో ముగ్గురుకున్నాయి. ఈవినింగ్ బ్యాచ్‌లో నలుగురుకున్నాయి. మొత్తం 7 మెంబర్స్‌కున్నాయి. సో, వాళ్ళకు రియల్ ఎస్టేట్‌లో హెల్ప్ చేస్తున్నామనమాట. అంటే ఎవరికి ఏ బిజినెస్ హెల్ప్ కావాలో ఆ బిజినెస్‌లో మేము హెల్ప్ చేస్తున్నామనమాట. అర్థమైంది కదా! సో, అట్లా. మీకు మీ బ్యాచ్‌లో ఎట్లా కావాలి అంటే మీ బిజినెస్ అంటే ఆ 5థ్ మంత్ వచ్చేసి ఇక మీకు నేను సపోర్ట్ చేస్తా. ఈ 4 మంత్స్ ఏందంటే నేను చెప్పినట్టు మీరు ఇని నాకు డైలీ క్లాస్ అంటే డైలీ 1 అవర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లాస్ మాట్లాడుతున్నాను కదా! సో, ఇట్లా క్లాస్ చెప్తాను. క్లాస్ చెప్పిన తర్వాత మీరు ఆ క్లాస్ విని టాస్క్ అంటే నేను చేసి పెడతాను ప్రతి ఒక్కటి. ఇప్పుడు వెబ్‌సైట్ డిజైనింగ్ ఉందనుకో, వెబ్‌సైట్ డిజైనింగ్‌లో ఫస్ట్ ప్లగిన్స్ ఏముంటాయి, ఏంది వెబ్‌సైట్ డిజైనింగ్ అంటే ఏంది, క్లాస్ 1 ఏముంటది క్లియర్‌గా చెప్తా కదా! చెప్పి థియరీ క్లాస్ వదిలేసేయండి. ప్రాక్టికల్ క్లాస్ చెప్తాను. ప్రాక్టికల్ క్లాస్ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే టాస్క్ ఇస్తాను. ఈరోజు ఇది చేయాలి అని టాస్క్ ఇచ్చినానుకో, నెక్స్ట్ డే నాకు సబ్మిట్ చేసుకొని రావాలి. అంతే. ఒకవేళ చేయకపోతే మళ్ళీ మీ టైం ఉన్నప్పుడు ఒకవేళ క్లాస్ వినలేరనుకో, రికార్డింగ్ క్లాస్ ఉంటాయి కదా! అది వినైనా నాకు నెక్స్ట్ డే సబ్మిట్ చేయండి. నేను చూస్తా. అంటే ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 9 to 10 ఓ క్లాక్ ఉంటుంది. ఓకే. 9కి ముందు
ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ తీసుకుంటా. లేదు సార్ నాకు మార్నింగ్ టైం వీలు కాదంటే 10:00 పెడదాం. లేకపోతే 9:30 నుంచి 10:30 మధ్యలో పెట్టుకుందాం. డెమో క్లాస్ వచ్చేసి 9:00 పెట్టుకుందాం. ప్రాక్టీస్ అంటే మీకు టెస్ట్ ఇస్తా కదా, ఆ టెస్ట్ నేను మీరు చేసిన సబ్మిట్ చేయడానికి మేము రివ్యూ చూస్తాం అనమాట ప్రతి ఒక్కరికి. దానికి హాఫ్ అన్ అవర్ ఉంటుంది. క్లాస్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది మార్నింగ్. సేమ్ ఈవినింగ్ కూడా అంతే. 7 to 7:30 వరకు ఏమో ఈవినింగ్ క్లాస్ ఉంటుంది. అంటే ప్రాక్టీస్ ఉంటుంది. మీరు చేసిన ప్రాజెక్ట్ నేను చూస్తాను. తర్వాత 7:30 నుంచి 8:30 వరకు ఏమో లైవ్ క్లాస్ ఉంటుంది అనమాట. సో ఇది ఉంటుంది. మీకు ఏ టైం సూటబుల్ అయితే ఆ క్లాస్లో జాయిన్ కావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సండే మాత్రం హాలిడే. డైలీ 1 అవర్ ఉంటుంది. ఎక్సెప్ట్ సండే మిగతా రోజులన్నీ ఉంటాయి. మీరు ఒకవేళ మిస్ అయితే రికార్డింగ్ చూసాను నాకు టాస్క్ సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మీరు చేస్తేనే కదా మీకు రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు నేను రికార్డింగ్ క్లాసే విని నేర్చుకుంటా అంటే మీరు ఇంత పైసలు కట్టే అవసరం లేదు. మీకు రికార్డింగ్ కోర్స్ కూడా ఉన్నది. లేదు సార్ నేను ఖచ్చితంగా నేను నేర్చుకుంటా, నాకు నన్ను నేను సర్వైవ్ చేసుకుంటా, నన్ను నేను ఎర్నింగ్ చేసుకుంటా, అంటే నన్ను నేను ఇంకా బెటర్గా చేసుకుంటా, ఓకే, లైవ్ ప్రాజెక్ట్స్ కావాలి, నేను రియల్ ఎక్స్పీరియన్స్ కావాలి నాకు అనుకుంటే ఇది చేయండి. ఎందుకంటే చూసి విన్నదానికి ప్రాక్టీస్ చేసిన దానికి అలాగ ఉంటుంది ఎప్పుడైనా. అది నేను బిలీవ్ చేస్తాను. సో మీరు అది కావాలంటే అది చేసుకోవచ్చు. సో మీకు లైవ్ సెషన్, డౌట్ సెషన్ ఉంటుందని చెప్పినా కదా, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ డౌట్ సెషన్ ఉంటుంది ఎవ్రీ క్లాస్కి. బిఫోర్ క్లాస్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. తర్వాత డైలీ అసైన్మెంట్ ఇస్తాం. క్లాస్ అయితే రికార్డింగ్లో ఉంటుంది. సో ఫస్ట్ 4 మంత్స్ వచ్చేసి నేను చెప్పినట్టు టాస్క్ సబ్మిట్ చేసి మీరు చేయాలి. సో అది ఉంటుంది. తర్వాత 5th మంత్ వచ్చేసి మీకు కావాల్సినట్టుగా నేను చేస్తాను. అర్థమైందా? ఎగ్జాంపుల్ మీకు ఫ్రీలాన్సింగ్ కావాలనుకో, ఫ్రీలాన్సింగ్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి అవి నేను చెప్తాను. ఓకే, చెప్తా మీతో చేపిస్తా. ఓకే, తర్వాత బ్యాచ్ వైజ్గా మీకు టెస్ట్, అంటే బ్యాచ్ వైజ్గా మీకు టెస్ట్ పెడతా, బ్యాచ్ వైజ్గా మీకు ప్రాజెక్ట్స్ కూడా చేస్తాను అనమాట. సో దానికి చేయాలి. సెకండ్ వచ్చేసి మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాను నేను. తర్వాత ఎగ్జామ్స్ కూడా పెడతాను. ప్రతి ఎగ్జామ్స్కి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయింది అనుకో, దానికి ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ఈఓ అయిపోయింది అనుకో, దానికి ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే ఎస్ఈఓ పైన మీకు అడుగుతారు అనమాట. ఇప్పుడు ఎస్ఈఓ టెక్నిక్స్ ఉంటాయి. ఎస్ఈఓ టెక్నిక్స్ అంటే ఆన్ పేజ్ టెక్నిక్స్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు మనం ఆన్ పేజ్ టెక్నిక్స్ చెప్పాలి. ఆఫ్ పేజ్ టెక్నిక్స్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు మనం చెప్పాలి. ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళాం అనుకో, వాట్ ఈస్ బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ అంటారు, లేకపోతే వైట్ హ్యాట్ టెక్నిక్స్ ఏముంటాయి, అందులో ఏముంటాయి అని అడుగుతారు. అలా మనం చెప్పగలగాలి. సో అర్థమైంది కదా. ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూస్కి అయితే ఇట్లా అడుగుతారు. మనం అవన్నీ ప్రిపేర్ కావాలంటే లైవ్గా విని ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో అందుకే చెప్తున్నా, ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను నేను చెప్పిన. తర్వాత కంపెనీ వెరిఫైడ్ సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత మీ బిజినెస్ కోసం మీరు ఏమైనా బిజినెస్ చేస్తారు అనుకో, లేదా ఫ్రీలాన్సింగ్ కోసం అనుకో, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు టూల్స్ కొనుక్కొని ఉంటే నేను దానికి ఆటోమేషన్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. అంటే నేను ఆటోమేషన్ క్లాసెస్ చెప్తాను, బట్ మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మీరు ట్రైనింగ్ చేసుకోవాలి అనుకుంటే మీకు మోడల్స్ కూడా ఇస్తాను అనమాట. సో అందులో మీకు హెల్ప్ చేస్తాను. మీకు అడ్వాన్స్ లెవెల్ లైక్ మేక్.comతో కానీ N8Nతో కానీ ఆటోమేషన్ మీ బిజినెస్ సెటప్ చేసుకోవాలని నేను చేస్తాను. దీనికి ఎటువంటి కాస్ట్ అవసరం లేదు, ఉన్న వాళ్ళకే చెప్తాను. సో అది. తర్వాత మనీ ఎర్నింగ్ వచ్చేసి 13 వేస్ ఉన్నాయండి. నమ్మగలరా? డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఎక్కువనే ఉంటాయి అది చెప్పుకోవాలంటే. ప్రజెంట్ జెన్యున్ వేస్ 13 వేస్ ఉన్నాయి అనమాట. సో అది. ఆ 13 వేస్ ఏంటో నేను క్లియర్గా చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. కానీ వెయిట్ సెకండ్. సో ఇవన్నీ కనిపిస్తాయి. తర్వాత ఏ ఆటోమేషన్ సెటప్ కూడా చేస్తాను. ఈ 13 వేస్ యూజ్ చేసుకుంటే మంత్లీ 30,000 పైన వస్తాయి అనమాట. సో నేను స్టార్టింగ్లో మీకు మెసేజ్ చేసినప్పుడు వాట్సాప్ మెసేజ్లో 30,000 రాకపోతే నేను రిఫండ్ చేస్తాను అన్నా కదా. సో అదే అనమాట. ఎందుకు 30,000 అని చెప్పినా అంటే జనరల్గా ఖచ్చితంగా వచ్చే టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని. అదేంటంటే నేను మీకేమో స్కామ్ అవన్నీ కాదు. డిజిటల్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి. తర్వాత వెబ్సైట్ డిజైనింగ్ కోసం కొన్ని ఉంటాయి. ఓకే, బ్లాగింగ్ కోసం ఉంటాయి. ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు జస్ట్ డిజిటల్ ప్రోడక్ట్స్ ఒకటి మనకు 30,000 50,000 వస్తుంది మంత్లీ. చెప్తున్నాను నేను. ఇప్పుడు రోజుకి 1000 రూపాయలు పెట్టాం అనుకో, స్టార్టింగ్లో వదిలేసేయండి. 10 డేస్ తర్వాత మార్కెట్ అది మెటార్స్ రన్ చేసేటప్పుడు ఆల్గరిథం అర్థం చేసుకోవడానికి 1 వీక్ టైం తీసుకుంటుంది ఎప్పుడైనా. 1 వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ రన్ చేసేటప్పుడు మీకు పర్ఫార్మెన్స్ అర్థం కావాలి. ఎంత రెవెన్యూ వస్తుంది, ఎట్లా వస్తుంది అని అర్థం కావాలి మెటాకి. ఎవరెవరు సేల్స్ అవుతుంది, ఎట్లా సేల్స్ అవుతుంది. మళ్ళీ మీరు ప్రోడక్ట్స్ రన్ చేసేటప్పుడు, మెటాస్ రన్ చేసేటప్పుడు, అంటే డిజిటల్ ప్రోడక్ట్స్ రన్ చేసేటప్పుడు పిచ్చిగా రన్ చేయదు. నేను చెప్తే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. 100 రూపాయలు ప్రోడక్ట్ యాడ్ చేయాలా, 1000 రూపాయలు టార్గెట్ చేయాలా. తర్వాత మీరు ఎక్కువ కోర్సు పెద్ద 5,000 10,000 పెట్టారనుకో సేల్స్ రావంత. లేదు, 1000 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యన టార్గెట్ చేస్తా అంటే ఏ ప్రైస్ పెట్టుకోవాలి, ఎట్లా టార్గెట్ చేయాలి, 100 రూపాయలు బిలో టార్గెట్ చేసుకుంటా అంటే ఎంత సేల్స్ కావాలి, ఎంత వస్తాయి, నేను ఎంత పట్టాలి, అట్లుంటాయి అనమాట. మనం డిజిటల్ ప్రోడక్ట్స్ సెల్ చేసుకోవాలి. అట్లా అవి ఎట్లా చేయాలి, ఈ బుక్స్ ఎట్లా సెల్ చేసుకోవాలి, చాలా మెథడ్స్ ఉంటాయి. అవన్నీ నేను చెప్తాను. డిజిటల్ ప్రోడక్ట్స్ మీదే చాలా ఉన్నాయి. అదే మీ ఇన్కమ్లో ఒక 50% వస్తుంది అనమాట. దానికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ రన్ చేసుకోవాలి, సరిపోతుంది అంతే. సో అదొకటే అది, ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్తాను అక్కడ. తర్వాత మీకు ఏమైనా బిజినెస్ కానీ ఏజెన్సీ ఉంటే దానికి హెల్ప్ చేస్తాను అనమాట. సో ఇది. తర్వాత ఫుల్ గైడెన్స్ అండ్ ఫ్యూచర్ సపోర్ట్ ఉంటుంది. అంటే మనం ఫ్యూచర్ ఏమైనా కోర్స్ వచ్చినాయనుకో, అది నా రికార్డింగ్ కోర్స్ మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. సో అది జాబ్ ప్లేస్మెంట్ కూడా 100% ఉంటుంది. ఎవరైనా జాబ్ కావాలి, మాకు ప్లేస్మెంట్స్ కావాలి అనుకుంటే మీకు ఆ హెల్ప్ కూడా మా నుంచి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవైతే మేము మా సైడ్ నుంచి మీకు ఉంటాయి అనమాట. ఇక్కడ దాకా అయితే క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి 4 మంత్స్ కోర్స్ ఏముంటుంది. సరే మాకు కోర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ ఇక్కడ చూడండి. థీమ్స్ ఉంటాయి, టెంప్లెట్స్ ఉంటాయి,
ఎలిమెంటరీ స్క్రాచ్ మీకు ఫుల్ పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూడండి, పీడిఎఫ్ కూడా వస్తుంది. మేము డెమో క్లాస్ కూడా అదే అయిపోయాను. సో కావాలంటే ఇవి కూడా చూసుకోవచ్చు. స్టార్టింగ్ వచ్చేసి ఇవి 20 డేస్ ఉంటాయండి. థీమ్స్, టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవాలి, ఎలిమెంటరీ స్క్రాచ్ నుంచి ఎలా చేసుకోవాలి, ప్రో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఎలిమెంట్స్ కిట్ ఎలా ఉంటాయి, రాయల్ ఆర్డర్స్, తర్వాత బ్లాగింగ్ వెబ్సైట్ రన్ చేసుకొని, బ్లాగింగ్ వెబ్సైట్లో 2 వేస్ ఉంటాయి. ఒకటేమో నార్మల్ బ్లాగింగ్ వెబ్సైట్, అంటే మీ వెబ్సైట్కి బ్లాగింగ్ యాడ్స్ రన్ చేసుకో, బ్లాగింగ్ చేయడం, ఓకే, సర్వీస్ ఓరియంటెడ్ అంటాం దాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ఫ్లెజ్ బ్లాగింగ్ వెబ్సైట్ అంటాం అనమాట. ఇందులో ఏముంటుందంటే మీరు ప్రాపర్గా బ్లాగింగ్, ఇప్పుడు ఎన్డీటీవీ వెబ్సైట్ లాగా ఉంటుంది కదా, ఎన్డీటీవీ కానీ సిఎన్బీసీ ఉంటాయి కదా, మనీ కట్టర్ కానీ, అలాంటి వెబ్సైట్ రన్ చేయగలిగితే అలాంటి వెబ్సైట్కి యాడ్స్ ఈజీగా అప్రూవల్ అవుతాయి అనమాట. మీరు యాడ్సెన్స్ ఈజీగా అప్రూవ్ చేసుకోవచ్చు. సో దానికి ఎలా సెటప్ చేసుకోవాలని ఉంటుంది. తర్వాత ఈ కామర్స్ బిజినెస్ చేసుకోవాలి, ఇది అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. సో ఈ కామర్స్ బిజినెస్ అంటే 4 లేస్ ఉంటాయి అన్నమాట. అంటే పేమెంట్ ఎలా సెటప్ చేసుకోవాలి, తర్వాత సర్వీస్ అంటే ప్రోడక్ట్ సర్వీస్ ఉంటాయి కదా, సింపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, వేరియబుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, డిషప్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కామర్స్ ఎలా సెటప్ చేసుకోవాలి ఉంటాయి. తర్వాత అందులోనే పేమెంట్ గేట్వేస్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఓకే, రిజర్వ్ పేతో కనెక్ట్ కావాలి, లేకపోతే మీకు నచ్చిన అంటే మీరు ఒక కామర్స్ బిజినెస్ చేసుకోవాలంటుంది. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ప్రోడక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ప్రోడక్ట్ యాడ్ చేసిన తర్వాత పేమెంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, పేమెంట్స్ యాడ్ చేసిన తర్వాత షిప్పింగ్ ఎలా చేసుకోవాలి, సో షిప్ రాకడితో ఉంటుంది అద్భుతంగా. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. తర్వాత చాట్ జీపీటీ కానీ క్లాడ్తో కానీ ల్యాండింగ్ పేజ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇది అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. లాబుల్ కానీ బోల్ట్తో కానీ, అంటే వైప్ కోడింగ్ డిజైన్ కూడా ఎట్లా చేసుకోవాలని ఉంటుంది. తర్వాత ఫైర్ బేస్ అండ్ వెర్సల్ ఎలా డిప్లై చేసుకోవాలి, ఇది లైవ్ అండి. జనరల్గా మీరు ఫైర్ బేస్ కానీ వెర్సల్ కానీ అప్లోడ్ చేయాలంటే మంత్లీ మీరు 500 రూపీస్ నుంచి 2000 మధ్యలో పెట్టుకోవాలి. సో ఇది అవసరం లేదు, నేను నెలకి ఏం కట్టుకోను అనుకుంటే మీరు ఇది ఫ్రీగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా నేను చూపిస్తాను ఎట్లా చేయాలో. తర్వాత ఎస్సీఓ వచ్చేసి ఆన్ పేజ్ ఎస్సీఓ ఉంటుంది, ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఉంటుంది, టెక్నికల్ ఎస్సీఓ ఉంటుంది. అందరు చెప్పినట్టే ఉంటుంది ఇంట్లో పుట్టంగా. సో ఇది వచ్చేసి 20 డేస్ ఉంటుంది. తర్వాత జియో ఆప్టిమైజేషన్ ఉంటుంది, అంటే చార్ట్ జీపీటీ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి కదా, అందులో ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, కొన్ని ప్రోస్ ఉంటాయి, అంటే ప్లగిన్స్ ఉంటాయి, అవి ఇంటిగ్రేషన్ చేసుకొని ఎట్లా సెటప్ చేసుకోవాలి, ఎలా చేయాలంటుంది. తర్వాత ఏఐ ఆటోమేషన్ ఎట్లా ఉంటుంది, ఆప్టిమైజేషన్ చేయాలి, ఐఓ ఆప్టిమేషన్ ఎలా చేసుకోవాలి. తర్వాత ఇలా 20,000 వర్తున్న టూల్స్ కూడా మేము ఫ్రీ ఇస్తామండి. 1 మంత్ ఫ్రీ ఇస్తాం. లైవ్ వాళ్ళకి 1 మంత్ ఉంటుంది, కాంబో వాళ్ళకి ఉండదు, అది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అనలిటిక్స్ కూడా ఉంటాయి. 20,000 పడుతున్నాయి కదా, ఆ 1 మంత్ టూల్స్లో మీకు ఎస్సీఓ గురించి ఇంకొక రూపాయి ఖర్చు పెట్టకుండా ఒకటే దగ్గర అన్ని దొరుకుతాయి అన్నమాట. ఊబర్ సజెస్ట్ కానీ 20,000 పడుతుంది, ఇంక్లూడింగ్ చార్ట్ జీపీటీ కూడా అలానే ఫ్రీగా దొరుకుతుంది మీకు. చార్ట్ జీపీటీ కానీ కొన్ని ఏ టూల్స్ రాగా 90% అన్నీ దొరుకుతాయి అనమాట. చార్ట్ జీపీటీ ఒకటి వదిలేసేయండి. చార్ట్ జీపీటీ కానీ, తర్వాత క్యాన్వా కానీ, డిజైన్ కోసం చాలా ఉన్నాయి, అవన్నీ మీకు దొరుకుతాయి అన్నమాట. ఎస్సీఎం రస్, ఏఐపిఆర్ఎం, ఎస్సీఓ టూల్ చాలా ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఎస్సీఓ టూల్స్ అంటాం దాన్ని జనరల్గా, ప్రో ఎస్సీఓ టూల్స్ అంటాం. అవి 20,000 పడుతున్నాయి, మొత్తం ఫ్రీగా వస్తాయి అన్నమాట మీకు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్ మాస్టరీ. సో ఇది వచ్చేసి గూగుల్ యాడ్స్లో డిస్ప్లే యాడ్, చాలా మందికి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేయాలి, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటారు కదా, అది ఇదే అనమాట. ఇది కూడా 20 డేస్ ఉంటుంది. ఇందులో వచ్చేసి డిస్ప్లే యాడ్స్ ఎలా చేయాలి, వీడియో యాడ్స్ ఎలా చేయాలి. వీడియో అంటే ఏంది, యూట్యూబ్ యాడ్స్ అనమాట. మీరు యూట్యూబ్నే కదా, ఇప్పుడు యూట్యూబ్ యాడ్స్ చూసినాం అనుకో, మనకి ఎలా కనిపిస్తుంది, స్కిపబుల్ యాడ్స్ కనిపిస్తాయి కదా. జనరల్గా యూట్యూబ్ యాడ్స్ చూస్తే మనకి ఏం కనిపిస్తాయి, కింద స్కిప్ చేస్తాం కదా, స్కిప్ చేస్తాము. కొన్ని అయితే స్కిప్ చేయకుండా ఉంటాయి, దాన్ని బఫర్ యాడ్స్ అంటాం అనమాట. ఓకే, మనకు 15 సెకండ్స్ ఉంటాయి, అది కొన్ని 30 సెకండ్స్ కూడా పడతాయి. అదేంటంటే స్కిప్ చేయడానికి రాదు అది. సో అది స్కిప్ చేసేదంటే 5 సెకండ్ తర్వాత స్కిప్ చేస్తాం, అది స్కిపబుల్ యాడ్స్. నాన్ స్కిపబుల్ యాడ్స్ అంటే బఫర్ యాడ్స్ అంటాం అనమాట అది. సో అది నాన్ స్కిపబుల్ యాడ్స్ అంటాం. థర్డ్ వచ్చేసి ఇన్ఫీడ్ యాడ్ అంటాం. ఇన్ఫీడ్ యాడ్ అంటే మీరు ఒక వీడియో ఇప్పుడు ఎగ్జాంపుల్గా యూట్యూబ్ ఓపెన్ చేసినాం అనుకో, యూట్యూబ్ ఓపెన్ చేయగానే మధ్యలో కనిపిస్తుంది, అంటే పైన హోమ్ పేజ్లో కనిపిస్తుంది. సో అది నాన్ స్కిపబుల్, అది ఇన్ఫీడ్ యాడ్ అంటాం అనమాట. సో ఇది ఒకటే కాదు, జస్ట్ యూట్యూబ్ వీడియో కాదు, మనకు సర్చ్ యాడ్ అంటాం. సర్చ్ యాడ్ అంటే గూగుల్ ఎవరైనా సర్చ్ చేసిరా అనుకో, అవి టాప్ రావడం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బెస్ట్ ఇంటీరియర్ డిజైనింగ్, ఓకే, హైదరాబాద్, ఇది క్లిక్ చేసినాం అనుకో, ఎగ్జాంపుల్ ఈ కీవర్డ్ సర్చ్ చేసినాం అనుకో, ఇక్కడ చూడండి కొన్ని మనకు కనిపిస్తాయి అనమాట, ఇవి యాడ్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇవి చాలా వరకు కనిపిస్తున్నాయండి. ఒక నిమిషం, నాది ఈ కీవర్డ్స్ అంటే లైవ్ వాళ్ళకి చెప్తా కదా, సో వచ్చేసినాయి. మీకు కావాలంటే ఇంకాగ్నేటివ్ మోడ్లోకి వచ్చి చూపించాల్సి వస్తుంది. ఇంటీరియర్ డిజైన్ ఇలా మనకు ప్రాపర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి స్పాన్సర్డ్ కనిపిస్తున్నాయి కదా, ఇవి పైన వచ్చేవి స్పాన్సర్డ్ యాడ్స్ ఉంటాయి, మళ్ళీ కింద నార్మల్ ఆర్గానిక్ కనిపిస్తాయి, తర్వాత మళ్ళీ లాస్ట్ కూడా స్పాన్సర్డ్ యాడ్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి స్పాన్సర్డ్ ఏమో అనిపించింది నాకు, ఎస్ ఇక్కడ స్పాన్సర్ కనిపిస్తున్నాయి కదా, సో అది మళ్ళీ నో బ్రోకర్ వాళ్ళు స్పాన్సర్ కనిపిస్తుంది కదా. సో ఇట్లా మనం టార్గెట్ చేయాలన్నమాట. ఇవే కాదు, ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, అవి నేను క్లియర్గా చెప్తాను. సో అర్థమైంది కదా. సో ఇది ఒకటే, ఇది సర్చ్ యాడ్ అంటాం దాన్ని, జనరల్గా ఇది సర్చ్ యాడ్ అంటాం అనమాట. ఓకే, అది సర్చ్ యాడ్ అంటాం. తర్వాత షాపింగ్ యాడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏమైనా వచ్చి ఒక ప్రోడక్ట్ చూసిరు అనుకో, ఎగ్జాంపుల్గా అంటే క్లిక్ చూసి బయటకు వచ్చారు అనుకో, తర్వాత మళ్ళీ మీకు యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఓకే, మీరు ఏమైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ, లేకపోతే మీకు జనరల్గా మీ ఫోన్లో లెఫ్ట్ సైడ్లో డిస్కవరీ ఫీడ్ ఉంటుంది, అది చూసినా కానీ అక్కడ మీకు అదే ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి అనుకో, దాన్ని ఏమంటాం అంటే రీమార్కెటింగ్ అంటాం. అంటే రీమార్కెటింగ్ చేస్తే
మీకు షాపింగ్ యాడ్స్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్‌గా మీరు చెప్పులో లేకపోతే డ్రెస్ ఏదైనా చూసిరనుకో అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, అవే యాడ్స్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయంటే అక్కడ వాళ్ళు టార్గెట్ చేస్తారన్నమాట మిమ్మల్ని. అర్థమైంది కదా! సో, అది షాపింగ్ యాడ్స్ అంటాం అన్నమాట. సో, వీడియో యాడ్స్ ఉంటాయి, మొబైల్ యాడ్స్ ఉంటాయి. ఓకే. డిస్‌ప్లే యాడ్స్ అంటాం. డిస్‌ప్లే యాడ్స్ అంటే ఇప్పుడు చూపించిన అదే షాపింగ్ యాడ్స్ కిందనే ఉంటాయి. సో, అది. ఇప్పుడేమన్నా యాప్ ఇన్‌స్టాల్ చేసిర్రా అంటే మీ మీ మెయిన్ వచ్చి మీరు ఒక యాప్ డిజైన్ చేసిర్రు. లేకపోతే మీరు ఎవరికైనా సర్వీసెస్ ఎవరైనా కొత్త యాప్ డిజైన్ చేసిర్రు. దాన్ని ఎక్కువ సేల్స్ చేపియాలి. అంటే సేల్స్ అంటే ఇన్‌స్టాల్ చేపియాలి. ఇప్పుడు జొమాటో అని ఇట్లాంటి యాప్స్ ఉంటాయి కదా! అవి ఎక్కువ సేల్స్ చేపియాలి. దానికోసం యాడ్స్ ఉంటాయన్నమాట. సేల్స్ యాడ్ రన్ చేయాలి. మొబైల్ యాప్ క్యాంపెయిన్స్ అంటాం అన్నమాట దాన్ని. పర్ఫార్మెన్స్ మార్కెట్ ఇవన్నీ ఒకటే కాదు. తర్వాత వచ్చిన వాళ్ళకి నా దగ్గర కోట్లలో, లక్షలలో బడ్జెట్ ఉంది. వీళ్ళని డిస్కవర్ చేసుకుంటూ ఒక్కొక్కరికి యాడ్స్ కాకపోతే అందరికీ ఒక ఫన్నెల్ లాగా చేసుకుంటూ అంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ యాడ్స్ ఉంటాయి. అవి ట్రై చేసుకోవచ్చు. లేదు నేను సింగిల్ రీమార్కెటింగ్ చేసుకుంటా అంటే రీమార్కెటింగ్ చేయాలి. రీమార్కెటింగ్ అంటే వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నా వెబ్‌సైట్‌లోకి వచ్చిర్రు. వచ్చిన వాళ్ళకి మళ్ళీ యాడ్స్ కనిపించింది అనుకో దాన్ని రీమార్కెటింగ్ అంటామన్నమాట. సో, ఇప్పుడొచ్చి జాయిన్ బటన్ క్లిక్ చేసినా, హోమ్ బటన్ క్లిక్ చేసినా, ఇప్పుడేమో ఇక్కడేమన్నా కొన్ని బటన్స్ ఉంటాయి. లైవ్ ట్రేడింగ్ ఇట్లాంటి బటన్స్ క్లిక్ చేశారనుకో, దాన్ని కన్వర్జన్ ట్రాకింగ్ చేస్తున్నాను. అంటే ఈవెంట్స్‌ని మెయిన్ ఈవెంట్స్ అంటే కన్వర్జన్ ట్రాకింగ్ సెటప్ చేశాను. అంటే ప్రాఫిటబుల్ యాక్షన్‌ని నేను సెటప్ చేసుకున్నా. ఇప్పుడు సెటప్ చేసినాక ఎవరైనా క్లిక్ చేసిరనుకో, మళ్ళీ అదే ఇప్పుడు ఎవరైతే క్లిక్ చేసిరో నా వెబ్‌సైట్‌లోకి వచ్చిన 100 మందికి నేను చూపియను. ఎవరైతే బటన్స్ క్లిక్ చేస్తారో ప్రాఫిటబుల్ యాక్షన్‌ని వాళ్ళకి మాత్రమే చూపిస్తా యాడ్. అట్లా మనం రీమార్కెటింగ్ చేసుకోవచ్చు. తర్వాత గూగుల్ అనలిటిక్స్ ఉంటాయన్నమాట. గూగుల్ అనలిటిక్స్ అంటే మనం ఎవరైతే వచ్చిర్రో వాళ్ళకి చెక్ చేసుకో మన వెబ్‌సైట్‌లోకి ఎంతమంది వస్తుర్రు, ఎంతమంది పోతుర్రు, బౌన్స్ రేట్ ఎంతుంది, ఎట్లా కనిపిస్తున్నాయి అన్నీ రెవెన్యూ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే రెవెన్యూ అని కాదు కానీ గూగుల్ అనలిటిక్స్ ఇక్కడ ఉంటాయి కదా! జియో4 అంటాం. సో, ఇక్కడ వచ్చేసి మనం చెక్ చేసుకోవచ్చు. లేకపోతే జియో4 అని సెటప్ చేస్తాం. జియో4 అనలిటిక్స్ అని కొట్టండి మనకు వచ్చేస్తాయి ఇక్కడ. సో, లైవే ఉంటాయి ఇవన్నీ. నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను మీకు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గో టు అనలిటిక్స్ క్లిక్ చేయండి. కింద ఏ అకౌంట్ నుంచి వస్తుందో ఒకసారి చూడాలి. చాలా ఉన్నాయి. ఇందులో సర్వీసెస్ నుంచి వస్తుందా, నార్మల్ మన డిజిటల్ మార్కెటింగ్ కావాలి. లేకపోతే సర్వీసెస్ నుంచి వచ్చినా పర్లేదు. జస్ట్ చూద్దాం అది ఎంతమంది వస్తారు వెబ్‌సైట్ నుంచి. మళ్ళీ దీనికి ఎక్కువ రావాలంటే ఆర్గానిక్‌లో మనం ఏం చేసుకోవాలి, ఎస్‌ఈఓ ఏం చేయాలి, బ్లాగ్స్ ఏం చేయాలి. ఓకే. ఇవన్నీ ఉంటాయన్నమాట. ప్రెజెంట్ ఇంతమంది వచ్చిర్రు మన వెబ్‌సైట్‌కి. ఎంతమంది వస్తారు, కీ ఈవెంట్స్ అంటాం. కీ ఈవెంట్స్ ఎంతమంది, కొత్త వాళ్ళు ఎంతమంది వస్తారు, నా వెబ్‌సైట్‌లో ఏం పేజెస్ ఉన్నాయి. సో, అది కనిపిస్తున్నాయి కదా! సో, ఇట్లా మనకు కనిపిస్తాయన్నమాట. ఎంతమంది ఉన్నారు లైవ్ రియల్ టైమ్ పేజెస్‌లోకి రిపోర్ట్‌లో క్లిక్ చేస్తే ఇంకా డీటెయిల్‌గా కనిపిస్తాయన్నమాట. ఎంతమంది ఉన్నారు ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. సో, అట్లా. ఇవి అర్థమైంది కదా! సో, ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు. ఇవి గూగుల్ యాడ్స్‌లో గూగుల్ అనలిటిక్స్‌తోని మనం సెటప్ చేసుకోవాలి. తర్వాత గూగుల్ యాడ్సెన్స్‌కి అప్రూవ్ తీసుకోవాలి. అంటే మానిటైజేషన్ కోసం గూగుల్ యాడ్స్ నుంచి అంటే గూగుల్ యాడ్స్ నుంచి ఉంటాయన్నమాట. గూగుల్ యాడ్స్ నుంచి అంటే యూట్యూబ్ మానిటైజేషన్ అయినా పర్లేదు. లేకపోతే వెబ్‌సైట్ అంటే బ్లాగింగ్ వెబ్‌సైట్ అయినా మానిటైజేషన్ కావాలంటే గూగుల్ యాడ్సెన్స్ రెవెన్యూ కావాలి మనకు. అంటే యాడ్సెన్స్ నుంచి తీసుకురావాలి. సో, అది గూగుల్ అనలిటిక్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో, అది తర్వాత రివర్స్ ఫనల్స్ అంటే ఇప్పుడు మీరు వెబ్‌సైట్‌లకు ఒక రూ. 1,00,000 ఎగ్జాంపుల్ చెప్తున్నా. 10,000 పెట్టినాననుకో, ఫస్ట్ ఒక ప్రాఫిటబుల్ యాక్షన్ మీ వెబ్‌సైట్‌లోకి వచ్చినాక అంటే రివర్స్ ఫనల్స్ అంటే ఏం లేదండి. రివర్స్ ఫనల్స్ అంటే స్టార్టింగ్‌లో వెబ్‌సైట్‌కి ఎంతమంది వచ్చిర్రు, ఈ పేజ్‌కి వచ్చిర్రనుకో, ఇంతమంది నేను టార్గెట్ చేయాలంటే కష్టం. ఓకే. ఇందులో నుంచి తర్వాత లైవ్ జాయిన్ క్లిక్ చేసిన వాళ్ళకి కాదు. మళ్ళీ క్లిక్ చేసిన అంటే ఇప్పుడు నా దాంట్లో ఇప్పుడు ప్రాఫిటబుల్ యాక్షన్స్ ఏమున్నాయి నా వెబ్‌సైట్‌లో? ఓన్లీ వాట్సాప్ ఒకటే ఉంది సీరియా. వాట్సాప్ కాకుండా ఇంకా అదర్స్ ఉంటే నేను చెప్పగలుగుతా. ఎగ్జాంపుల్ ఏమున్నాయి మనకు. సో, ఇప్పుడున్న ఎగ్జాంపుల్ డీమార్ట్ టూల్స్ ఉన్నాయి కదా! సో, ఇందులోకి వచ్చేసి కస్టమర్ ఏదైనా క్లిక్ చేసుకోండి ఇందులో. సో, ఇప్పుడు షాప్ పేజ్‌కి వచ్చినానుకో, నేను క్రియేట్ చేసిన టూల్స్ కనిపిస్తాయి. ఓకే. తర్వాత డీల్స్ క్లిక్ చేసిర్రనుకో, గైస్ ఎగ్జిట్ కాకండి. చాలా ఉన్నాయి ఇందులో. ఎందుకంటే మీకు కొన్ని టూల్స్ కూడా ఫ్రీ ఇస్తా అని చెప్పినా కదా! సో, అవి కూడా ఉంటాయి. తర్వాత హోస్టింగర్ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన హోస్టింగర్ కానీ లింక్డ్ఇన్స్ ఉంటాయి కదా! అంటే ఇవేందంటే లింక్స్ అనమాట. అఫిలియేట్ లింక్స్ అనమాట. ఇది క్లిక్ చేసుకొని మీకు వచ్చినాయనుకో, మీకు అఫిలియేట్ కమిషన్ వస్తదనమాట. నాకొస్తది, మీకు డిస్కౌంట్ వస్తదనమాట. సో, ఇది ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి సూపర్ ఫోన్ కోర్స్ క్లిక్ చేసిరనుకో, వాళ్ళకి డిస్కౌంట్ వస్తదనమాట. సో, ఇప్పుడు ఎవరన్నా ఈ బటన్స్ క్లిక్ చేసిరనుకో, వాళ్ళకి సెపరేట్‌గా టార్గెట్ చేసుకోవాలి. షాప్ బటన్ క్లిక్ చేసిరనుకో, వాళ్ళకి సెపరేట్‌గా క్లిక్ చేసుకోవాలి. డీల్స్ క్లిక్ చేసిరనుకో, వీళ్ళు డీల్స్ కోసం వస్తారు కదా! సో, వాళ్ళకి అవసరం లేదు. షాప్ అంటే కొనే వాళ్ళని ఎవరు టార్గెట్ చేయాలి? షాప్ పేజ్‌లోకి వచ్చిన వాళ్ళు. షాప్ పేజ్‌కి వచ్చిన వాళ్ళని సెపరేట్ టార్గెట్ చేయాలి. హోమ్ పేజ్‌కి వచ్చిన వాళ్ళని సెపరేట్. హోమ్ పేజ్‌కి వచ్చిన అందరికి అవసరం లేదు అట్లా. సో, అట్లా మనం డిజైన్ అంటే ఫన్నెల్స్ తీసుకురావాలి. ఇప్పుడు ఏజెన్సీ వెబ్‌సైట్ అనుకో, ఇందులో వచ్చిన అందరికి అవసరం లేదు. ఎవరైతే ప్రాఫిటబుల్ యాక్షన్‌గా క్లిక్ చేస్తారో వాళ్ళకి మాత్రం టార్గెట్ చేయాలి. సో, అట్లా. ఇలా చాలా ఉంటాయన్నమాట మెథడ్స్ వచ్చేసి. ఎక్కడుంది ఇదేనా? సో, ఇవి ప్రాఫిటబుల్ యాక్షన్ అంటే రీమార్కెట్ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకు అంటే రివర్స్ అంటే బడ్జెట్ యాడ్ చేసామనుకో, ఇప్పుడు ఫస్ట్ రూ. 1000 పెట్టి 10,000 పెట్టి అంటే రూ. 1,00,000 పెట్టామనుకో, ఎగ్జాంపుల్ ఒక 10,000 పెట్టామనుకో, 10,000 నుంచి 5,000 ఒకలాగా ఉంటాయి. 5,000 నుంచి 3,000 ఒకసారి అంటే లాస్ట్‌కి రూ. 1,000, 2,000 దాకా వాళ్ళు ఒరిజినల్ పీపుల్స్ వస్తారు కదా! ఇప్పుడు నువ్వు రివర్స్ ఫనల్స్ అంటే ఒరిజినల్ పీపుల్స్‌కి ఎక్కువ డబ్బులు పెట్టాలి. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఎక్కువ లేవు. ఓకే. నీ దగ్గర 2,000 ఉన్నాయి. కానీ నీకు ఒరిజినల్ పీపుల్సే ఇప్పుడు
ఇప్పుడు ఒక ఫస్ట్ బ్యాచ్ రన్ చేసినామండి మనం, 800 కాంటాక్ట్లు వచ్చినాయి. 800 మందికి డబ్బులు వేస్ట్ చేయడం వేస్ట్ అనమాట. అదే ఇప్పుడు నాకు మళ్ళీ డబ్బులు వేస్ట్ అవుతాయి కదా, మళ్ళీ 10,000 పెట్టా మళ్ళీ డబ్బులు వేస్ట్ అవుతాయి. అదే 800 వల్ల నా దగ్గర 2,000 ఉన్నాయనుకో ఎగ్జాంపుల్, 2,000 రూపాయలు పెట్టి 800 మందికి ప్రాపర్ రన్ చేయాలనుకో చేయొచ్చు మనం. అందులో ఎవరైతే అంటే దాన్ని రివర్స్ ఫైనాన్స్ అంటాం అనమాట. అంటే ఇక 2,000 తక్కువ బడ్జెటే ఉన్నాయి కానీ ప్రాపర్ టార్గెట్ చేయాలన్నమాట. అప్పుడు రివర్స్ ఫైనాన్స్ అంటే మనకు ఫైనల్ వస్తారు కదా, వాళ్ళని మాత్రమే వాళ్ళ కోసం డబ్బులు ఎక్కువ పెట్టాలి. సో అది రివర్స్ ఫైనాన్స్ అంటాం అనమాట. సో ఇది చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. నేను ఇది లైవ్ వాళ్ళకి చెప్తాను, ప్రాబ్లం లేదు. రికార్డింగ్ కూడా ఉన్నది, చూసుకోవచ్చు మీరు. తర్వాత గూగుల్ ట్యాగ్ మేనేజర్ సెటప్ ఎట్లా చేసుకోవాలి అవన్నీ ఉంటాయి, అడ్వాన్స్ ట్యాగింగ్. ఇది 1 మంత్ ఉంటుందండి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. గూగుల్ యాడ్స్ కూడా అందులోకే ఉంటుంది కానీ సపరేట్గా చేసిన ఇది. సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇందులో వచ్చేసి మెటా యాడ్స్ ఉంటుంది. మెటా యాడ్స్ ఫేస్బుక్ మెటా సూట్ అంటే బిజినెస్ సూట్ ఎలా ఉంటుంది, మెటా బిజినెస్ సూట్ ఎలా ఉంటుంది, ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నార్మల్ అకౌంట్ ఎట్లుంటుంది, తర్వాత ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత అందులో మెటా బిజినెస్ సూట్ ఎలా ఉంటుంది, తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా సెటప్ చేసుకోవాలి, మెటా అంటే ఫేస్బుక్ పేజ్ ఎలా సెటప్ చేసుకోవాలి, రెండు ఉన్న తర్వాత యాడ్స్ మేనేజర్ ఎలా తీసుకురావాలి, తర్వాత కన్వర్జన్ యాక్షన్ అంటే మెటా ఈవెంట్స్ ఉంటాయి అనమాట. మెటా యాడ్స్ బిజినెస్లో ఈవెంట్స్ ఉంటాయి అనమాట. ఆ ఈవెంట్స్ ఎలా ఈవెంట్స్ మేనేజర్ ఉంటుంది, అందులో ఒక ఈవెంట్ సెటప్ చేసుకోవాలి, తర్వాత బిజినెస్ లైసెన్స్ తీసుకోవాలి, అవన్నీ ఉంటాయి. అవన్నీ నేను సెటప్ చేపిస్తాను మీ దగ్గర. ఓకే, తర్వాత మెటా ఇక్కడ వచ్చేసి తర్వాత క్యాంపెయిన్స్, మెటా యాడ్స్ మేనేజర్లో క్యాంపెయిన్స్ రన్ చేస్తాం. సో మెటా యాడ్స్ మేనేజర్ అంటే మనకు సపరేట్ మెటా యాడ్స్ ఉంటాయి, అందులోకి వచ్చేసి మనం క్యాంపెయిన్స్ రన్ చేస్తాం. ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ఉన్నాయి కదా క్యాంపెయిన్స్, అందులోకి వచ్చేసి మనం క్యాంపెయిన్స్ రన్ చేస్తాం. అంటే సేల్స్ యాడ్ కానీ వెబ్సైట్ డిజైనింగ్ అన్నీ మనకి మీరైతే సేల్స్ రన్ చేయగలుగుతారో అవన్నీ యాడ్స్ రన్ చేయొచ్చు అనమాట. ఇదే కాదు, నాకు 3 అకౌంట్స్ ఉన్నాయి. ఇది జస్ట్ ఇది ఒకటే స్టాక్ మార్కెట్ మీద సపరేట్ ఉన్నాయి, దీనికి సపరేట్ ఉన్నాయి, ఇంకో పర్సనల్ మీద ఉన్నాయి, 3 ఉన్నాయి నాకు. సో దీని మీద తక్కువనే అంటే బ్యాచ్ అప్పుడే పెడతాయి దీని మీద, సో తక్కువ ఉంటాయి. సో ఇవి సేల్స్ అప్పుడు చూసుకోవచ్చు, ఎగ్జాంపుల్ 1,00,000 సేల్స్ అప్పుడు. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇది ఈ రోజు అది రన్ చేస్తున్నా, అంటే ఈ రోజు అంటే నిన్నటిది, అంటే మార్నింగ్ నుంచి వస్తుంది. సో ప్రజెంట్ రన్ అవుతున్నాయి కదా, సో ఎంత రన్ అవుతున్నాయి, ఎట్లా రన్ అవుతున్నాయి, ఇవి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఎగ్జాంపుల్ మీరు చెక్ చేసుకోవాలంటే చార్ట్లకు రండి. కానీ నాకు కాస్ట్ పర్ చాలా తక్కువ వస్తుంది ఇది, మేబీ రేపు రిఫ్లెక్ట్ అవుతుండొచ్చు, చూద్దాం ఇది ఒకసారి ఎంత ఉందో. ఇవి మెటా యాడ్స్ మేనేజర్ అండి. ఓకే, ఇందులోకి వచ్చేసి మనం క్రియేట్ చేసుకోవాలి క్యాంపెయిన్స్. సో నాకు లోడ్ ఎక్కువ అవుతుంది, సో స్కిప్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి మెటా పిక్సెల్ ఎలా సెటప్ చేసుకోవాలి అంటే మెటా క్యాంపెయిన్స్లోకి వచ్చేసి చాలా ఉంటాయి అనమాట. మీరు అవేర్నెస్ యాడ్ రన్ చేసుకోవచ్చు, ట్రాఫిక్ యాడ్ రన్ చేసుకోవచ్చు, లీడ్ యాడ్ రన్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత సేల్స్ యాడ్ రన్ చేసుకోవచ్చు, చాలా ఉంటాయి. ఆ మొబైల్ యాప్ ఇన్స్టాల్స్ కూడా సెర్చ్ చేసుకో అంటే యాప్ ఇన్స్టాల్ కూడా మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఉంటాయి. మీరు అవన్నీ ఎంగేజ్మెంట్ యాడ్ కూడా ఉంటుంది. ఇవన్నీ మీరు మెటా యాడ్స్లో క్యాంపెయిన్స్ రన్ చేసుకోవచ్చు. తర్వాత మెటా పిక్సెల్ని మీ వెబ్సైట్లోకి ఎంతమంది వస్తారో వాళ్ళని మీ మెటా పిక్సెల్ కోడ్ ఉంటుంది, అది మీ వెబ్సైట్లో యాడ్ చేసుకొని అంటే కోడ్ ఇన్స్టాల్ చేసుకొని హెడర్లు ఇన్స్టాల్ చేసుకొని వచ్చిన వాళ్ళకి కన్వర్జన్ ట్రాకింగ్ సెటప్ చేసుకోవాలి. అంటే పిక్సెల్ ఇన్స్టాల్ చేస్తే సరిపోదు, పిక్సెల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ బటన్ ఎవరు క్లిక్ చేస్తే ఎవరైనా టార్గెట్ చేయాలి, ఓకే, పర్చేజర్ ఎవరిని, ఓకే, చాలా ఉంటాయి అందులో. సో కన్వర్జన్ ట్రాకింగ్ అంటాం అనమాట దాన్ని. వాళ్ళని ట్రాకింగ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్కి వచ్చిన వాళ్ళని, ఈ వెబ్సైట్కి ఎవరు వచ్చారో అని ట్రాక్ చేసుకోవాలంటే కన్వర్జన్ ట్రాకింగ్. ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఈ బటన్ ఎవరు క్లిక్ చేస్తారు, ఓకే, తర్వాత ఇక్కడ వాట్సాప్ ఎవరు క్లిక్ చేస్తారు, ఇవన్నీ కన్వర్జన్ యాక్షన్ అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ నేను కన్వర్జన్ యాక్షన్ అంటే ఇప్పుడు నాది ప్రీవియస్గా ఎంటీఎఫ్ కోర్సు ఒకసారి ఇది చూడండి, జస్ట్ టెస్టింగ్ పర్పస్. ఇప్పుడు నా వెబ్సైట్లోకి ఎంతమంది వచ్చారో వాళ్ళందరినీ టార్గెట్ చేయను. ఓకే, అంటే వెబ్సైట్లోకి వచ్చిన వాళ్ళు ట్రాక్ చేస్తా, ఈ వెబ్సైట్లోకి వచ్చిన అందరూ ట్రాక్ చేస్తా, కానీ వెబ్సైట్లోకి వచ్చిన వాళ్ళు అవసరం లేదన్నమాట. వెబ్సైట్లోకి వచ్చిన వాళ్ళకి సపరేట్గా ఈ బటన్ ఎవరైతే క్లిక్ చేస్తారో వాళ్ళ మాత్రం టార్గెట్ చేస్తాం. అర్థమైంది కదా. సో ఇట్లా దీన్ని ఏమంటామంటే కన్వర్జన్ ట్రాకింగ్ అంటూ ఉంటాం. సో అర్థమైందా, కన్వర్జన్ ట్రాకింగ్ అంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ అంటే తక్కువ అంటే మెటా కన్వర్జన్ ట్రాకింగ్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు కన్వర్జన్ ట్రాకింగ్ సెటప్ చేస్తే ఏమవుతుంది అంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ లీడ్స్ వస్తాయి అనమాట. ఎక్కువ లీడ్స్ కానీ ఎక్కువ సేల్స్ కానీ తక్కువ. ఇప్పుడు మీకు 1000 మంది సేల్స్ వచ్చారు అంటే 1000 మంది లీడ్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు నీ దగ్గర 1000 రూపాయలతోనే 1000 మంది అంటే తక్కువ, మీ దగ్గర 5000 ఉన్నాయనుకో 1000 మందికి టార్గెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాస్ట్ పర్ లీడ్ 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయి అనమాట. ఇప్పుడు ఇంక్రీజ్ అయిందిలే కానీ 25 రూపీస్ పడవచ్చు. సో అది ఈ లెక్కన మనకు డిజైన్ చేసుకోవచ్చు. సో అది ఇక్కడ వచ్చేసి లింక్ ఇప్పుడు మెటా పిక్సెల్ లీడ్ జనరేషన్ అని కన్వర్జన్ ట్రాక్ అన్ని సెటప్ చేసుకుంటాం. ఇది మెటా మీద ఉంటుంది, ఇది 20 డేస్ ఉంటుంది మెటా మీద, సరే 2 వీక్స్ ఉంటుంది. తర్వాత లింక్డ్ఇన్ యాడ్స్ మీద 1 వీక్ ఉంటుంది ఇక్కడ. సో లింక్డ్ఇన్ బీటీ ఇది కూడా చాలా అడ్వాన్స్ అనమాట. లింక్డ్ఇన్ యాడ్స్ ఇప్పుడు మెటా యాడ్స్ అంటే జనరల్గా మీరు యాడ్స్ రన్ చేసేటప్పుడు తక్కువ క్వాలిటీ ఉంటుంది, బట్ సేల్స్ కోసం అన్నిటి కోసం కొంచెం మంచిగా పనికి వస్తుంది. క్వాలిటీ అంటే మీరు టార్గెటింగ్ దగ్గర ఉంటుంది మెటా దగ్గర, ఆల్గోరిథం వర్క్ కావాలి ఎవరు టార్గెట్ చేస్తున్నాం ఏంటి అని. సో అది స్టార్టింగ్లో రన్ చేస్తే కొంచెం కాస్ట్ పర్ ఎక్కువనే పడుతుండొచ్చు మీకు, కానీ ఒక 1 వీక్ రన్ చేయండి. మెటా ఆల్గోరిథం అర్థం చేసుకోవాలి, మీ యాడ్స్ ఏంటి, ఎట్లా మీకు అసలు ఏం కావాలి అని అర్థం చేసుకోవాలి. ఓ రోజు ఎక్కువ ఉంటే ఓ రోజు తక్కువ ఉంటుంది, కానీ అట్లే రన్ చేస్తే మీకు ప్రాఫిటబుల్ వస్తుంది అనమాట.
ఓకే. తర్వాత లింక్డ్ఇన్ యాడ్స్ వచ్చేసి లింక్డ్ఇన్ యాడ్స్‌లో చాలా ఉంటాయి. ఇంకా మెటా యాడ్స్ కంటే ఎక్కువ ఉంటాయి లింక్డ్ఇన్ యాడ్స్. లైక్ మెసేజింగ్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి. అవన్నీ ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. తర్వాత సూపర్ గ్రో అంటే కొన్ని టూల్స్ ఉంటాయి. అవి ఎట్లా చేసుకోవాలో, సెటప్ చేసుకోవాలో చెప్తాను. తర్వాత స్నాప్‌చాట్ యాడ్స్ ఇండియాలో ఎవరు చెప్పట్లేరండి ఇది. అంటే ఇండియాలో కాదు. మన తెలుగులో ఎవరైతే ఎవరు చెప్పట్లేదు. ఏ అకాడమీ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చెప్పట్లేరు. జెన్‌జెడ్ వాళ్ళకి మేము చెప్తున్నాము. అంటే జెన్‌జెడ్ అంటే ఒక 17 నుంచి 26, 27 మధ్యలో ఉన్న ఏజ్ పీపుల్స్‌కి ఈ స్నాప్‌చాట్ అనేది 90% వాడతారు. వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఒక మెసేజ్ చేసిరనుకో పర్సన్‌కి, హాయ్ అని వాట్సాప్‌లో మెసేజ్ చెయ్యి, స్నాప్‌చాట్‌లో మెసేజ్ చెయ్యి, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చెయ్యి. ఈ 3 మెసేజ్ చేస్తే ఫస్ట్ రిప్లై వచ్చేది ఆ ఏజ్ పీపుల్ నుంచి ఫస్ట్ స్నాప్‌చాట్‌లో వస్తది. ఒక ఫోటో పెట్టండి. ఫస్ట్ రిప్లై వచ్చేది, ఫస్ట్ మెసేజ్ వచ్చేది స్నాప్‌చాట్ నుంచే వస్తది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రాదు. అర్థమైందా? సో, స్నాప్‌చాట్ అంటే మనకు మెసేజ్ చేస్తేనేమో ఫస్ట్ మనం వాట్సాపే ప్రియేట్ ఇస్తా నేనైతే. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ చూస్తా. సో, అది. కానీ స్నాప్‌చాట్ అసలు నేను డేకా కూడా డేకా అంటే నేను పట్టించుకోను. కానీ ఆ పీపుల్స్ అయితే వాళ్ళు అక్కడ టచ్ చేస్తారనమాట. సో, అది. తర్వాత ఇందులో కూడంగా మనకు సేమ్ మెటా లాగానే ఉంటాయి. ఆల్గోరిథమ్స్ అట్లే ఉంటాయి సేమ్. ఇందులో స్నాప్‌చాట్ పిక్సెల్ ఉంటాయి. లింక్డ్ఇన్ యాడ్స్‌లా ఇన్సర్ట్ ట్యాగ్ అని ఉంటది. సో, అది ట్రాకింగ్ ఎట్లా చేసుకోవాలి, వెబ్‌సైట్ ఎట్లా యాడ్ చేయాలి. తర్వాత పర్ఫార్మెన్స్ మార్కెటింగ్‌లో ఇదే కాదు ఇంకా సెపరేట్‌గా ఉంటాయన్నమాట ఇక్కడ. సో, ఇక్కడొచ్చేసి ఇక్కడ టెలిగ్రామ్ యాడ్స్ కూడా మీకు ఇప్పుడు నేనే పెట్టలేదు గ్రూప్‌లో. బట్ మీకు ఇది కూడా షేర్ చేశాను. ఫ్రీలాన్సింగ్ అయిపోయిన తర్వాత చెప్తాను ఇది. మీకు తర్వాత చాట్‌జీపీటీ యాడ్స్ వచ్చినా అది కూడా మీకు ఇంటిగ్రేట్ చేసి చెప్తాను. టెలిగ్రామ్ యాడ్స్ కూడా మీకు చెప్తానండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది అసలు నేను చెప్తున్నా తెలుగులో టెలిగ్రామ్ యాడ్స్ మీద ఎవరు చెప్పట్లేదు. ఓకే. స్నాప్‌చాట్ యాడ్ మీద ఎవరు చెప్పట్లేరు. ఇంకా చాట్‌జీపీటీ మీద ఇంకా రాలేదు. అది ఇంకా ఇండియాలో లాంచ్ కాలేదు. ప్రెజెంట్ అయితే యూఎస్ నడుస్తుంది. అది సర్వీస్ మీద ఉంది. అవున్నాయి. తర్వాత ఎస్‌ఈఓ సర్వీసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ క్లారిటీ అంటాం ఇది. ఇది ఎలా సెటప్ చేసుకోవాలి మన వెబ్‌సైట్‌ల, ఎంతమంది వచ్చారు, ఎట్లా ట్రాక్ చేసుకోవాలి అనేది కూడా ఉంటది. అది కూడా నేను చేపిస్తాను మీతోటి. సో, అర్థమైందా? సో, ఇవన్నీ చేపిస్తా. ఇక్కడ ఉంది కదా! ఇది మైక్రోసాఫ్ట్ హీట్ మ్యాప్, ఏరియా కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ. ఇది మైక్రోసాఫ్ట్ అనమాట. ఓకే. మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఇది పిక్సెల్ కనెక్ట్ అయితదనమాట. సో, అది చెక్ చేసుకోవచ్చు. తర్వాత అడ్వాన్స్ రివర్స్ ఫారెన్స్ ఎలా చేసుకోవాలి. ఇందులో కూడా సేమ్. ఇప్పుడు స్నాప్‌చాట్ యాడ్స్‌లో కూడంగా మనకు స్నాప్‌చాట్ పిక్సెల్ ఉంటది. అది క్రోమ్ ఎక్స్‌టెన్స్ ఉంటది. అది ఎట్లా ట్రాక్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి ఉంటది. తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా! ఈ ఈవెంట్స్ ఉన్నాయి. ప్రెజెంట్ ఇప్పుడు మెటా పిక్సెల్ ఉంది కదా! సో, ఎంతమంది చూస్తున్నారు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏమి ఈవెంట్స్ ఉన్నాయి, ఎట్లా ట్రాక్ చేసినాం. సో, అది. గూగుల్ ట్యాగ్ క్లిక్ చేసినాం అనుకో, గూగుల్ ట్యాగ్ మేనేజర్ అంటాం. ట్యాగ్ అసిస్టెన్స్. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ట్యాగ్ అసిస్టెన్స్ కనిపిస్తది. సో, ఏం కనిపిస్తున్నది. తర్వాత స్నాప్ పిక్సెల్ ఉంటది. ఇట్లా చాలా ఉంటాయి. మెథడ్స్ ఉంటాయి. అవన్నీ కనిపిస్తాయన్నమాట. ఓకే. తర్వాత ఇవి గూగుల్ యాడ్స్. తర్వాత మెటా యాడ్స్ తర్వాత ఓకే. ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఇవన్నీ ఇందులో కూడా ఫనెల్స్ ఉంటాయన్నమాట. తక్కువ బడ్జెట్‌లో ఇందులో కూడా ఫనెల్స్ రన్ చేసి సేమ్ మెటా యాడ్స్ లాగానే ఉంటది కూడంగా. మీరు మెటా యాడ్స్ నేర్చుకుంటే ఇది కూడా ఉంటది. కానీ కొంచెం టెక్నిక్స్ డిఫరెంట్‌గా ఉంటది. కరెన్సీ చేంజ్ చేయడం గాని కొన్ని తేడా ఉంటది. అది నేను చెప్తాను ఇక్కడ. ఓకే. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ ఏముంటది? తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ ఏముంటది? ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏముంటది? తర్వాత ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్ ఏముంటది? యూట్యూబ్ గ్రోత్ మార్కెట్ ఏముంటది? అందులో టెక్నిక్స్ ఏముంటాయి? ఎట్లా వాడాలి? సో, అవన్నీ ఉంటాయన్నమాట. అవి కూడా నేను చెప్తానిక్కడ. సో, అవి. ఏంటి సార్ మీకు సబ్‌స్క్రైబర్స్ తక్కువున్నారు అనుకుంటారా? బట్ ప్రెజెంట్ అయితే మాది సెకండ్ బ్యాచ్ కదండీ! సెకండ్ బ్యాచ్ కదా! సో, ప్రెజెంట్ అయితే మేము బిజినెస్ మీదే ఫోకస్ చేసినాం. మా బ్యాచ్ వాళ్ళకి తెలుసు అదంతా. ఎంత వర్క్ చేసినామో. ప్రెజెంట్ అయితే మేము బిజినెస్ మీదనే స్టార్ట్ చేసినాం కాబట్టి మేము యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఇప్పుడు మాకు కొంచెం టైం దొరికింది. ఇప్పుడు ఫాస్ట్‌గానే మేము క్లాస్ ఫినిష్ చేసుకుంటాం. ఓకే. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్‌లో గాని భారీ బడ్జెట్ పెట్టుకొని యాడ్స్ రన్ చేసుకుంటాం. సో, మాకు నెక్స్ట్ ఎంత మీ బ్యాచ్ అయిపోయాక చూడండి. ఖచ్చితంగా ఒక తెలుగు అకాడమీలో అంటే తెలుగు మార్కెట్‌లో మాది కూడా ఒక నంబర్ పెద్దగానే ఉండొచ్చు. సబ్‌స్క్రైబర్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ పెద్ద సబ్‌స్క్రైబర్సే మీరు చూస్తారు. సో, అదైతే గుర్తుపెట్టుకోండి. సో, అది. ఇప్పుడు తక్కువ ఉండొచ్చు. బట్ ఒక 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత చూడండి చాలా ఎక్కువ ఉంటదనమాట. సో, ఓకే. తర్వాత ఇక్కడ చూడండి అఫిలియేట్ మార్కెటింగ్ గానీ, ఇక్కడ చాలా ఉంటాయి. తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గ్రోత్ యాడ్స్ గానీ ఎట్లా రావాలి అంటే టెక్నిక్స్ ఉన్నాయి. మేము చేసినాం అవన్నీ. కాకపోతే ఏందంటే మాకు అంత ఎఫిషియన్సీ టైం లేదనమాట. సో, అది. ఎందుకంటే నేను టీమ్ మేనేజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడే మేము హైరింగ్ చేసుకుంటున్నాం అది. సో, అది. నాకు ఇంకా ఇదే కాదండి స్టాక్ మార్కెట్ ఉంది. సో, దాని మీద కూడా నాకు టైం సరిపోవట్లేదు. మార్నింగ్ తీసుకోవాలి ఇది చాలా ఉంటది. కానీ మార్నింగ్ క్లాస్‌కైతే నాకు ప్రజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కైతే నాకు సరిపోతుంది. నెక్స్ట్ 4 మంత్ తర్వాత చూడాలి. అంటే మీ బ్యాచ్‌కైతే నాకేం ప్రాబ్లమ్ లేదు. మార్నింగ్ క్లాస్, స్టాక్ మార్కెట్ తర్వాత ఈవినింగ్ క్లాస్. ఈ మూడిటికి కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటున్నాను. సరిపోతుంది నాకు టైము. తర్వాత టీమ్ కూడా మాకు యాడ్స్ మీద వాళ్ళ టైం వాళ్ళకి వాళ్ళ టైం మీద వాళ్ళకి సెపరేట్‌గానే ఉంది. ప్రాబ్లమ్ లేదు. సో, ఇది. ఇక్కడ వాట్సాప్ ఆటోమేషన్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించింది కదా! ఇందాక ఇక్కడ ఎక్కడుంది? ఇంటరాక్టివ్ సీఆర్ఎం అండి. ఇక్కడ మాకు ఇంటరాక్ట్‌లోకి వచ్చేసి ఇక్కడ వాట్సాప్ సీఆర్ఎం ఉంటది. ఇది వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ 2 కనిపిస్తాయన్నమాట. ఓకే. ఇది హోమ్ పేజ్‌లోకి రండి. ఇక్కడ మాది వాట్సాప్ బిజినెస్ సెటప్ అయింది. ఇన్‌స్టాగ్రామ్ బిజినెస్ 2 సెటప్ అయినాయి. ఇప్పుడు ఏమన్నా ఇందులోకి వచ్చేసి ఎగ్జాంపుల్ మీరేమో ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసిరనుకో
ఓకే. రీల్స్ ఆటోమేషన్ ఉంటదనమాట. ఇందులోకొచ్చేసి హాయ్, హలో సంథింగ్ ఏమైనా పెట్టి మీకు ఇది లింక్ కావాలంటే డీఎం అని కామెంట్ చేయండి. ఓకే. ఏమైనా చేసుకోవాలనుకో అట్లా ఏమైనా పెట్టినామనుకో అది పెట్టుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లోకొచ్చేసి ఇంకా చాలా ఉంటాయి. ఇంకా టూల్స్ మనం సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా టార్గెటింగ్స్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ క్లిక్ చేయండి. మీరు ఆటోమేషన్ చేసుకోవాలంటే చాలా మెథడ్స్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్‌గా గివ్ అవేస్ గానీ, ఓకే. మీరు చాలా మెథడ్స్ ఉంటాయి. వెయిట్ ఎ సెకండ్. ఇక్కడ మీకు మార్కెటింగ్స్ ఉంటాయి కదా! సరే. అవన్నీ సారీ ఇక్కడొచ్చేసి ఇందులోనే ఉంటాయి. ఆటోమేషన్ ఉండదు కదా! ఇక్కడనే ఉంటాయి. ఇందులోకొచ్చేసి బేసిక్ ఆటోమేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ ఉంటది. క్విక్ ఉంటాయి. ఇందులోకొచ్చేసి ప్రైస్ ప్లీజ్ కానీ, గివ్ అవేస్ కానీ, లీడ్ జనరేషన్ గాని, స్టోరీ రిప్లైస్ అంటే మీరు స్టోరీ చూసిర్రనుకో, ఆ స్టోరీకి రిప్లై ఏం చేయాలి? లీడ్ జనరేషన్ ఏముంటాయి? సో, ఇట్లా గివ్ అవేస్ ఏమి ఇయ్యాలి? ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. సో, ఇందులో మీరు లీడ్ జనరేషన్ అవన్నీ సెటప్ చేసుకోవచ్చు. సో, అది కస్టమర్ రిప్లై ఏమి ఇయ్యొచ్చు? ఆటోమేషన్ ఏమి చేసుకోవచ్చు? వర్క్ ఫ్లోస్ ఏం పెట్టుకోవచ్చు? బేసిక్ ఆటోమేషన్ ఏమి చేసుకోవచ్చు? సో, అవన్నీ కాంటాక్ట్స్ ఏమున్నాయి? సో, వీళ్ళందరూ టార్గెట్ చేసుకోవచ్చు. ఇంతమంది వచ్చారు కదా! ఇంతమందికి ఎట్లా టార్గెట్ చేసుకోవచ్చు? ఇందులో సేల్స్ ఫనెల్స్ ఉంటాయి మళ్ళీ. సేల్స్ అంటే ఆహ్, పైప్‌లైన్స్ ఉంటాయన్నమాట. సేల్స్ పైప్‌లైన్స్ అంటే ఎవరెవరు టార్గెట్ చేసుకోవచ్చు? ఎట్లుంటాయి? ఇవన్నీ ఆటోమేషన్ ఉంటాయన్నమాట. సో, మనం ఇవన్నీ బిజినెస్ కోసం సెటప్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ అఫీషియల్ బ్లూ టిక్ ఎట్లా తీసుకురావాలి అని ఉంటాయి. ఎగ్జాంపుల్ నాది ఈ వాట్సాప్‌కి రండి. ఇందులో మాకు అఫీషియల్ బ్లూ టిక్ కూడా ఉంటదన్నమాట. వెరిఫికేషన్ ఉంటది. సో, అది జనరల్‌గా అయితే కొంతమందికి నేను పెయిడే తీసుకున్నా. కొంతమందికి ఏందంటే ఇన్‌స్టాగ్రామ్‌ల దాన్నేమంటాం? ఇక్కడ చూడండి. వాట్సాప్ ఉంది కదా! సో, ఇది మాకు అఫీషియల్‌గా అనిపిస్తుంది కదా! వెరిఫైడ్ బ్లూ టిక్. సో, ఇట్లా అంటే బిజినెస్ ఓనర్స్‌కి సెపరేట్ ఉంటదనమాట. ఇట్లా మనం తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చు అని ఉంటది. ఇదే కాదు మాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వెరిఫైడ్ బ్లూ టిక్ ఉంటది. సో, ఇట్లా ఇందులో ఆటోమేషన్ ఎట్లా చేసుకోవాలని ఉంటది. తర్వాత అంటే కస్టమర్‌కి అనేది ట్రస్ట్ వర్తీగా, ప్రాఫిటబుల్‌గా అనిపియాలి. అరే! మేము ఫేక్ కాదు. జనరల్‌గా ఇప్పుడు స్కామ్స్ ఎక్కువ నడుస్తున్నాయి కదండీ! అట్లా కాకుండా వెరిఫికేషన్ ఎక్కువ ఉంటదనమాట. సో, ఎవరికంటే ఆళ్ళకి వెరిఫికేషన్ అయితే ఇయ్యరు కదా! సో, అది. ఇప్పుడు మీకు కనీసం ఫోర్ప్‌లో గాని అంటే పెద్ద ఆర్టికల్స్ కనిపిస్తే మీకు జనరల్‌గా అప్లై చేసుకుంటే వస్తది. కానీ లేకపోతే ప్రైస్ తీసుకోవాలి. సో, అది. ఆటోమేషన్ ఏందంటే క్లౌడ్ మీద కూడా ఎవరు చెప్పట్లేదు. బట్ మేము క్లౌడ్ కూడా ఇస్తున్నాం. ఇక్కడొచ్చేసి మేక్.కామ్ మీద వర్క్ ఫ్లోస్ గాని, ఏజెంట్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలో ఉంటది. ఎన్18 మీద ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, కస్టమ్ జీపీటీ ఎట్లా చేసుకోవాలి, క్లౌడ్ ఏజెంట్ ఎట్లా ఉంటది. ఓకే. కోవర్క్ ఎట్లా ఉంటదని మేము చేస్తామనమాట. నెక్స్ట్ జనరేటివ్ ఏఐ మీద ఉంటది. జనరేటివ్ ఏఐ మీద ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఎట్లుంటది, అంటే ఇమేజ్ జనరేషన్ ఎట్లా చేసుకోవాలి, వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రీల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఓకే. సినిమాటిక్ అంటే వాయిస్ ఓవర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. క్యాన్వా అంటే ఫిల్మోరా మీద ఇక్కడ ఈ కోర్స్‌తో పాటు మీకు వీడియో ఎడిటింగ్ కూడా ఉంటదండి. వీడియో ఎడిటింగ్ మీద 3 డేస్ తీసుకుంటాను. ఫిల్మోరా మీద 3 డేస్ తీసుకుంటా. ఎందుకంటే నేను పర్చేజ్ అంటే పెయిడ్ టూల్ అది. సో, అది మీకు అంటే మీకు ఫ్రీ కూడా వాడుకోవచ్చు. బట్ వాటర్ మార్క్ వస్తది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు అది ఫ్రీ కూడా అంటే ఫ్రీ కాదు, పెయిడే ఉంటది. బట్ మీరు లైఫ్ టైమ్ పర్పెటల్ ప్లాన్ ఉంటది. అది తీసుకోవచ్చు. బట్ దాని మీద మెథడ్స్ కూడా ఉంటాయని చెప్తాను. అది తీసుకోవచ్చు. దాని మీద మీకు 3 డేస్ తీసుకుంటాను నేను క్లాసు. అది ఫిల్మోరా ఉంటది. తర్వాత 100 మస్ట్ ఉన్నాయి కదా! సో, ఈయన 100 కాదు. నేను 50-70 మధ్యలో ఉంటాయి టూల్స్. అవి నేను చెప్తాను. సో, ఇవి చాలా ఉంటాయండి. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. ఇంకా కొన్ని నోట్‌లో కూడా ఉన్నాయి. అంటే నోట్‌బుక్‌లు ఉన్నాయి కదా! అవన్నీ ఉంటాయి. అవన్నీ కాకపోతే 100 దాటుతాయన్నమాట. 100 ప్లస్సే ఉంటాయి. సో, మీకు లైవ్‌గా చెప్పేది డైలీ క్లాస్‌కొచ్చేసి ఉంటాయి. ప్రెజెంట్ మేము టూల్స్ కూడా అని చెప్పినామన్నమాట. సో, ఇవి. తర్వాత వీక్లీ డాట్ సెషన్ ఏముంటాయి, పోర్ట్‌ఫోలియో బిల్డింగ్ అవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత ఈ కోర్స్ తర్వాత మీకు ఎర్నింగ్స్ ఇప్పుడు మీకు కోర్స్ ఉన్నాయి కదా! సో, కోర్స్ తర్వాత ఎర్నింగ్ వ్యూస్ చూడండి. ఫ్రీలాన్సింగ్‌లో అంటే సార్ నేను జాబ్ చేయను. ఓకే. నేను ఒక జాబ్ చేసుకుంటున్నా. జాబ్ చేసుకుంటే నాకు ఫ్రీలాన్సింగ్‌లో పాసివ్ ఇన్‌కమ్ కావాలనుకుంటే ఇది చేసుకోవచ్చు. 30,000 మీద కూడా చేయొచ్చు. బట్ 30,000 మీద స్టార్టింగ్‌లో అయితే రావు. అంటే మీకొచ్చేసి 4 మంత్స్ కోర్స్ ప్లస్ ఫ్రీలాన్సింగ్ మీద 1 మంత్ తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత వస్తాయి ఈ మనీ. ఓకే. అంటే 5 మంత్స్ ప్లస్ 3 మంత్స్ అంటే 8 మంత్స్ తర్వాత మీకు రెగ్యులర్‌గా వస్తాయి. సో, ఇప్పుడు నేనొచ్చేసి మీరు 6 మంత్సే అన్నారు కదా! అని చెప్పి అది అనకండి. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ ఒక జాబ్ నార్మల్‌గా చేస్తే జనరల్‌గా బయట ఎంత ఇస్తారండి? ఒక సెక్యూరిటీగా చిన్న జాబ్‌కే 15,000-25,000 ఇస్తారు. ఓకే. 30,000 ఇస్తారు. బట్ నేను ఒక 6 మంత్స్, 8 మంత్స్ కష్టపడితే ఓకే. ఒక 5 మంత్స్, ఒక 4 మంత్స్ క్లాస్ విని, ఒక 1 మంత్ హార్డ్ వర్క్ చేసి, దాని మీద మీకు 3 మంత్స్ కూడా నేను సపోర్ట్ చేస్తా అంటున్నాను కదా! 3 మంత్స్ మీరు 4 మంత్స్ దాకా అంటే 1 ఇయర్ వరకు ఉంటదిలే గానీ, అంటే 3 మంత్స్ లాగా 3 మంత్స్ లోపలనే జనరల్ తర్వాత మీరే మమ్మల్ని పట్టించుకోరు. మీకు ఒకసారి రెవెన్యూ వస్తుంటే. సో, 3 మంత్స్ తర్వాత మీకు రెవెన్యూ వస్తుంటే వచ్చేదాకా మేము హెల్ప్ చేస్తాం అంటున్నాం. సో, అది. సో, ఇప్పుడు 5 మంత్స్ ప్లస్ 3 మంత్స్ మొత్తం 8 మంత్స్ మీరు మాతోనే ఉంటారనమాట. ఓకే. అందులో మీకు రెవెన్యూ వచ్చేసి చెప్తున్నా. వెబ్‌సైట్ డిజైనింగ్ జనరల్‌గా ఇంత ఓపెన్ ఎవరు చెప్పరండి. ఓకే. వెబ్‌సైట్ డిజైనింగ్ కోసం 3,000-15,000 వస్తాయి. నేను ఇక్కడ మీకు డౌట్ ఉంటే ఇదో సర్వీస్ వెబ్‌సైట్ కదా! జనరల్‌గా ఇక్కడ చూడండి. 3,000 నుంచి ఎగ్జాంపుల్ మీరే చూడండి. ఒక ఏజెన్సీ వెబ్‌సైట్ గాని, పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ గాని, ఒక బ్లాగింగ్ వెబ్‌సైట్ గాని, బ్లాగింగ్ వెబ్‌సైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇలాంటి బ్లాగింగ్ వెబ్‌సైట్‌కి జనరల్‌గా బ్లాగింగ్ వెబ్‌సైట్ డిజైన్ చేయకు జనరల్‌గా బ్లాగింగ్ వెబ్‌సైట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కోర్స్ వెబ్‌సైట్‌లో కూడా ల్యాండింగ్ పేజ్ ఉన్నాయి కదా! సో, ఇట్లా అడ్వాన్స్ లెవెల్ డిజైన్ చేయడం వల్ల చెప్తున్నా. బ్లాగింగ్ వెబ్‌సైట్ డిజైన్ చేయడం గాని, సర్వీసెస్ వెబ్‌సైట్ ఇప్పుడు ఇది సర్వీస్ వెబ్‌సైట్ కదా! అంటే ఏజెన్సీ కదా! సర్వీస్ వెబ్‌సైట్ డిజైన్ చేయడం వల్ల
మీరు ఇవన్నీ ఇవన్నీ సర్వీస్ వెబ్‌సైట్ చేయడం వల్ల అంటే సర్వీస్ వెబ్‌సైట్ గాని, అఫిలియేట్ వెబ్‌సైట్ అని ఇందాక చూపించిన కదా! ఇదేనా? వెయిట్ ఎ సెకండ్. ఇది వెబ్‌సైట్ అనమాట. ఇది అఫిలియేట్ వెబ్‌సైట్ అనమాట. సో, ఇలా టూల్స్ గాని, పే టూల్స్ గాని అవన్నీ డిజైన్ చేస్తాం కదా! సో, అఫిలియేట్ వెబ్‌సైట్ గాని, లేకపోతే డిజిటల్ ప్రొడక్ట్స్ వెబ్‌సైట్. డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఇది అదే. ఎక్కడుంది? ఇది కోర్స్ వెబ్‌సైట్ అండి. ఇది డిజిటల్ ప్రొడక్ట్స్ అనమాట. సో, ఇలా కనిపిస్తుందా? సో, ఇది కూడా మనకు కోర్స్ వెబ్‌సైట్. వెయిట్ ఎ సెకండ్. ఇది వెబ్‌సైట్. సో, ఇందులో గూడంగా ప్రతి కోర్స్ ఉంటాయన్నమాట. ఇందులో గూడా మీరు సింగిల్ కోర్స్ అని తీసుకోవచ్చు. చెప్తాను ఇది గూడంగా. బట్ ఇవన్నీ అవసరం లేదు. నాకు ఒకటే పారి కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. కానీ ఇవన్నిటికంటే మీరు బల్క్‌లో తీసుకుంటే బెటర్ ఉంటది. ఇది నాకు మనీ అని కావాలి కాదు. మీకే తర్వాత ఎప్పటికైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్‌ఈఓ తీసుకున్న తర్వాత మీకు వెబ్‌సైట్ డిజైన్ తీసుకున్న తర్వాత ఎస్‌ఈఓ అవసరం ఉంటది 90%. తర్వాత యాడ్స్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అవసరం ఉంటుంది. సో, అట్లా చాలా మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జనరల్‌గా వెబ్‌సైట్ డిజైనింగ్ కోసం 3000 నుంచి 15,000 ఇప్పుడు మన కోర్స్ నేర్చుకున్నారనుకో, ఎస్‌ఈఓ సర్వీస్ వెబ్‌సైట్ చూడండి. ఇక్కడ పక్కకే పెడతాను. సర్వీస్ వెబ్‌సైట్‌ల అఫిలియేట్ వెబ్‌సైట్ తర్వాత ఇక చూడండి. కోర్స్ వెబ్‌సైట్‌కి 5,000 ఈ-కామర్స్ వెబ్‌సైట్‌కి 15,000 జనరల్‌గా ఇది కూడా తక్కువనే. జనరల్‌గా ఒక ఈ-కామర్స్ వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి బయట 15,000 కాదండి 30,000, 40,000 కూడా చార్జ్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు చాట్‌జీపీటీ ఇవన్నీ వచ్చినాయి. దీనివల్ల హెల్ప్ తీసుకోవడం చేస్తుర్రు. బట్ ఇంకా ప్రొఫెషనల్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారండి. సో, చాలామందికి వెబ్‌సైట్ లేవన్నమాట. కానీ ఇప్పుడు వాళ్ళకని క్లాడ్ గాని అవి డిజైన్ చేసుకోవాలంటే దానికి ఇప్పుడు క్లాడ్ మ్యాక్స్ ఇట్లాంటివి తీసుకోవాలంటే 12,000 కావాలి కదా! 11,200 చిల్లర వస్తది. సో, అంత పెట్టుకోవాలి మనం. లేకపోతే 2,500, 3,000 పెట్టుకోవాలి. లేకపోతే ఇవన్నీ పెట్టుకోవాలి కదా! అంత వద్దు అనుకుంటే ఇవి తీసుకోవచ్చనమాట. ఓకే. మనకు అడుగుతారనమాట. మనకు 1 ఇయర్ వెబ్‌సైట్ డిజైనింగ్, మెయింటెనెన్స్ అన్నీ మనం చేసుకుంటాం అనమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. ఇవన్నీ సర్వీస్ వెబ్‌సైట్ కదా! సర్వీస్ వెబ్‌సైట్ అంటే వెబ్‌సైట్ డిజైనింగే చెప్తున్నా. 3,000 నుంచి 15,000 వరకు సర్వీసెస్ ఇవ్వచ్చు వెబ్‌సైట్ మీద. సో, అది అర్థమైంది కదా! తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల మీరు 3,000 నుంచి 15,000 చార్జ్ చేయొచ్చు. తర్వాత అంటే వాళ్ళకి హ్యాండిల్ చేయడం సర్వీసెస్ మీద చూడంగా. తర్వాత ఎస్‌ఈఓ సర్వీసెస్ అంటే ఎగ్జాంపుల్ ఏమన్నా వెబ్‌సైట్ ఉందనుకో, ఎగ్జాంపుల్ మనదే వెబ్‌సైట్ ఉంది. వెబ్‌సైట్‌కొచ్చేసి ప్లగిన్స్ అంటే ప్రాపర్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ, టెక్నికల్ ఎస్‌ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ, తర్వాత జిఓ, ఏఓ ఇవి సెటప్ చేయడం వల్ల మనం ఎంత చార్జ్ చేస్తాం? 3,000 నుంచి 15,000 చార్జ్ చేస్తాం. ఎగ్జాంపుల్‌గా మీకు డౌట్ ఉంటే చెప్తున్నా. ఇది తీసేస్తున్నా నేను. సరే ఇక్కడనే పెట్టుకుంటా. యెస్. ఇక్కడ పక్కకున్నది గదా! ఇక్కడ చూడండి ఎస్‌ఈఓ సర్వీసెస్ కూడా ఉంటాయి గదా! నేను ఇది మీకు చెప్పాలని గాదు గానీ ఇక్కడ చూడండి ఎస్‌ఈఓ సర్వీస్ మీకు క్లియర్‌గా తెలియాలండి. ప్రతి ఒక్కటి అరే! బయట ఎంత తీసుకుంటుర్రు. ఓకే. బిజినెస్ ఓనర్స్‌కి తెలుస్తదిక్కడ. వెయిట్ ఎ సెకండ్. సర్వీసెస్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తాయి ఎస్‌ఈఓ సర్వీసెస్ ఉంటాయి. అందులో ఇవ్వచ్చు ఇక్కడ. ఎక్కడుంది ఎస్‌ఈఓ సర్వీస్? ఇక్కడుంది గదా! సో, నేను సెపరేట్ రన్ చేస్తా. ఎందుకంటే లింక్ అవ్వట్లేదు. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎస్‌ఈఓ సర్వీస్ ఉన్నాయి గదా! సో, అది. ఇక్కడ ఎస్‌ఈఓ మీద ఎట్లా చేయొచ్చు. ఎంత ప్రైస్ తీసుకుంటాం మేము. సో, మీకు ఈళ్ళు ఎంత వరకొచ్చో ఐడియా తీసుకోండి ఇక్కడ. ఎంత వరకొచ్చు, మేమెంత చార్జ్ చేస్తాం. ఇక్కడ స్టార్టర్ ప్లాన్‌కి ఎంతుంటది, గ్రోత్ ప్లాన్‌కి ఎంతుంటది, సెటప్ కోసం ఎంత తీసుకుంటాం మేము. 3,000 తీసుకుంటాం. తర్వాత గ్రోత్ ప్లాన్ ఎంతుంటది. సో, అథారిటీ అంటే మొత్తం మేము 1 మంత్ కాదు 3 మంత్స్ వరకు ఎంత తీసుకుంటాం, 1 ఇయర్ వరకు ఎంత తీసుకుంటాం క్లియర్‌గా ఉందనమాట. సో, చాలా బిజినెస్ ఓనర్స్‌కి అవసరం అన్నమాట ఇది. ఓకే. ఇట్లా మీరు చేయగలిగితే ఎస్‌ఈఓ సర్వీసెస్ మీద గూడంగా పాసివ్ ఇన్‌కమ్ మంత్లీ చేయొచ్చు. ఓకే. సో, తర్వాత పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అయితే జనరల్‌గా నేను 30,000 పెట్టాను ఇంకెక్కువ ఉంటది. 1,00,000 మీద కూడా చార్జ్ చేయొచ్చు. చాలామంది బిజినెస్‌కి ఇప్పుడు ఎగ్జాంపుల్ మాదే బిజినెస్ ఉంది. ఓకే. కోర్స్ రన్ చేస్తున్నామండి. కోర్స్ రన్ చేస్తే 1 మంత్‌ల 1,00,000 ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కోర్స్ రన్ చేసినావు. స్టార్టింగ్ 1 మంత్ వచ్చేసి పెద్ద ఏం సేల్స్ మీకు సాలరీ ఏమో ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఒక 2 మంత్స్ తర్వాత ఎందుకంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటేనే అట్లుంటది ఎప్పుడైనా. 1 మంత్ టెస్టింగ్ కోసమే ఉంటది. ఫస్ట్ 1 మంత్ కాదు ఒక 20 డేస్ టెస్టింగ్ మీదనే వదిలేసేయండి. తర్వాత నెక్స్ట్ ఒక 20 డేస్ డిఫరెంట్ యాడ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకుంటే యాడ్ క్యాంపెయిన్స్ అన్ని క్రియేట్ చేసుకుంటే టెస్టింగ్ చేయాలి. అంటే స్కేల్ చేయాలి. తర్వాత లాస్ట్‌కొచ్చేసి ఇంగా అడ్వాన్స్ లెవెల్‌లో గ్రోత్ చేసుకోవాలి. ఎక్స్‌పోనెన్షియల్‌గా గ్రో చేయాలన్నమాట. అప్పుడు మీకు రెవెన్యూ గట్టిగా ఉంటదన్నమాట. సో, అది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్‌కి మీద ఉంటదన్నమాట. స్టార్టింగ్‌లో వచ్చేసి ఖచ్చితంగా మీరు ఒకసారి అంటే మా కోర్స్ తర్వాత చెప్తున్నా. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేయగలిగితే చాలామందికి ఇది ఉంటది. అది చేయగలిగితే ఫస్ట్ 1 మంత్ ఇది తీసుకోకండి. ఎందుకంటే 1 మంత్ తీసుకుంటే వస్తుండొచ్చు. బట్ ఒక 2 మంత్ తీసుకోండి. అతన్ని మీరు హ్యాపీ చేస్తారు. మీకు కూడా మంచి ఇన్‌కమ్ వస్తది. అది ఎట్లా చేయాలో నేను చెప్తాను ఇక్కడ. తర్వాత బ్లాగింగ్ ప్లస్ యాడ్స్. ఎగ్జాంపుల్ బ్లాగింగ్ అంటే ఇప్పుడు బ్లాగ్స్ రన్ చేస్తాం కదా! బ్లాగింగ్ రన్ చేసుకుంటూ దానికి యాడ్స్ అనేది రన్ చేయడం. ఒక మెథడ్ ఉంది చెప్తాను చూడండి. ఇది జనరల్‌గా మా పెయిడ్ వాళ్ళకి చెప్తాను. బట్ మీకు కూడా ఇంకా మెథడ్ తప్పేం లేదు ఇక్కడ. ఎందుకంటే మీరు కూడా తెలుసుకోవాలి. సో, బ్లాగింగ్ వల్ల యాడ్సెన్స్ అంటే జనరల్‌గా చాట్‌జీపీటీ ఇవన్నీ వల్ల మీకు డౌట్ రావచ్చు. సార్ బ్లాగింగ్‌కి ఏంటి ఇప్పుడు చాట్‌జీపీటీ ఏఐ టూల్స్ ఉన్నాయి కదా!
బ్లాగింగ్ వల్ల ఇప్పుడు రెవెన్యూ రాదు. ఓకే. ఇప్పుడు అంత రెవెన్యూ రాదు. కాకపోతే ట్రాఫిక్ గూడా రాదు గదా అనిపిస్తుంది. మీకు అనిపిస్తున్నా చెప్తున్నా. కొన్ని మెథడ్స్ యూజ్ చేసుకొని ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా గాదు. వాళ్ళంతకు వాళ్ళే వస్తారు మన వెబ్‌సైట్‌లోకి. అది ఎట్లా రావాలో నా దగ్గర కొన్ని ట్రిక్స్ ఉన్నాయన్నమాట. చెప్తే తప్పేమో. చెప్పొచ్చా అండి? రివీల్ చేయొచ్చా? కొన్ని మెథడ్స్ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్స్ ఉంటాయి. అవి యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఇవి చెప్పొచ్చో తెలీదు. డౌట్ ఉంది నాకు. అదేంటంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది నేను వాడలేదు. బట్ మా ఫ్రెండ్ ఒకడు నాకు రిఫర్ చేస్తే నేను చూసిన. వాళ్ళ టెక్నిక్ చూస్తే నాకు అనిపించింది. అరే! ఇది ఒక థింగ్ ఉంది కదరా అనిపించింది. అంటే నాకు ఐడియా అంటే వాళ్ళ వల్ల నాకు థాట్ వచ్చింది. అంటే నాకు థాట్ రాలేదు గానీ వాడు ఆ లిజనింగ్ వేని నాకు షేర్ చేసిండనమాట. సో, దానివల్ల నాకు ఇది అర్థమైంది. సో, ఇక్కడ ఇదేందంటే మీరు కొన్ని సీరీస్ వస్తున్నాయి ఈ మధ్య. ఓకే. అంటే పిచ్చి పిచ్చి సీరీస్ కాదు గానీ పాకెట్ ఎఫ్ఎం ఎప్పుడైనా వింటారా సీరీస్ గానీ? లేకపోతే కొన్ని యాప్స్ ఉంటాయి. ఓకే. ఆ మ్యూజిక్ స్ట్రీమ్స్ కోసం మన తెలుగు స్టూడెంట్స్ గానీ, హిందీ స్టూడెంట్స్ గానీ పిచ్చోళ్ళైతారు. అంటే పిచ్చోలంటే ఆ స్టోరీస్ అంత బాగుంటాయి. నేను ఒక సీరీస్ ఇన్నా. ఎక్కువ కాదు. ఒక 50 ఫ్రాంక్‌గా చెప్తున్నా. ఇందులో దాసుకునేది ఏమున్నది గానీ ఒక 50 ఎపిసోడ్స్ ఇన్నా. కానీ సీరియల్ లాగా చాలా ఉందని స్కిప్ చేసేసుకున్నా. నాకు నచ్చలేదు. అంటే నాకు ఏదైనా ఒక సినిమా చూస్తేనే 1 అవర్ 1.5లో పెట్టుకొని చూస్తా. 1.35లో పెట్టుకొని చూస్తా. అలాంటిది సీరియస్ లాగా డైలీ చూడాలంటే నాకు కొంచెం ఓపిక తగ్గిపోతదనమాట. సో, అందుకే స్కిప్ చేసేసిన. కానీ ఆ థింగ్ అయితే అర్థమైంది నాకు. అసలు వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళు ఏం చెప్తారో నాకు క్లారిటీ వచ్చేసింది. సో, అక్కడ ఏందంటే వాళ్ళు మెడాల పా పా ఇది ఉంటది కదా! పాకెట్ ఎఫ్ఎం ఉంటది కదా! వాళ్ళ దగ్గర సర్వే తీసుకొని చాలా మందికి డైలీ అందులో ఎపిసోడ్స్ అప్‌లోడ్ చేస్తారనమాట. అందులో డైలీ నేను ఇప్పుడు కాదు ఒక 6 మంత్స్ బ్యాక్ చూసినప్పుడు డైలీ 100-1000 మెంబర్స్ ఆ సీరీస్ చూసేవాళ్ళు సంఖ్య చెప్తున్నా. 1000-1000 మీదనే ఉంటారండి. డైలీ 1000 మెంబర్స్ ఆ వెబ్‌సైట్‌లోకి వస్తారు. మళ్ళీ అందులో ఏందనుకుంటున్నావు? ఒక వెబ్‌సైట్ నుంచి ఒక రీడైరెక్ట్ అయితారంట. వాళ్ళకి ఏందంటే ఫ్రీగా ఎవరికైనా ఉత్తగా రాదు కదండీ. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళే వస్తారు వెబ్‌సైట్‌లో. ఇప్పుడు మన వెబ్‌సైట్ రన్ చేసి, యాడ్స్ రన్ చేసి ఎంతో టైం పడాలి. కానీ అక్కడ ఏందంటే ఫోర్స్‌ఫుల్‌గా కస్టమర్ అంతా కస్టమరే వస్తారు మన వెబ్‌సైట్‌లో. సో, అది ఇట్లా డిజైన్ చేయాలనేది ఉంటది. సో, దానివల్ల కూడా రెవెన్యూ చాలా ఇన్‌కమ్ వస్తది. రోజుకి రూ. 1000 మంది అంటే ఇంక మంత్లీ 30,000 ఇంక అందులో కూడంగా ప్రాఫిటబుల్ యాక్షన్ అది కూడంగా. వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళకు చాలా మంచిగా వస్తుండొచ్చు. రెవెన్యూ వాళ్ళకి మంత్లీ 20,000 నుంచి 50,000 30,000 అది మినిమమ్ అనుకోవచ్చు. ఆ రేంజ్‌లో వస్తుండొచ్చు. ఎందుకంటే ఒక్క పర్సన్‌కి 4, 4-5 5 నిమిషాలు ఉంటాడు ఆ వెబ్‌సైట్‌లో. ఓకే. మళ్ళీ అందులో వెబ్‌సైట్ మొత్తం చూడాలి అంతవరకు. చూసి ఆ ఎపిసోడ్ వినాలి. సో, అది కొంచెం కష్టమే. కానీ ఆ థింగ్ అయితే చూసినా కదా! నేను ఆ ప్రాసెస్ చూసినా కదా! 1 వీక్ ఉన్నా. సో, నాకు నచ్చలే. అంటే పైసలు కట్టినోళ్ళైతే ఇంట్రెస్టే. కానీ పైసలు కట్టోళ్ళు అంటే అంత ఓపిక లేనోళ్ళకు వదిలేసేయండి అది. ఆ మెథడ్ అయితుంది. అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అది పగడమే ఒక్కటే కాదు. ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి ట్రిక్స్ యూజ్ చేసుకొని మన వెబ్‌సైట్‌లకు కస్టమర్ అంతా కస్టమరే మన వెబ్‌సైట్‌లోకి వచ్చేటట్టుగా ట్రాఫిక్ తీసుకురావచ్చనమాట. దానివలన పాసివ్ ఇన్‌కమ్ వస్తది. ఎగ్జాంపుల్‌గా ఒక వెబ్‌సైట్‌కే మనకు సరే లీస్ట్ కేస్ అనుకోండి. ఓకే. మన వెబ్‌సైట్ 5 మంత్స్ అయితదండి. 5 మంత్స్ అయిన తర్వాత ఒక 3 మంత్స్ నేను టైం అడిగినా కదా! ఆ 3 మంత్స్ లోపల మీరు ఒక డొమైన్ హోస్టింగ్ కొనుక్కొని సర్వీస్ వెబ్‌సైట్ ఓకే. బ్లాగింగ్ వెబ్‌సైట్‌లు ఓకే. మీరు మెయిన్ వెబ్‌సైట్ ఒక 3 వెబ్‌సైట్‌లు డిజైన్ చేయగలిగితే బ్లాగింగ్ వెబ్‌సైట్‌ల ట్రాఫిక్ తెచ్చుకోగలిగితే చాలు. ఓకే. ఒక బ్లాగింగ్ కోసం ఒక వెబ్‌సైట్ ఉందనుకో ఒక బ్లాంక్ కోసం ఆ 3 మంత్స్‌ల ఫస్ట్ 1 మంత్ ఏం రాదు. సెకండ్ మంత్ కూడా ఏం రాదు. థర్డ్ మంత్‌ల ఒక 2000, 3000 వచ్చినా చాలు మనకు. ఓకే. ట్రాఫిక్ వస్తే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ చేసుకుంటే 3000 లేకపోతే 1000 వచ్చినా చాలు ఫస్ట్ ఒక 3 మంత్స్ తర్వాత. తర్వాత మీరు ఒక 2 వెబ్‌సైట్ తీసుకున్నారనుకో అంటే ఫోర్త్ మంత్‌కి వచ్చేకల్లా అంతే ఉంటదా? 3000 వస్తది. ఫిఫ్త్ మంత్‌కి వచ్చేకల్లా 5000 వస్తుండొచ్చు. ఒక వెబ్‌సైట్‌కి ఒక 5 మంత్స్ అంటే ఒక 10 మంత్స్ తర్వాత 5000 వస్తున్నాయంటే ఒక 3 వెబ్‌సైట్ డిజైన్ చేయండి. 15,000 ఆడనే వచ్చినా అంతే కదా! సో, బ్లాగింగ్ వెబ్‌సైట్‌ల నేను మినిమమ్ కేస్‌లో 5,000 అంటున్నా. మీకు ఇంకా ఎక్కువ కూడా వస్తుండొచ్చు. సో, అది 3 వెబ్‌సైట్‌లు డిజైన్ చేయండి. అంతెందుకు 3 వెబ్‌సైట్‌లు. మీకు ఒక్కరోజు కాకున్నా 2 రోజులకో, 3 రోజులకో ఒకసారి ఒక బ్లాగ్ రాయండి. సరిపోతది మీకు. యూట్యూబ్ వీడియో లాగానే అది కూడాను. ఇంకా యూట్యూబ్ వీడియో చేయాలంటే ఎడిటింగ్ చేయాలి. చాలా థింగ్స్ ఉంటాయన్నమాట. యూట్యూబ్ వీడియో చేయాలంటే వీడియో కంటెంట్ తీసుకురావాలి, కంటెంట్‌కి స్క్రిప్ట్ రాసుకోవాలి, కంటెంట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, వీడియో చేయాలి. చాలా మెథడ్స్ ఉంటాయి అందులో. మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేయాలి. వాయిస్ అన్నీ మాడ్యులేషన్ అన్నీ ఎడిటింగ్ చాలా థింగ్స్ ఉంటది. అదే బ్లాగింగ్ అనుకో 1 అవర్ కూర్చొని జస్ట్ ఒక 10 మినిట్స్ గాని, 15 మినిట్స్ రాసేసి ఆన్ పేజెస్, ఆఫ్ పేజెస్, టెక్నికల్ అన్నీ సెటప్ చేసుకొని, తర్వాత ప్లగిన్స్ మీద కరెక్ట్ చేసుకొని, అన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకొని మనము నేను చెప్పిన ట్రిక్స్ వాడినామనుకో మనకు మంత్లీ కాదు డైలీ ఒక 100-300, 400 ట్రాఫిక్ వచ్చినా మంచిగా చాలు మనకు స్టార్టింగ్‌లో. అర్థమైంది కదా! మంత్లీ జనరల్‌గా గూగుల్ యాడ్‌సెన్స్‌కి అప్రూవల్ కావాలంటే మానిటైజేషన్‌ల డైలీ ఒక 100-200 విజిటర్స్ ఉంటే చాలు అప్రూవ్ అయితదనమాట. సో, మనకు 500 పైన విజిటర్స్ రాగలిగితే చాలనమాట. సో, అట్లా 3 వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవచ్చు మీ నిche తగ్గట్టు.
మంచిగానే వస్తది. సో, అట్లా మీకు మంత్లీ 3000 అనగాని 9000 వస్తది. 3 నైన్స్ 9000 కదా! 3 3 9000 వస్తది. 9000 నుంచి 15,000 మంచిగా వస్తది బ్లాగింగ్ వెబ్‌సైట్‌లో. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇది చూడండి. అఫిలియేట్ వెబ్‌సైట్ అంటే ఎగ్జాంపుల్ మనదే ఉంది ఈడ. ఓకే. ఇప్పుడు ఎక్కడుంది మన వెబ్‌సైటు? ఇది అఫిలియేట్ వెబ్‌సైట్ అండి. ఓకే. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇది బై చేసిరనుకో ఎగ్జాంపుల్ ఇది ఎక్కడికి డైరెక్ట్ ఉంది సూపర్ ప్రొఫైల్. ఇది కస్టమర్ వచ్చేసి కొంటే ఓకే. ఇది నాకు బయింగ్ ఆప్షన్ కనిపిస్తది. వెయిట్ ఎ సెకండ్. లోడ్ అవుతుంది. ఇది ఆన్ పేజ్ ఎస్‌ఓ చెక్కర్ అనమాట. అంటే వెబ్‌సైట్‌కి ఎవరైనా కస్టమర్ వచ్చేసి దీన్ని బై చేయొచ్చు. ఇంకా దీని మీద గూగుల్ యాడ్స్ అంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేయలేదు అండి. అంటే సేల్స్ చేయలేదు. బట్ ఇది సేల్ చేస్తే చాలా మంచిగా ఇది జస్ట్ ఏదో పెట్టాను శాంపుల్‌గా. బట్ ఇది చేయలేదు ఇంకా. చేస్తే చూడండి చాలా ఎక్కువ సేల్స్ అయితాయి. ఓకే. ఇది ఎవరు టార్గెట్ చేయాలి? ఎస్‌ఈఓ చెక్కర్ కదా! సో, ఎస్‌ఈఓ వాళ్ళకి టార్గెట్ చేయాలి. గూగుల్ యాడ్స్‌లో ఎస్‌ఈఓ టార్గెట్ చేసే వాళ్ళకి రూ. 1000 పెట్టి టూల్స్ కొనే బదులు అంటే 500 పెట్టి టూల్స్ కొనే బదులు మీకు రూ. 100 ఇస్తే రూ. 100 మీద చెక్ చేసుకోవచ్చు కదా! సో, అది చెక్కర్ చెక్ చేసుకోవచ్చు. అట్లా అట్లా మీరు చాలా ఉంటాయి. యూట్యూబ్ లింక్ బిల్డర్ గాని, ఏఐ క్యాప్షన్ ఇంకా డిజైన్ ఇక కలర్ పికర్ ఉంటది. నేను ఇది డిజైన్ చేసినా అనుకుంటా. వెయిట్ సెకండ్. ఇది కలర్ పికర్. నేను ఎక్స్‌టెన్షన్ ఇది నా టూల్ అనమాట. ఇది క్లిక్ చేయండి. ఇగో డీఎంఏటీ కలర్ ఫాంట్ వచ్చింది కదా! ఇది క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌లో ఉందనమాట. ఓకే. మీరు నార్మల్‌గా క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌కి ఎట్లా వస్తది? అప్‌గ్రేడ్ టు ప్రో ఉంది కదా! ఇది ప్యాటర్న్‌లోకి రండి. నేను చెప్తా అది కూడంగా. ఇక్కడ నేను చేసినయే చెప్తున్నానండి. ఏది చెప్పట్లేదు. సో, క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌లోకి వచ్చేసి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇగో లాస్ట్‌కి ప్లగిన్స్ అండ్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో, 10,000 నుంచి 25,000 వస్తాయి. ఇలా నేను ఇప్పుడు నా ప్లగిన్ ఉంది కదా! ఈ టూల్ ఉంది కదా! ఈ టూల్‌ని నేను ఇంకా సర్వీస్ చేయలేదు ఇంకా. ఇది అంటే ఆహ్, మార్కెటింగ్ చేయలేదు. ఒకసారి మార్కెట్ చేసామనుకో చాలా మంది డౌన్లోడ్స్ ఇప్పుడు గూగుల్ అనేది 2 ఉన్నాయండి. 2 ఉన్నాయి ప్లాట్‌ఫామ్స్. ఒకటొచ్చేసి ప్లే స్టోర్ ఉంటది. మన మొబైల్‌లో వచ్చేసి ప్లే స్టోర్ అంటే ఏందంటే ప్లే స్టోర్‌లో మనం యాప్స్‌ని డౌన్లోడ్ చేస్తామనమాట. అంటే ప్లే స్టోర్‌లోకెళ్ళి యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటాం కదా! సేమ్ అట్లే ఇప్పుడు గూగుల్‌లో ల్యాప్‌టాప్‌కొచ్చేసి క్రోమ్ వెబ్ స్టోర్ అని ఉంటది. ఓకే. ఇది క్రోమ్ వెబ్ స్టోర్ అంటామనమాట. ఇందులోకొచ్చేసి మనం డిజైన్ చేసిన టూల్స్ ఉంటాయి కదా! ఆ డిజైన్ చేసిన టూల్స్ అన్నీ ఇందులో యాడ్ చేయాలి. ఓకే. ఇది నేను డిజైన్ చేసినయి. ఇందులో మనము ప్రీవియస్‌గా మనం యాడ్ చేసినయి అన్నీ కనిపిస్తాయి ఇందులో. ఓకే. డెవలపర్ టూల్స్ యాడ్ చేసుకొని మనం సెటప్ చేసుకోవాలి. ఇవి ఎట్లా చేసుకోవాలి? ఓకే. దీనికి కూడా ఉంటాయి. ఫీజ్ ఉంటది. క్రోమ్ వెబ్ స్టోర్ ఉంది కదా! ఇలా మనం యాడ్ చేసినవి ఉంటాయి. దీనికి కూడా ఫీజ్ కట్టాలి మనం. సో, మంత్లీ ఫీజ్ ఉంటది. ఇది కూడా మంత్లీ కాదు. ఇయర్లీ ఫీజ్ ఉంటది. సో, ఇది వెరిఫై చేసుకోమంటే ఇయర్లీ ఫీజ్ ఉంటది. ఒక్క నిమిషం అండి. నెక్స్ట్. ఇయర్లీ ఫీజ్ ఉంటది. ఇయర్లీ కాదు. వన్ టైమ్ ఫీజ్ లైఫ్ టైమ్ ఫీజ్ ఉంటదండి. వన్ టైమ్ ఫీజ్ ఉంటది. మనకు గూగుల్ ప్లే స్టోర్ అయితేనేమో 2,500 కట్టాలి. $25 అనుకుంటా. 25 $25 ఉంటది. అదే క్రోమ్ వెబ్ స్టోర్ అయితేనేమో మీకిది ఎంతుంటదంటే రూ. 500 ఉంటది. మనం రూ. 500 కట్టినామనుకో నీకు నచ్చిన క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎంతమంది కానీ దానికి యాడ్ చేస్తే డౌన్‌లోడ్ అయితే అంటే అప్‌లోడ్ అయితాయి. కానీ దాన్ని ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ చేపియాలి కదా! సో, దానికోసం మీరు మార్కెటింగ్ చేయాలన్నమాట. ఆ మార్కెటింగ్ ఎట్లా చేయాలని కూడా నేను చెప్తాను. తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ అయిపోయింది కదా! తర్వాత డిజిటల్ ప్రొడక్ట్స్ ఇది ఇప్పటి నుంచి చెప్తున్నా కదా! డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ప్రెజెంట్ మాకొస్తున్న దాంట్లో 20% 20-30% డిజిటల్ ప్రొడక్ట్స్ నుంచే వస్తుంది. ఒక స్టేజ్‌లో ఫస్ట్ బ్యాచ్‌కయితే దాదాపు 50%కి వెళ్ళిపోయినాయి. అంటే మాకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. పెద్ద సేల్స్ ఏం రాలే మాకు స్టార్టింగ్ కదా! మాకు ఎగ్జాంపుల్‌గా 30 మెంబర్స్ వచ్చారనుకో. 30 మెంబర్స్ మాకు లైవ్ బ్యాచ్ స్టార్ట్ అయితే అప్పుడు ఫీజు తక్కువనే ఉండేయండి. లైవ్ బ్యాచ్ స్టార్ట్ అయితే అందులో మాకొచ్చింది కొంతే వచ్చినాయి. అంటే ఇప్పుడు కాదు. అప్పుడు ఒకసారి పేమెంట్ చూడండి. మాకు 96,000 ఓకే. 96,000 వచ్చినాయి. ఓకే. లైఫ్ టైమ్ కాదు. 1 మంత్‌లో చూడండి ఇక్కడ స్టార్టింగ్‌లో చూడండి. కస్టమ్ డేట్ చూపిస్తాను. మీకు ఎదురంగా అర్థం కావాలి. ఎప్పటి నుంచి వస్తది. ఓకే. ఇది స్టార్ట్ చేసింది చూపిస్తాను మీకు. క్లారిటీ ఉంటది. మేము అప్పుడు ఎక్కువ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే టెస్టింగ్ అంటే లైవ్ బడ్జెట్ స్టూడెంట్స్‌కి అర్థం కావాలి. అప్పుడు ఆ టైంలో స్టూడెంట్స్‌కి అడిగిరనమాట. ఆళ్ళకి లైవ్ చెప్పినాం కదా! సో, అందుకే మేము ఆ టైంలో ఎక్కువ బడ్జెట్ పెట్టినాం. తర్వాత మేము యాడ్స్ రన్ చేయలేదు. మార్కెటింగ్ స్టాక్ ప్రైస్ మీదే ఎక్కువున్నాను నేను. సో, అందుకే నాకు టైం దొరకలేదు. సో, ఇక్కడ డిజిటల్ ఇక్కడ దాకా కదా! సో, ఇక్కడ చూద్దాం. హ్మ్. 1 మంత్ దగ్గర దగ్గర 73,000 వచ్చినాయి. 1 మంత్‌లోనే జస్ట్. అర్థమైంది కదా! సో, మేము 1 మంత్‌లో 73,000 సంపాదించినప్పుడు మీరు 1 మంత్‌లో సరే 70,000 కాకుండొచ్చు. కనీసం ఒక 30,000 చేయొచ్చు కదా! ఓకే. సో, అదే అంటున్నాను. నేను కాన్ఫిడెన్స్‌గా ఎందుకు 30,000 వరకు వస్తాయని చెప్పిందంటే ఇదే అండి. ఎందుకంటే చాలా మందికి చెప్పాలి. ఓపికగా చెప్పాలి. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు నేను 30,000 దాకా వస్తాయి చెప్పినాననుకో, మీరు సార్ 30,000 దాకా వస్తాయి ఇదేమో స్కామ్ అని కొట్టేసిర్రనుకో, మీ ఇష్టం మీరు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు జనరల్‌గా సరే నా దగ్గర టీమ్ ఉంది. ఓకే. నా దగ్గర కస్టమర్స్ ఉన్నారు కాబట్టి అంతమంది వచ్చిరనుకుంటారా ఏంది? అది కాదండి. యాడ్స్ రన్ చేస్తే వచ్చినోళ్ళు ఆళ్ళందరూ. సో, డిజిటల్ ప్రొడక్ట్స్ రన్ చేయడం అలాగా. తర్వాత దాన్ని ప్రాఫిటబుల్ ప్రొడక్ట్ సెల్ చేయడం అలాగా. ఇప్పుడు నాకు 90,000 వచ్చినాయంటే దానికోసం నేను ఎంత స్పెండ్ చేసినా అనుకుంటారు మీరు? 35,000 దాకానే స్పెండ్ చేసిన. సో, అది.
తర్వాత అఫిలియేట్ వెబ్సైట్ అంటే ఇక్కడ కనిపిస్తుంది, ఇందాక చూపించిన కదా. సో ఇది అఫిలియేట్ వెబ్సైట్ అనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది ఇదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి. తర్వాత డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే స్టార్టింగ్లో కదా, మాకు స్టార్టింగ్ వచ్చేసి 1,00,000 దాకా వచ్చినాయి, 1,80,000 దాకా వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఈ డిజిటల్ సర్వీస్ మీద కాదు, నేను జస్ట్ ట్రైనింగ్ మీదే చెప్తున్నా, మాకు వచ్చిన దాంట్లో చెప్తున్నా. తర్వాత డిజిటల్ ప్రోడక్ట్స్ మీద మాకు వచ్చింది ఇప్పుడు మీరే చూసారు కదా, 97 నియర్గా 1,00,000 ఉన్నాయి ఇవి. సో ఇవి మాకు జనరల్గా మాకు వచ్చిన దాంట్లో మాకు 20% ఇక్కడ నుంచి వచ్చినాయని చెప్పింది ఫస్ట్ బ్యాచ్లో. సో ఇప్పుడు అంటే నియర్ 50% వచ్చినాయి మాకు, అప్పుడు 50-40% వచ్చినాయి. అంటే మాకు అక్కడ నుంచి అంటే ఇక్కడ ఎక్కువ వచ్చినాయి అనమాట. అంటే మాకు 1,80,000 అంటే దగ్గర 90,000 దాకా ఇక్కడ వచ్చినాయి కదా. సో దాదాపు 50% వచ్చినాయి మాకు వచ్చిన దాంట్లో 50% ఇది కంట్రిబ్యూట్ చేయలేదు, అండ్ వచ్చిన దాంట్లో సగం వచ్చినాయి అనమాట. ఇది అంటే నియర్గా 20-30% అనుకుంటుంది. సో అది ఇంకా సర్వీస్ మీద సపరేట్ వచ్చినాయి మాకు, అవి కూడా మేము లెక్క పెట్టలేదు, అది సర్వీస్ మీద వస్తుంటాయి. సో తర్వాత డ్రాప్ షిప్పింగ్ అంటే అలా ఉంటుంది. ఈ డ్రాప్ షిప్పింగ్ అయితే మేము ఇంకా లాంచ్ చేయలేదు, బట్ మీ క్లాస్ చెప్తాం అది కూడా. ఈ ఇంకా ఈవినింగ్ ఇప్పుడు ప్రజెంట్ అయిపోయిన బ్యాచ్కి ఏంటంటే వాళ్ళకు టెస్టింగ్లు ఉన్నాయి, అది వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ నడుస్తుంది కాబట్టి నేను చెప్తున్నా, మీకు కూడా ఉంటుంది ఇది. ఇందులో ఏంటంటే స్టార్టింగ్లో డ్రాప్ షిప్పింగ్ చేయకండి, ఓకే. నేను చెప్తాను ఎందుకు చేయొద్దు అని చెప్తాను. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటంటే మీరు రొపోసో క్లౌడ్ కానీ ఇండియా మార్ట్లోకి వెళ్ళి ప్రోడక్ట్స్ తీసుకురావాలి, తీసుకొచ్చి దాన్ని అమెజాన్ లిస్ట్ చేసి, తర్వాత లేకపోతే మీ వెబ్సైట్లో లిస్ట్ చేసి దాన్ని మార్కెటింగ్ చేసి సెల్ చేయాలి. అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అంటే డిజిటల్ ప్రోడక్ట్స్ అలాగ ఉంటుంది, డిజిటల్ ప్రోడక్ట్ని సెల్ చేయడం అలాగ ఉంటుంది, ఒక ఫిజికల్ ప్రోడక్ట్ని సెల్ చేయడం అలాగ ఉంటుంది. డ్రాప్ షిప్పింగ్ అంటే ఫిజికల్ ప్రోడక్ట్, ఓకే. మీరు ఏమైనా ప్రోడక్ట్ సెల్ చేయొచ్చు. సో అది సెల్ చేయడం అలా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ప్రాఫిటబుల్గా మీరు డిజిటల్ ప్రోడక్ట్ సెల్ చేసుకోండి. దాంట్లో మీకు కొంచెం ప్రాఫిటబుల్ వచ్చినా కానీ ఆ డబ్బులు తీసుకొచ్చి డిజిటల్ ప్రోడక్ట్ సెల్ చేయండి. అప్పుడు మీరు ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తే మీకు మంచి డబ్బులు వస్తాయి. అర్థమైంది కదా. అట్లా నేను చెప్తాను మీకు క్లాస్, ఫ్రీలాన్సింగ్ మెథడ్లో చెప్తాను మీకు, క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎంత వస్తాయి, తర్వాత ప్రింట్ అండ్ డిమాండ్ ఎంత వస్తాయి. ప్రింట్ అండ్ డిమాండ్ అంటే టీషర్ట్ పై ప్రింట్ చేస్తారు కదా, అట్లా ఉంటాయి. తర్వాత క్రోమ్ ఎక్స్టెన్షన్, ఇవన్నీ ఇప్పుడు చెప్పండి. ఈ 13 వేస్ ఒక్కటన్నా ఫేక్ ఉన్నట్టు చెప్పిందా? ఒక్కటన్నా ఫేక్ వస్తా, అరే ఇది ఫేక్ రా అన్నట్టు అనిపిస్తుందా మీకు? నేను చెప్పిన 13 వేస్లో ఏం చేసుకోవచ్చు, పొటెన్షియల్ నేను క్లియర్గా చెప్తున్నా, ఏదంటే ఎంత వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు జనరల్ చెప్తున్నా, ఇప్పుడు క్రోమ్ ఎక్స్టెన్లో కూడా నేను జస్ట్ 10,000 తీసుకున్నాను అండి. ఇప్పుడు నా వెబ్సైట్, ఇప్పుడు నాకు ఈ ప్లగిన్ నచ్చింది, ఓకే, స్టూడెంట్ నచ్చింది. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ టూలా తెలుగు టూల్ అండి, ఎవరైనా కొనవచ్చు కదా, మన ఇండియన్ కాదు యూఎస్, ఎవరైనా కొనవచ్చు దీన్ని. ఇప్పుడు కలర్ పికర్ అనుకో టూల్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసినాం అనుకో, ఇగో నేనేమన్నా ఇప్పుడు 13 వేస్తున్నాను అనుకో, ఎగ్జాంపుల్ ఇది కటల్ ఉంది, ఈ బ్లాక్ కలరా ఏం కలర్ నాకు తెలియదు, ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసినా అనుకో, ఇది ఏం కలర్, ఇక్కడ చూడండి కలర్ కోడ్ వచ్చింది కదా, తర్వాత ఏ ఫాంట్ అన్నీ వచ్చినాయి కదా, ఇవన్నీ కాపీ చేసుకోవచ్చు. అంటే ఇవి కలర్ అవసరం అన్నమాట. ఇప్పుడు వెబ్సైట్ డిజైన్ కోసం కానీ, ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ డిజైన్స్ కానీ, ఓకే, వీళ్ళకి అవసరం అన్నమాట. అవి ఎట్లా చేయాలని ఉంటాయి, అర్థమైందా? ఇవన్నీ డిజైన్ చేసుకోవచ్చు, ఇవన్నీ నేను చెప్తాను ఎట్లా చేయాలి ఏంటి అని. ఈ టూల్స్ అన్నీ ఎట్లా లిస్ట్ చేయాలి, ఎట్లా చేయాలని నేను క్లియర్గా చెప్తాను. సో అర్థమైంది కదా. సో ఇది దీంతో పాటు మీకు ఫ్రీ టూల్స్ ఉంటాయని చెప్పిన కదా, ఫ్రీ టూల్స్ వచ్చేసి లైవ్ వాళ్ళకు దీనికి డిఫరెన్స్ ఏందో చెప్తాను. ఫ్రీ టూల్స్ వచ్చేసి ఎస్సీఓ టూల్స్ ఉంటాయి, అది 20,000 పడుతున్న టూల్స్ మీకు 1 మంత్ ఫ్రీ వస్తాయి. తర్వాత గూగుల్ యాడ్సెన్స్కి లైవ్ బడ్జెట్ మీకు ఇస్తాము. తర్వాత మెటా యాడ్స్ కూడా లైవ్ బడ్జెట్ షేర్ చేస్తాం మీకు. తర్వాత అంటే దాని మీద మీకు లైవ్ యాంటిక్స్ కానీ, ఓకే, రియల్ మళ్ళీ మీకు కస్టమర్తో మీరే మాట్లాడతారు. ఇప్పుడు నేను చెప్పి ఎగ్జాంపుల్ మీరు రికార్డింగ్ వినరా అనుకో, మీ అంతకు మీరే బడ్జెట్ పెట్టుకోవాలి. డౌట్స్ వస్తే మాతో అడుగుతారు, మా టీం వాళ్ళు ఎవరైనా మేము ఫ్రీ టైంలో రెస్పాండ్ అయితే నాకు ప్రాబ్లం లేదు. మీకు అయిన తర్వాత మీకు డౌట్ ఉంటే రెస్పాండ్ అవుతామండి, అదే ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు లైవ్గా మీ అంతకు మీరు చేస్తుంటే మన ప్రాబ్లం వస్తుందా అని డౌట్ ఉంటుంది. అదే లైవ్లో ఇప్పుడు మేము మీకు బడ్జెట్ షేర్ అంటే మెటా యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ డబ్బులు ఇచ్చేసి, మీ చేతికి డబ్బులు ఇచ్చేసి మీరే యాడ్స్ రన్ చేయండి. ఒక టాస్క్ ఇస్తాం, ఈ టాస్క్ మీద యాడ్స్ రన్ చేయండి అని చెప్తాం. దాని మీద మీరు యాడ్స్ రన్ చేయాలి, ఓకే. యాడ్స్ రన్ చేసి కస్టమర్తో మీరే మాట్లాడాలి, అతనికి సేల్ చేయాలి. సేల్ కానీ అతను కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు చేయాలన్నమాట. ఆ టాస్క్ ఫినిష్ చేయాలి. అట్లా చేసినాకో మీకు జస్ట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మీద ఒక సేల్ అంటే ఒక రెవెన్యూ వస్తుంది అనమాట. మీకు రెవెన్యూ మోడల్ అర్థమవుతుంది. సో అది చాలామంది బూట్ క్యాంప్స్ రన్ చేస్తారు దీని మీద, ఓకే. మెటా లీడ్స్ కోసం చాలా ఉంటాయి, అవన్నీ రన్ చేస్తారు. తర్వాత ఎలిమెంటరీ ప్రో కూడా ఉంటుంది, ఇది కూడా మీకు లైఫ్ టైం ఉంటుంది అనమాట. ఎలిమెంట్ ప్రో అంటే నేను ఎలిమెంటరీ మీద 4 క్లాస్ ఉంటాయని చెప్పిన కదా వెబ్సైట్ డిజైనింగ్లో, అందులో 4 క్లాసెస్లో ఈ టూల్ మీకు ఫ్రీ ఇచ్చేస్తారు. దీన్ని వాడుతూ మీరు నార్మల్గా ఉంటే 4,000 5,000 ఉంటుంది పర్ ఇయర్కి, అది మేము ఫ్రీ ఇస్తాం అన్నమాట. అది కూడా 7 అంటే కదా. సో అక్కడ తర్వాత 1 ఇయర్ ఫ్రీ వెబ్సైట్ ఉంటుంది. 1 ఇయర్ వరకు మేము ఫ్రీ వెబ్సైట్ ఇస్తాం, డొమైన్ హోస్టింగ్ ఫ్రీ ఇస్తాం, ప్రాక్టీస్ కోసం మాత్రమే అది. తర్వాత ప్రీమియం వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. తర్వాత స్టాక్ మార్కెట్ గైడెన్స్ అంటే ఇక్కడ చూడండి, మేము రీసెంట్గా డిజిటల్ మార్కెటింగ్ మీద స్టాక్ మార్కెట్ మీద కోర్స్ స్టార్ట్ చేసినాము. రీసెంట్గా టైం పడింది. కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఈ కోర్స్ కూడా ఫ్రీ ఇస్తాం అనమాట, ఓకే. 1,000 రూపాయల కోర్స్ మీకు ఫ్రీ ఇస్తాం. ప్లస్ ఇదే కాదు, మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చెప్తున్నా,
నిజం చెప్తున్నా. ఒకసారి ఈ వీడియోస్ ఇది కూడా తీసుకోవచ్చు. అంటే ఈ కోర్స్ కూడా మీకు ఫ్రీ ఉంటదనమాట. మీకు డిజిటల్ మార్కెటింగ్ కోసమే వెంటనే రెవెన్యూ ఇది కూడా వస్తదనమాట. చాలామంది ఇది అంటే నాకు అడ్వాంటేజ్ ఏందంటే మీకు నేను ట్రైనర్‌గా అడ్వాంటేజ్ ఏందంటే ఒకటే కాదు. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఒకటే కాదు. డిజిటల్ మార్కెటింగ్, స్టాక్ మార్కెట్ 2 నాకు ఎక్స్‌పర్ట్ అనమాట. ఓకే. స్టాక్ మార్కెట్ నేను 2019 కరెక్ట్ ఐఆర్‌సిటీసీ అయిపోయి నుంచి నేను మార్కెట్‌లో అనమాట. అప్పటినుంచి చాలా అడ్వాన్స్ లెవెల్‌లో రీసెర్చ్ చేసినా అనమాట. రీసెర్చ్ అంటే మామూలుగా కాదు. వైఫైస్ కింద కూర్చొని ప్రాక్టీస్ చేసినా నేను. సో, కొన్ని డే అండ్ నైట్ కూడా ప్రాక్టీస్ చేసిన. నైట్ పండుకునే కొన్ని రోజులు. ఆప్షన్ సెల్లింగ్ ఏంటి అది సెపరేట్ థింగ్‌లే అండి. అది వదిలేసేయండి. బట్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంటదనమాట. సో, మీకు దాని మీద అడ్వాంటేజ్ ఏందంటే ఇది 2 వస్తాయి మీకు. ఈ కోర్స్ వస్తది, అదొస్తది. తర్వాత మీకు ఏమైనా పర్సనల్‌గా హెల్ప్ చేయాలన్నా గానీ హెల్ప్ చేస్తామన్నమాట. ఫైనాన్స్ విషయంలో కాదు. మీకు స్టడీస్ విషయంలో గానీ ఇంకెట్లా గ్రో కావాలి. నేను ముందే చెప్తున్నా ఎడ్యుకేషనల్ అంటే ఎన్ఎస్ఐఎం రిసర్చర్ నేను. కాకపోతే సెబీ రిజిస్టర్ అనలిస్ట్ అయితే కాదు. నాకు సర్టిఫికేట్ కూడా ఉంది ఎన్ఎస్ఐఎం మీద. ఒకసారి కావాలంటే చూసుకోవచ్చు ఇక్కడ. నేను ఏదో మీకు డబ్బులు కొట్టాలని మాత్రం చెప్పట్లేదు. ఇక నా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంది చూడండి. నాకు ఎప్పటిదో ఇది. 2, 3 ఇయర్స్ బ్యాక్‌ది ఇది. సారీ 2 ఇయర్స్ బ్యాక్‌ది అనుకుంటా. మీకు కావాలంటే ఇది కూడా చూసుకోవచ్చు. సర్టిఫికేట్ కూడా ఉంది చూడండి. సో, ఇది రియల్‌దే అండి. ఫేక్ ఏం కాదు. మీకు ఇవన్నీ వస్తాయన్నమాట. యాడ్ అడ్వాంటేజ్ ఏందంటే మాకు అడ్వాంటేజ్ ఇది కూడా ఉందన్నమాట మీకు. తర్వాత కంపెనీ వెరిఫైడ్ సర్టిఫికేట్ కూడా మీకు ఫ్రీ ఇస్తామన్నమాట. ఓకే. మీకు మా అడ్వాంటేజ్ ఏందంటే మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బెటర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏందంటే మీరు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళామనుకో మాది లిమిటెడ్ కంపెనీ కదా! ఇక్కడ మా కంపెనీ చూసుకోవచ్చు ఇక్కడ. సిన్ నంబర్ గాని, ఇక్కడ కంపెనీ రిజిస్టర్ ఉంది కదా! సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఉంది కదా! ఇక్కడ మా కంపెనీ రీసెర్చ్ చూసుకోవచ్చు. ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ గాని, టాన్ కార్డ్ నంబర్ గాని, ఇక్కడ మా కార్పొరేట్ నంబర్ గాని ఇది చూసుకోవచ్చు ఇక్కడ. సో, ఇదొక్కటే కాదు. ఎఫ్‌వై గాని, రిజిస్టర్ ఉద్యమ్ రిజిస్టర్ గాని చాలా ఉంటాయి ఇట్లా. చూసుకోవచ్చు మాది. ఇక్కడ కనిపిస్తుంది కదా! పందిరి డిజిటల్ మార్కెటింగ్. వెయిట్ ఎ సెకండ్. ఇక్కడ కనిపిస్తుంది కదా! పందిరి డిజిటల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో, ఇది. ఈ ఈ డీటెయిల్స్ కనిపిస్తున్నాయన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు. ఏవై ఏముంది, ఎంవై ఏముంది. సో, అవన్నీ డీటెయిల్స్ కనిపిస్తున్నాయన్నమాట. అర్థమైంది కదా! ఇది మాది రిజిస్టర్ కంపెనీ కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఏం పడదు. అటు కాక మీకు జాబ్ కూడా వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉంటాయన్నమాట. ఎందుకంటే మాకు ఎట్లా లీడ్స్ అంటే మాకు ఏజెన్సీ ఉంది కదా! చాలామంది వస్తారన్నమాట. మాకు జాబ్ కోసం మీ స్టూడెంట్స్ కావాలి సార్ అని అడుగుతారు. సో, అది మీరు మా దాంట్లో ఉండడం వల్ల మేము మీకు జాబ్ కోసం వచ్చిన వాళ్ళకి మేము ఫ్రీ ఇస్తామన్నమాట. అంటే పలానా టీమ్ వస్తే మీకు షేర్ చేస్తాం. మీకు ఏం లేదు మీరు మా కోర్స్ తర్వాత ఓకే. లైవ్ కోర్స్ తర్వాత డైలీ ప్రాక్టీస్‌లో ఇప్పుడు లైవ్ కోర్స్ తీసుకుంటే మీకు జాబ్ అసిస్టెన్స్ రాదా అండి? ఇప్పుడు ఈ వెబ్‌సైట్ డిజైన్ చెప్తాం కదా! వెబ్‌సైట్ డిజైన్ లైవ్‌గా మీరు వెబ్‌సైట్ డిజైన్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నా ఏజెన్సీలో ఇప్పుడు సర్వీస్ వెబ్‌సైట్ ఉన్నాయి కదా! ఆ సర్వీస్ వెబ్‌సైట్‌లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు నేర్చుకుంటారు ఈడ. ఓకే. అందులో ఏమైతే నేర్చుకుంటారో, అందులో ఏమైతే ఉన్నాయో అంటే మీరు ఏమైతే ఫీజ్ కట్టినో అవన్నీ ఈ వెబ్‌సైట్‌లో వస్తాయండి. ఈ కోర్స్‌లో వస్తాయి. సో, అది. తర్వాత లైవ్ ప్రాజెక్ట్స్ గురించి షేర్ చేస్తాం. తర్వాత ఫ్రీలాన్సింగ్ ఇన్‌కమ్ గైడ్ అదే మీకు 13,000 అని చెప్పిన 13 వేస్ ఉన్నాయని చెప్పినా కదా! సో, అది. మాక్ ఇంటర్వ్యూస్ కూడా అని చెప్తాం మేము. సో, అది. స్టాక్ మార్కెట్ గైడెన్స్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఇది టిప్స్ అయితే ఇవ్వలేము. ఎందుకంటే బై, సెల్ చెప్పడానికి మాకు అర్హత లేదనమాట. ఎందుకంటే తీసుకుంటది సెబీ మంచిగా తీసుకొని జైల్‌లో ఏసేస్తది మాకు. అవసరం లేదు మాకు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇంత పెద్ద హోదా ఉండి ఇది అవసరం లేదు మాకు. ఎడ్యుకేషన్ పర్పస్‌కి మాత్రం మేము చేయగలుగుతాం. ఇది మాత్రం గ్యారంటీ ఇవ్వగలుగుతాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరేమైనా ఫర్దర్‌గా మా కోర్స్ అయిపోయిన తర్వాత మాకు బిజినెస్ చేసుకుంటా ఏజెంట్ సపోర్ట్ కావాలంటే మా నుంచి మీకు వస్తదనమాట. ఓకే. కోర్స్ తర్వాత ఒక్క నిమిషం. కోర్స్ తర్వాత మీకు 2 ఉంటాయి. ఓకే. ఇక్కడ మీకు ఇది డిఫరెన్స్ ఏందో చెప్తాను. వెయిట్ ఎ సెకండ్. మీకు 2 ఉంటాయి. ఇగో మాకు చాలా మందికి డౌట్ ఉంటది. మేము ఇదే ఎందుకు నేర్చుకోవాలి? చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి అదర్ కోర్సెస్‌కి మాకు డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఎలిమెంటరీ ప్రో వాళ్ళకి మాకు ఏముంటాయి? మేము ఏమి ఇస్తాం? తర్వాత 13 వేస్ ఏమున్నాయి? తర్వాత ఫ్యూచర్‌లా చూసుకోవచ్చు. ఇవన్నీ వస్తాయి. తర్వాత వేరే వాళ్ళది కూడా డిఫరెన్స్ చూసుకోవచ్చు ఇక్కడ. నేను ఇప్పుడు ఏదో లెక్కల ప్రకారం మీకు చూపించాలని కాదు. ప్రీవియస్‌గా మా బ్యాచ్‌లో కూడా చూసుకోవచ్చు. వేరే వాళ్ళ కంపేర్ చేసినవి ఉన్నాయన్నీ. అవి కూడా చూసుకోవచ్చు. వేరే వాళ్ళకంటే మాది అడ్వాంటేజే ఉంటది ఎక్కువ. అది కాకుండా ఇక్కడ చూడండి. చాలామంది డౌట్ ఉంటది. సార్ మీరు చెప్పినయి 2 ఉన్నాయి. ఇక్కడొచ్చేసి కోర్సు ఉంది. కాంబో కోర్స్ ఉంది. 4 మంత్స్ టైమ్ ఉంది. ఇది 5,000 ఉంది. ఇది 10,000 ఉంది అని అంటారు కదా! మరి రెండిటి డిఫరెన్స్ ఏందని అంటే చెప్తానిక్కడ. 1 మినిటే చెప్తాను. సో, ఈ రెండిటి డిఫరెన్స్ ఏందంటే లెవెల్ కోర్సెస్ ఉంటాయన్నమాట ఇట్లా. లెవెల్ కోర్స్ అంటే మీకు ఫ్యూచర్‌లో వచ్చే కోర్స్ ఇప్పుడు టెలిగ్రామ్ యాడ్స్ ఉంటాయి కదా! అది మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. చాట్‌జీపీటీ యాడ్స్ ఉంటాయి కదా! అది ఇంక్లూడ్ చేస్తాను. లైవ్‌లో కూడా టెలిగ్రామ్ యాడ్, చాట్‌జీపీటీ యాడ్స్ ఉంటాయి. ఈ రెండే ఇంకా ఎక్స్‌ట్రా వచ్చేటివి. అది యాడ్ చేస్తాను. తర్వాత అన్ని కోర్స్ అంటే 4 మంత్స్ వాళ్ళకి ఏముంటదో అదే కోర్స్ ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఇది లైవ్, ఇది రికార్డింగ్ అనమాట. లైవ్ అంటే ఏందంటే ప్రతి స్టూడెంట్ లైవ్ అటెండ్ అయ్యి వాళ్ళకు లైవ్‌గా నేను చెప్తాననమాట. లైవ్ ఇప్పుడు క్లాస్ తీసుకుంటాం కదా! లైవ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైవ్‌గా ప్రాక్టీస్ చేపిస్తాను. లైవ్‌గా మీరు కూడా నాకు టాస్క్ సబ్మిట్ చేస్తారు నెక్స్ట్ డే. అర్థమైంది కదా! ఇక్కడ నాతో మీరు ఇంటరాక్ట్ అయితారు. ప్రతిరోజు మీతో కలుస్తా మాట్లాడతానమాట. ప్రతిరోజు మీ ప్రాజెక్ట్స్ నేను చూస్తా. సో, అది. ఇక్కడ ఏందంటే మీ ప్రాజెక్ట్స్ నేను కనిపియయి. ఎందుకంటే మీ అంతకు మీరే నేర్చుకోవాలి. సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవాలి.
కానీ రికార్డింగ్ కాల్స్ అయితే అన్నీ ఉంటాయి. సో అది 2 డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్సాప్ కమ్యూనిటీ ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి వీక్లీ క్వెషన్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే మీకు డౌట్ ఉన్నాయనుకో నాకు వీక్లీ అడగాలి. కానీ ఇంత డీటెయిల్‌గా ఉండదనమాట. ప్రతిరోజు ఉండదు. బట్ లైవ్ క్వెషన్ అయితే ఉంటది. బట్ అంటే ప్రతి సండే ఉంటది లైవ్ క్లాస్. మీరు మార్నింగ్ ఉంటదని, ఈవినింగ్ గాని జాయిన్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ స్టార్టర్ టెంప్లెట్స్ మేమిస్తాము. తర్వాత ఫీచర్ కోర్సెస్ కూడా ఏమైనా వస్తే ఇస్తామని చెప్పినా కదా! అదే ఇప్పుడు టెలిగ్రామ్ యాడ్స్ ఉన్నాయి. చాట్‌జీపీటీ యాడ్స్ ఇంకా రాలేదు అది వస్తే ఇస్తాము. నెక్స్ట్ సర్టిఫికేట్ మీకు దీని మీద ఉన్న సర్టిఫికేట్ వస్తది. కాకపోతే ఇది రికార్డింగ్ సర్టిఫికేట్ ఉంటది. ఇది జాబ్ పర్పస్‌కి మీకు ఎక్కువ సూట్ కాదు. ఓకే. దీని మీద సెపరేట్ సర్టిఫికేట్ ఉంటది. ఇది మీకు జాబ్ పర్పస్ సూట్ అవుతది. ఓకే. కానీ మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే ఇస్తాం. సో ఇదైతే మీకు జాబ్ పర్పస్ కోసం వస్తది. తర్వాత 13 వేస్‌లో ఏదైనా చేసుకోవచ్చు. మేము చెప్పిన 13 వేస్ ఇందులో కూడా ఉంటాయి. ఇందులో కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏందంటే మీకు 13 వేస్ ఎర్నింగ్‌తో పాటు మేము మీకుతోని చేపిస్తాం అన్నమాట. ఓకే. మీరు చేసే విధంగా మేము చేపిస్తాం. ఇక్కడ ఏంటంటే మీరు చూసి నేర్చుకొని మీరు చేయాలి. 2 డిఫరెన్స్ అది. ఇక్కడ వచ్చేసి ఫ్రీ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైటు ఇక్కడ సెపరేట్ ఉంటాయన్నమాట. లైక్ కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. అదేంటంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇక్కడ లోకల్ డబ్ల్యూపీ అని ఉంటది. ఇందులో నేను ఫ్రీగా ఇస్తాను మీకు. ఓకే. ఇందులో మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మీకు సెపరేట్ డొమైన్ హోస్టింగ్ ఏమి బట్ ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే. అదొకటే కాదు ఇన్ఫినిటీ ఫ్రీ ఉంటది. అందులో కూడా మీకు ఫ్రీ డొమైన్ హోస్టింగ్ ఎట్లా తీసుకోవాలో ప్రాక్టీస్ ఎలా చేయాలి. ప్రాక్టీస్ కోసం అయితే పనికొస్తది. అందులో ఫ్రీ డొమైన్ అంటే రికార్డింగ్ క్లాస్ ఉంది. అందులో మీకు చెప్పిననమాట. అందులోనే ఉన్నది. అది మీకు కవర్ అయితది ఇందులో. ఓకే. మళ్ళీ రికార్డింగ్ కోర్స్ వచ్చేసి 1 ఇయర్‌కు 2 ఇయర్స్ కాదు. లైఫ్ టైమ్ ఫ్రీ రికార్డింగ్స్ అన్నమాట. మీరు ఒకసారి పేమెంట్ చేసినంటే లైఫ్ టైమ్ వరకు ఫ్రీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 మంత్స్ వాళ్ళకి చూడండి డిఫరెన్స్ అదే అనమాట. వీళ్ళకి అన్నీ ఉంటాయి. వీళ్ళు ఏమున్నాయో అవన్నీ ఉంటాయి. ప్లస్ వీళ్ళకి ఏంటంటే డైలీ క్లాస్ ఉంటాయి. డైలీ డౌట్ సెషన్ ఉంటది. తర్వాత ప్లేస్‌మెంట్స్ అంటే మీరు ఏమైనా జాబ్ కోసం ఉంటే ఇక్కడ ఇక్కడ మేము ఏం రావు ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే జాబ్ సపోర్ట్ సెపరేట్ ఉంటది. మెంటర్‌షిప్ ఉంటది. తర్వాత కోర్సెస్ కోసం అంటే మీకు జాబ్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. తర్వాత ఎగ్జామ్స్ నడుస్తాయి. ఇక్కడ ఎగ్జామ్స్ ఉండవు ఏముండయి. ఇక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత ప్లేస్‌మెంట్ సపోర్ట్ కూడా ఉంటది. తర్వాత ఫ్రీలాన్సింగ్ ఇన్‌కమ్ గైడెన్స్ ఉంటది. అంటే మీకు చేపిచ్చే బాధ్యత మాదుంటది. నెక్స్ట్ బిజినెస్ ఏజెన్సీ ఏమైనా చేసుకోవాలన్నా గాని మా హెల్ప్ ఉంటది. తర్వాత ఫ్రీ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ కూడా మేము చేపిస్తామన్నమాట. అంటే ఫ్రీ వర్డ్‌ప్రెస్ అంటే డొమైన్ హోస్టింగ్ మేమే ఇస్తామన్నమాట. తర్వాత 13 బోనసెస్ ఇస్తామన్నమాట. 13 బోనస్ అంటే ఎర్నింగ్ వేస్ ఉంటాయి కదా! ఆ బోనస్ కూడా ఇస్తామన్నమాట. ప్లస్ ఇక్కడ జాబ్ కోసం సెపరేట్‌గా అంటే మీకు వెరిఫైడ్ సర్టిఫికేట్ ఇస్తామన్నమాట. సో ఇది. ఇంకా అడ్వాన్స్ ఇంకా వీటికి అడిషనల్‌గా ఏందంటే 25,000 పడుతున్న ఎస్‌సీఓ టూల్స్ మేము ఇస్తామని చెప్పినా కదా! 4 మంత్స్ వాళ్ళకి అంటే 1 మంతే ఉంటది. కానీ 4 మంత్స్ వాళ్ళకి బ్యాచ్‌కి. సో ఇది 4 మంత్స్ వాళ్ళకనగా 4 మంత్స్ పడ్డది. సో అది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్ అన్నమాట. గూగుల్ యాడ్స్ వచ్చేసి లైవ్ బడ్జెట్ షేర్ చేస్తాం. మెటా యాడ్స్ లైవ్ బడ్జెట్. ఇంకా లైవ్ క్యాంపెయిన్ ఎలిమెంటరీ ప్రో ఫ్రీ ఉంటదన్నమాట. అర్థమైంది కదా! తర్వాత ఇందులో స్టాక్ మార్కెట్ గైడెన్స్ ఇందులో వీడియో ఇంకా పెట్టలేదు. బట్ ఇందులోకైతే వీళ్ళకి ప్యూర్‌గా ఉంటది. వీళ్ళకి ఉండదు డిఫరెన్స్. ఓకే. బట్ మీరు నేర్చుకోవాలంటే రూ. 1000 కదా! అంటే డిఫరెన్స్ అనుకుంటే తీసుకోవచ్చు. బట్ ఇందులో అయితే డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి ఇందులో ప్యూర్ డిజిటల్ మార్కెటింగే. ఇందులో స్టాక్ మార్కెట్ గైడెన్స్ కూడా మాకు దొరుకుతదన్నమాట. ఇందులో యాడెడ్ అడ్వాంటేజ్ అదనమాట. ఓకే. అదే చెప్పింది. ఇక్కడ అర్థమైంది కదా! సో ఇవన్నీ టూల్స్ మీకు ఫ్రీ వస్తాయన్నమాట. సో ఇక్కడ మా గ్యారంటీ ఏందంటే 1 అవర్ డైలీ క్లాస్ అటెండ్ కావాలి. ఓకే. నెక్స్ట్ డే టాస్క్ సబ్మిట్ చేయాలి. జాబ్ వచ్చేటట్టు మేము చేస్తాం. ఓకే. లేదా ఫ్రీలాన్సింగ్‌లో మనీ వచ్చేటట్టు చేస్తామన్నమాట. ఓకే. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే మీ బిజినెస్‌కి వచ్చేటట్టు చేస్తాం. జనరల్‌గా చాలామందికి అరే! జాబ్స్ పోతున్నాయి కదా! మీకెట్ట జాబ్స్ వస్తాయని అంటారా? డౌట్ ఉంటే చెప్తానండి. ఇక్కడ చూడండి నిజమే సర్వీస్ జాబ్స్ పోతున్నాయి. అంటే వేరే జాబ్స్ పోతున్నాయి. కానీ ఇప్పుడు ఐటీ జాబ్ చాలామందికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వెబ్‌సైట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండి. ఓకే. ఆ జాబ్ వాళ్ళ జాబ్ పోయింది. వాళ్ళ జాబ్ పోతే వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ డెవలపరే వచ్చు. వాళ్ళు ఏం చేస్తారండి వెబ్‌సైట్ డిజైనింగ్ కదా వాళ్ళ పని. వాళ్ళు ఏం చేస్తారు వెబ్‌సైట్ డిజైనింగ్ చేయడం కదా! సో ఇప్పుడు మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ చేస్తే మీరు వాళ్ళ కాంపిటీటర్ అయితారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ బడ్జెట్‌లే ఇప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్ చేసే బదులు వాళ్ళు మీకు ఇస్తారన్నమాట. ఓకే. అంటే వాళ్ళు సార్ మేము 3000 గాని, 10,000 గాని సర్వీస్ చేస్తాం. అంటే వెబ్‌సైట్ డిజైన్ చేస్తాం అంటారు. ఇప్పుడు నేను కోర్స్ వెబ్‌సైట్ డిజైన్ చెప్పడం వల్ల మీరు వర్డ్‌ప్రెస్ మీద చేయడం వల్ల మీరు చేయొచ్చు కదా వెబ్‌సైట్. వాళ్ళేమో పీహెచ్‌పీతోని అంటే వాళ్ళు ఓన్‌గా కోడింగ్‌తోని చేయొచ్చు. మనం వర్డ్‌ప్రెస్‌తోని చేస్తాం. మరి వర్డ్‌ప్రెస్‌తోని చేస్తే నాకెట్లా వస్తది అనుకుంటున్నారా ఏంది? వర్డ్‌ప్రెస్ అంటే ఇక్కడ చూడండి. వ్యూ పే సోర్స్ క్లిక్ చేయండి ఒకసారి ఈడ. ఇగో ఇంత కోడ్ ఉంది. మరి ఇంత కోడ్ మనకొచ్చా? రాదు కదా! ఇంత పెద్ద కోడ్ రాదు కదా! అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జనరల్‌గా మనకొచ్చే విధంగా చేయాలి. ఈ పే సోర్స్ క్లిక్ చేస్తే ఇగో ఇంత కోడ్ ఉంది దీనంట. మరి ఇంత కోడ్ మనకు జావా స్క్రిప్ట్ ఇవన్నీ రావు కదా మరి. మనం డెవలపర్ కాదు కదా! సో అలాంటప్పుడు మనకేందంటే ఈ వర్డ్‌ప్రెస్ అనేది తీసుకోవచ్చు. అంటే నో కోడ్ టూల్స్ యూజ్ చేసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు రెస్ట్ అండ్ ఫియర్ ఏం అవసరం లేదు. ఎందుకంటే వెబ్‌సైట్ డిజైనర్‌కి భూమి ఉంది. ఎందుకంటే ప్రతి వెబ్ డెవలపర్‌కి, ప్రతి బిజినెస్ ఓనర్స్‌కి వెబ్‌సైట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఏందంటే ఫిజికల్ షాప్స్ డిమాండ్ ఉండే. ఇప్పుడేందంటే ఆన్‌లైన్ డిజిటల్ మార్కెట్ అంటే డిజిటల్ షాప్స్ డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే డిజిటల్ ప్రొడక్ట్స్ కాదు. డిజిటల్‌గా
సేల్స్ జరుగుతున్నాయి చాలా వరకు. ఇప్పుడు ఒకప్పుడు బట్టల షాప్‌లు ఎట్లుంటుండండి? నిజం చెప్పండి. ఒకప్పుడు బట్టల షాప్ ఎట్లుండే ఫిజికల్ స్టోర్‌లోకెళ్ళి ఉంటుంటుంది. ఇప్పుడేం జరుగుతున్నాయి? షోరూమ్‌లోకైనా గాని, అజియో అని ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకు ట్రెండ్స్ చాలా ఉన్నది. కానీ వాళ్ళకి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ కూడా ఉంది అజియో అని. సో, ఇదే కాదు. అసలు అంత పెద్దగా అవసరం లేదు. చిన్న చిన్న వాళ్ళు కూడా ట్రాక్ చేయండి. పెద్ద పెద్ద వెబ్‌సైటే కాదు. చిన్న చిన్న వెబ్‌సైట్ అంటే వాళ్ళకు ల్యాండింగ్ అంటే వాళ్ళకు ప్యూర్ వెబ్‌సైట్ కూడా ఉంది. ఈ కామర్స్ వెబ్‌సైట్ ఉందన్నమాట. వాళ్ళు తయారు చేసుకుంటారు. అంటే వాళ్ళకొక ఫిజికల్ స్టోరే కాదు. డిజిటల్‌గా కూడా అంటే వాళ్ళకొక వెబ్‌సైట్ ఉందన్నమాట. వాళ్ళకొక వెబ్‌సైట్ వల్ల వాళ్ళకల్లా ఈ కామర్స్ వెబ్‌సైట్ వల్ల ఆళ్ళకి సేల్ వస్తాయన్నమాట. ఇప్పుడు అమెజాన్ ఉందండి. అమెజాన్ మన ఫిజికల్ షాపా? డిజిటల్ షాప్ అంటే ఫిజికల్ కాదుగా ఆన్‌లైనే కదా అది. సో, అందులోకి ఎంతమంది వస్తుంటారు, పోతుంటారు. అది కూడా ఒక బిజినెసే కదా! సో, అట్లా షాపింగ్ జరుగుతా ఉంటదన్నమాట. ఇదే కాదు మీరు ఏ బిజినెస్ అన్నా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు బొటిక్ బిజినెస్ గానీ, రియల్ ఎస్టేట్ సేల్స్ గానీ ఏదన్నా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మా కోర్స్ ఉందండి. ఇప్పుడు నాకు ఫిజికల్ షాప్ లేదు. ఓకే. కానీ నా వెబ్‌సైట్‌లోకి వచ్చినోళ్ళు ఇది ఫిజికలే కదా! అంటే డిజిటల్ కదా! ఇందులోకి వచ్చిన వాళ్ళందరూ ట్రాక్ చేసుకోవచ్చా లేదా? సో, అది కనిపిస్తుంది కదా! సో, కస్టమర్‌కి ఏందంటే మనం ఏం చేయగలుగుతాం తెలిస్తే చాలన్నమాట. సో, అది. ఇది ఈ రీసెంట్ టైమ్‌లో డిజిటల్‌గా వెబ్‌సైట్ అనేది బూమ్ అయితుంది. సో, వెబ్‌సైట్ డిజైనింగ్‌కి ప్రాబ్లమ్ ఏం లేదు. రేషన్ ఫేర్ లేదు. ఏం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఏఐ వల్ల చేస్తుందంటారు కదా! మనం ఏందంటే ఆ ఏఐతోని యూజ్ చేసుకొని ఇంకా అడ్వాంటేజ్‌గా చేయొచ్చనమాట. సో, అది. తర్వాత ఇక్కడ చూడండి పర్ ఇంకా కోర్స్ హానెస్ట్‌గా ఎంతొస్తాయి. ఇక్కడ చూడండి చాలా వరకు ఉన్నాయి కదా! వర్డ్ ప్రెస్ డెవలపర్స్ కోసం ఒకవేళ మీరు జాబ్ కోసం చూడగలిగితే ఎంతొస్తున్నాయి చూడండి. ఒక ఫ్రీలాన్సింగ్‌గా ఇమ్మీడియస్ ఎంత ఉంటాయి. లేకపోతే జాబ్ కోసం కావాలంటే ఎంతుంటాయి. కనిపిస్తున్నాయి. ఎస్‌ఈఓకి ఎంతొస్తారు. గూగుల్ యాడ్స్ కోసం ఎంతుంటాయి. ఇది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఎక్కువుంటాయి. మెటా యాడ్స్ కోసం ఎంతుంటాయి. సోషల్ మీడియా మార్కెటింగ్ ఎంతుంటాయి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎంతుంటాయి. ఇగో ఈ 2 కలిపితే గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ కలిపితే ఎంతుంటాయి. సో, అది ఇంకా వీళ్ళకు గూగుల్ అనలిటిక్స్ ఎక్కువుంటాయన్నమాట. గూగుల్ అనలిటిక్స్ గాని, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గాని ఇవన్నీ అడ్వాంటేజ్ ఉంటాయన్నమాట. తర్వాత మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఉంటది. సో, ట్రాకింగ్ ఎట్లా చేసుకోవాలంటది. స్నాప్‌చాట్ యాడ్స్ ఉంటాయి. స్నాప్‌చాట్ యాడ్స్ ఇంకా ఇండియాలో ఎక్కువ బూమ్ కాలేదు. అయితుండొచ్చేమో. బట్ ఇండియాలో బేస్ అయితుంది. అంటే మనకు తెలియకుండా గాని చిన్నపిల్లలు చాలామంది అంటే ఒకసారి మీ చిల్డ్రన్స్ ఎవరైనా వాడుతుంటే చూడండి. స్నాప్‌చాట్ ఎందుకు వాడతారో మీ యూజర్స్ ఉంటే చూడండి. స్నాప్‌చాట్ ఎందుకు వాడతారంటే ప్రైవసీ ఎక్కువుంటదన్నమాట. ఏదో ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ ఉందనుకో, మనకు ఒక్కసారి మాత్రమే కనిపిస్తది స్నాప్‌చాట్‌లో. ఒక ఫోటో పెట్టామనుకో, అది ఒక్కసారి మాత్రమే కనిపిస్తది. ఆ ఫోటో చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ ఫోటో చూడనీకి రాదు. డిలీట్ అయిపోదు. అంటే కనిపియదది. సో, అది. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో అనుకో, ఒక ఫోటో చూసినామనుకో 100 సార్లు ఓపెన్ చేసినా అదే కనిపిస్తది ఫోటో మనకు. అదే స్నాప్‌చాట్ అయితే కనిపియదది. అది డిఫరెన్స్ అన్నమాట రెండిటికి. సో, లింక్డ్ఇన్ బిజినెస్‌కి ఎంతొస్తది? ఇవన్నీ కనిపిస్తున్నాయి జాబ్ పోర్టల్స్‌కి సెపరేట్ ఉంటాయన్నమాట. ఏ టార్గెటింగ్‌లు ఎవరు ఉంటారు? ఏ టార్గెట్‌లు ఎవరు టార్గెట్ చేయాలి? ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఈ మా స్కిల్స్ లేకపోతే ఎంతొస్తాయి? ఎంతుంటాయి? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకుంటే ఎంతొస్తది? ఎస్‌ఈఓ ఒకటి ఉంటే ఎంతుంటది? అన్నీ నేర్చుకుంటే ఎంతొస్తది? అన్ని 11 అన్ని స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఎంతొచ్చే ఛాన్స్ ఉంది పర్ మంత్‌కి. ఓకే. పర్ మంత్ గానే అనుకోండి. స్టార్టింగ్ అంటే మీకు ఒక ఏజెన్సీ వాళ్ళకైతే ఇంతొస్తది. లేదు నాకు ఏజెన్సీ వద్దు నేను చిన్నగానే స్టార్ట్ చేసుకుంటా అంటే మీకు మంత్లీ అయితే ఒక 20,000 వరకైతే సేఫ్ హ్యాండ్స్ వస్తాయన్నమాట. ఓకే. కానీ స్టార్టింగ్‌లో అయితే నాకు ఇవి చేయగలగాలి మీరు. ఇవి చేయగలిగారంటే పెద్దగా ఏం కష్టపడకండి. ఇక్కడొచ్చేసి నాకు ఇవి చేయగలగాలి. ఇవి చేయగలగాలంటే నాకు ఓపికుంది. నేను నా కోర్సు ఒక 5 మంత్స్ ప్లస్ 3 మంత్స్. ఒక 8 మంత్స్ నాకు ఎట్లైనా టైం మేనేజ్ చేసుకొని నేను హార్డ్ వర్క్ చేసుకుంటా. ఎట్లైనా కొంచెం కష్టమైనా గానీ నా లైఫ్ బాగుంటది అని అనుకుంటే ఒక 8 మంత్స్ నేను ఎక్కువ అడుగుతానండి టైము. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ ఎంత అండి 4 మంత్సే కదా! ఇంకా 4 మంత్స్ ఎక్స్‌ట్రా ఎందుకు అడుగుతున్నా? ఎందుకంటే మీ సర్వీసెస్ కోసం. ఓకే. మీ బిజినెస్ కోసం. అంటే మీ ఎర్నింగ్ కోసం. సో, దీనికోసం ఇంకా ఎక్స్‌ట్రా 4 మంత్స్ నేను మీతోనే ఉంటా కదా! సో, అప్పుడు కొంచెం 4 మంత్స్ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తా. నాకు ఇవన్నీ కావాలి అనుకుంటే ఇగో మీకు ఈ రెవెన్యూ వస్తది. ఓకే. ఫ్రీలాన్సింగ్ ఇంతొస్తది. మీరొక బిజినెస్ ఆన్‌లైన్ ఇంతొస్తది. ఏజెన్సీ స్టార్ట్ చేస్తే మీకు 1,00,000 పైన వస్తది. మంత్లీ వస్తదనమాట. అర్థమైంది కదా! సో, ఇట్లా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ప్రతి మంత్ వస్తదండి. అర్థమైందా? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? సర్వీసెస్ కోసం ఎంతొస్తది? మా కోర్సెస్ ఏమున్నాయి? పర్ఫామెన్స్ మార్కెటింగ్‌కైతే ఇంకా చాలా ఉంటాయండి. ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు. పేరు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా ఉంటాయి. సో, అది. ఇంకా మీకు కోర్సెస్ కోసం కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా లైవ్ కాంబో కోర్స్ ఉందనుకో, ఎగ్జాంపుల్‌గా కాంబో కోర్స్ క్లిక్ చేయండి. మరి కాంబో కోర్స్ అప్‌లోడ్ చేసినావా బ్రో మేము తీసుకోవాలనిపిస్తే చెప్తున్నా. ఓకే. ఇది చూడండి మేము అన్నీ అప్‌లోడ్ చేసినాం ఈడ. మీకు అన్నీ కనిపిస్తాయి ఈడ. ఓకే. మేము చాలా పెద్దగా ఇవన్నీ అనిపిస్తాయన్నమాట. వెబ్‌సైట్ డిజైనింగ్ కోసం ఉన్నాయి. ఎస్‌ఈఓ టూల్స్ ఉన్నాయి. ఓకే. ఇగో ఎస్‌ఈఓ టూల్స్ ఉన్నాయి. ఒక్క దాంట్లో చూడండి 20 క్లాసెస్ ఉన్నాయి ఈడ. ఓకే. అన్నీ అప్‌లోడ్ చేసినాయండి. ఇగో ఇందులో 16 ఉన్నాయి. తర్వాత గూగుల్ యాడ్స్ కనిపిస్తున్నాయి కదా! గూగుల్ యాడ్స్. తర్వాత మెటా యాడ్స్. ఓకే. తర్వాత పర్ఫామెన్స్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే. తర్వాత పర్ఫామెన్స్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా చాలా ఉంటాయి. ఇట్లే కాదు ఇంకా చాలా ఉంటాయన్నమాట. అర్థమైంది కదా! సో, ఆఖరికి డిజిటల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఏఐ టూల్స్, ఏఐ మార్కెటింగ్ ఉన్నాయి కదా! ఇగో వీడియో ఎడిటింగ్ కోసం ఇవి కూడా ఎన్నున్నాయి మనకు. ఇక్కడ చూడండి. ఎన్నున్నాయో పేరు కూడా గుర్తులేదు. చాలా ఉన్నాయి చూడండి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నుంచి ఇక్కడ ప్రాంప్ట్ ఇంజినీరింగ్, జనరేటివ్ ఏఐ చాలా ఉన్నాయి. లాస్ట్‌కి ఏఐ టూల్స్ ఉన్నాయి. తర్వాత డిజిటల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. డిజిటల్ ప్రొడక్ట్స్ ఇందాక చెప్పింది కదా! సో, అవన్నీ కనిపిస్తాయన్నమాట.
సో మీరు ఏది తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదండి. మీకు ఒకవేళ కోర్స్ తీసుకోవాలనుకుంటే చెప్తున్నా కదా! ఇక్కడ ఒకవేళ కోర్స్ తీసుకోవాలనుకుంటే ఒక్క నిమిషం. ఎటన్నా బటన్ అంటే జనరల్‌గా మీరు ఎగ్జాంపుల్‌గా ఇక్కడొచ్చేసి మీరు కాంబో కోర్స్ తీసుకోవాలనుకుంటే చెప్తున్నా, మీరు కాంబో కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇది ఎన్రోల్ నౌ క్లిక్ చేసుకొని టెన్షన్ పడకండి. ఎన్రోల్ నౌ క్లిక్ చేసుకుంటే మీకిక్కడ ఇది అడుగుతది. అందులో మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా! సేవ్ 1000 అనే కూపన్ కోడ్ ఉంటది. మీకు ఇక్కడే ఇచ్చాను. సేవ్ 1000 ఉంది కదా! ఇది కూపన్ కోడ్ ఉంటది. ఈ కూపన్ కోడ్‌ని కాపీ చేసుకొని ఈడ పేస్ట్ చేయకండి. పేస్ట్ చేస్తే ఇక్కడ యాడ్ కూపన్ కోడ్ ఉంది, డిస్కౌంట్ కోడ్ ఉంది కదా! ఇక్కడ మీరు సేవ్ 1000 ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ అని క్లిక్ చేయండి. మీకు ₹1000 ఇక్కడ 5000 అడిగింది కదా! ఇక్కడ 4000 వచ్చినాయి. అర్థమైంది కదా! సో ఇది కూపన్ యాడ్ చేయండి. డైరెక్ట్ వచ్చి పేమెంట్ చేస్తే మీకు 5000 అవుతది. సో మీకు డిస్కౌంట్ కావాలంటే ఈ కూపన్ కోడ్ యూజ్ చేయండి. సో అది అర్థమైంది కదా! సో ఇట్లా డిజైన్ చేసుకోండి. తర్వాత మీకు ఇది 4000కి వస్తది. ఇది 8000కి వస్తది. ఈ కోర్స్ వచ్చేసి 10,000 కదా! మీకు 8000కి ఉంటదండి. ఓకే. 10,000 ఉంటది. సో మీకు ఇలాగే ఏఐ ఆటోమేషన్ కూడా ఉంటదండి. బిజినెస్ కోసం ఏఐ ఆటోమేషన్ కూడా ఉంటది. మీకేమైనా డౌట్ ఉంటే మీకు అది కూడా హెల్ప్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ గైడెన్స్ కూడా ఉంటదన్నమాట. స్టాక్ మార్కెట్ దీనికి సంబంధం లేదు. బట్ ఏందంటే మీకు అది కూడా ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ కోసం కావాలనుకుంటే అది కూడా నేర్చుకోవచ్చు. అది కూడా మేము క్రియేట్ చేసినాం అన్నమాట. ఓకే. చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ 1,00,000 ఇది 1,00,000 సేల్స్ వచ్చినప్పుడు. సో కొన్ని యాడ్స్ డిలీట్ అయినాయి ప్రాబ్లమ్ పాతది. సో అది ఇదేంది మాక్సిమం లేదా? సో 1,00,000 సేల్స్ వెబ్‌సైట్ డిజైనింగ్ కోసం ఎంత 4,000 స్పెండ్ చేసిన. ఇదొకటి 4,000. ఇది జనరల్‌గా 4,000 వచ్చినాయి. ఎన్ని సేల్స్ వచ్చినాయి? వెయిట్ ఎ సెకండ్. ఎన్ని సేల్స్ వచ్చినాయి? ఇదొకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. 1,00,000ది ఏంది 87 వెబ్‌సైట్ వచ్చినాయన్నమాట. సో ఇదే కాదు చాలా ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా తీసుకోవచ్చు, చాలా వస్తాయన్నమాట. సేల్స్ కోసం ఇవన్నీ ప్రీవియస్‌గా మాకు సేల్స్ వచ్చినాయి. ఈళ్ళన్నీ జీరో కనిపిస్తున్నాయి గానీ మాకు చాలా వరకు ఉన్నాయన్నమాట. లీడ్స్ కోసం చాలా ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తాయి. మీకేమైనా డౌట్ ఉన్నాయా అండి ఇక్కడ? ఎగ్జాంపుల్ మీకు చెప్పండి, మీకు అసలు అర్థమైందా అండి నేనేం చెప్పినా? జస్ట్ కోర్స్ ఒకటి ప్రమోట్ చేసుకురా అంటారా? కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఇవన్నీ చెప్పగలుగుతామండి. ప్రాబ్లమ్ లేదు. వెబ్‌సైట్ డిజైనింగ్‌కి వచ్చేసి జస్ట్ జనరల్‌గా మీకు సరే ఇంతవరకు ఓపిక 1 అవర్ విన్నారు కదా! సరే ఇంకొక ప్యాకర్ ఏదో వచ్చింది. డిలీట్ చేసినట్టున్నా. ఓకే. సో ఇక్కడ వచ్చేసి కోర్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత మీకు ఇంకా వెబ్ స్టోర్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఓకే. ఆటోమేషన్ ఎలా సెటప్ చేసుకోవాలి, టెలిగ్రామ్ యాడ్స్ ఎట్లుంటాయి, సర్వీస్ ఎట్లుంటాయి, ఇవన్నీ నేను లైవ్‌గా చెప్తానండి. ఓకే. మీకు చాలా ఉంటాయి, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. రెవెన్యూ పరంగా వదిలేసేయండి. వస్తాయి రెవెన్యూ, ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేసినాయి కదా, ఎప్పుడు వచ్చినాయి. ఇంటెఫ్ ట్రేడింగ్ కోసం వచ్చినాయి ఇవన్నీ. మీరు కూడా ఇట్లా బిల్డ్ చేసుకోవచ్చు. ఇదే కాదు, సో చాట్‌జీపీటీ మీకు 1 మంత్ ఫ్రీ ఉంటుందని చెప్పినా కదా! సో అది కూడా 1 మంత్ చాట్‌జీపీటీ ఫ్రీగా ఉంటుంది. గో కాదు, ప్లస్ సబ్స్క్రిప్షన్ చెప్తున్నాను. గో కాదు, చాట్‌జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ 1 మంత్ వస్తుంది మీకు. అది మీకు జనరల్ కొనాలంటే 1 మంత్ పడుతుంది. 1 మంత్‌కి 2000 వస్తుంది కదా! సో అది కూడా మీకు ఫ్రీ వస్తుందన్నమాట. ఎస్సీఓ టూల్స్‌లో అది కూడా మీకు ఫ్రీ ఉంటుంది. అది యూజ్ చేసుకోవడానికి అది యూజ్ చేసుకోవడం మీరు ఎట్లా అడ్వాన్స్ లెవెల్‌లో డిజైన్ చేయాలని నేను చెప్తాను. కోర్స్ ప్రమోషన్ కాదు, మీరు ఏమన్నా చేయమంటే చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టూడెంట్స్ కోసం అనుకో, వాళ్ళకి జాబ్ కోసం కానీ ఫ్రీలాన్సింగ్ పాకెట్ మనీ కోసం యూజ్ అవుతుంది. సో 1 మంత్ తర్వాత మీకు 8 మంత్స్ తర్వాత మీకు రెగ్యులర్‌గా మంత్లీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుందండి. స్టార్టింగ్‌లో ఒక 15,000 20,000 వస్తుండొచ్చు. బట్ ఒక 3 అంటే స్టార్ట్ అయినా అంటే మీకు ఒక ఇన్కమ్ స్టార్ట్ అయినా ఒక 6 మంత్స్ తర్వాత మీకు మంత్లీ 30,000 బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది స్టార్టింగ్‌లో వదిలేసేయండి, కానీ రెగ్యులర్‌గా వస్తుంది అది చెప్తున్నా. సో అది ఇంకా చాలా టూల్స్. అప్పుడు మీకు రెవెన్యూ వచ్చి స్టార్ట్ అయిందంటే ఎగ్జాంపుల్ మీకు జాబ్ ఉందండి. ఓకే. ఇప్పుడు ఇది మార్కెట్ గురించి చెప్పలేదు. అది కూడా టచ్ చేసినామంటే ఇంకా పెద్ద థింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు జాబ్ ఉంది. ఓకే. జాబ్ చేస్తారు లేదా బిజినెస్ చేస్తారు. బిజినెస్ చేసుకుంటా జాబ్ చేసుకుంటే మీకు వచ్చిన మనీని ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అనుకో, అది ఇంకో ఆల్టర్నేటివ్ అనిపిస్తుంది. సో ఇది నేను జస్ట్ ఒక పొటెన్షియల్ వరకే చెప్తున్నా. ఓకే. ఇంకా మీరు స్కేల్ చేయగలిగితే ఇంకా అడ్వాన్స్ లెవెల్ కూడా వస్తుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు. జాబ్ చేసుకుంటే మీరు ప్యాసివ్ ఇన్కమ్ చేసుకోవచ్చు. అది కూడా వస్తుంది. హౌస్ వైఫ్స్ అనుకో, హౌస్ వైఫ్స్‌కి అయితే ఇంకా ఇది ఒక వారంలాగా పనికొస్తది. ఎందుకంటే మీకు ఇంటికాడ ఖాళీగా ఉంటారు కదా! అంటే ఖాళీగా ఉండాలోగా చెప్తున్నా. వాళ్ళకు అంటే పిల్లలు చూసుకునే ఖాళీగా ఉండే వాళ్ళకు ఇది ఇంకా అడ్వాన్స్ లెవెల్. ఇప్పుడు మా వైఫ్ కూడా ఉన్నది కదా! తను కూడా చేస్తదనమాట. తను మార్కెట్ మీద ఉంటుంది. స్టాక్ మార్కెట్ చేస్తది. సో నేనైతే ఇది డిజిటల్ మార్కెట్ మీద నాకు ఇది ఉంది. మార్కెట్ మీద నేను కూడా చూసుకుంటా. తను ఏమైనా చేస్తే నేను మధ్యలో హెల్ప్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మీకు నేను అది ఇస్తా, ఇది ఇస్తా, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీకు ఇన్కమ్ కూడా చెప్తున్నా. హౌస్ వైఫ్స్‌కి అయితే చెప్తున్నా. మీకు 2 చేతుల డబ్బులు వచ్చే మెథడ్ అండి ఇది. సో అది ఎందుకంటే ఇంటిని మేనేజ్ చేస్తారు, కిడ్స్‌ని మేనేజ్ చేస్తారు, చాలా ఉంటాయి కదా! అంత మేనేజ్ చేసినప్పుడు డైలీ 1 అవర్
ఓపిక పెట్టుకొని విని ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఒక 6 మంత్స్ తర్వాత మీకు బయటికెళ్ళి జాబ్ చేయలేను, ఇంటికి హౌస్ వైఫ్సే ఉండాలి, ఇంట్లోకెళ్ళి చేయాలనిపిస్తే ఇట్లా ట్రై చేసుకోవచ్చు. బట్ చెప్తున్నా ఒక 6 మంత్స్ లేదా 1 ఇయర్ తర్వాత మంచి ఇన్‌కమ్ మంత్లీ 30,000 ఇంట్లో హ్యాపీగా మీరు సేల్స్ వస్తాయి. అంటే మీకు ఫ్రీగా వస్తాయన్నమాట. ఫ్రీగా అని కష్టపడాలి బట్ వస్తాయి. నెట్ ప్రాఫిట్ అంటున్నాను నేను. సో మీకు ఎంత 30,000 కావాలంటే జస్ట్ 1 మంత్‌లో రెవెన్యూ చూపించవచ్చు. కానీ నెట్ ప్రాఫిట్ అంటున్నాను. నెట్ ప్రాఫిట్ అంటే పర్ మంత్ మీరు జస్ట్ డైలీ కాకుండా ఒక వీక్లీ జస్ట్ యాడ్స్ మీద మీకు అంత రావాలన్నమాట. సో అట్లా డిజైన్ చేయగలగాలి. అట్లా డిజైన్ చేయగలగాలంటే ఇగో ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో బిజినెస్ ఓనర్ అనుకో మీ బిజినెస్ని చేసుకోవచ్చు. బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో తీసుకురావాలన్నా కానీ మేము హెల్ప్ చేస్తాం. ఇది ఎర్నింగ్ కోసం ఒకటి కాదండి. మీ బిజినెస్ కోసం గ్రో కావాలనుకున్నాని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏమైనా బిజినెస్ చేస్తారు అనుకో, లైక్ బొటిక్ కానీ చాక్లెట్ బిజినెస్ కానీ మీరు ఓకే మీరు ఏజెన్సీ బిజినెస్ కానీ లేకపోతే బీటీపీ బిజినెస్ ఏమైనా వేసుకున్నారు అనుకో, బిజినెస్ టు బిజినెస్ ఏమైనా ఓకే డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కానీ లేకపోతే బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ మీరు ఏ బిజినెస్ చేసినా కానీ ఏ ఇండస్ట్రీ అయినా హాస్పిటల్ అయినా ఓకే మీకు ఒక ఎగ్జాంపుల్ మీరు అంటే లోన్ సర్వీస్ చేస్తారు అనుకో, మీకు లోన్స్ ఎక్కువ కావాలి అంటే కస్టమర్ లోన్ తీసుకోవాలి కదా, లోన్ తీసుకోవాలంటే ఎవరికి టార్గెట్ చేయాలి, వాళ్ళకే టార్గెట్ చేయాలి. ఓకే మీకు ఒక బిజినెస్ ఉంది, ఓకే మీ బిజినెస్ బాగా రన్ చేయాలంటే ఏం చేయాలి, మీరు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నేర్చుకొని దాని మీద రన్ చేయాలి. కానీ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేయాలంటే మీకు ఒక వెబ్సైట్ ఉండాలి, యూట్యూబ్ ఛానల్స్ ఉండాలి. ఓకే దాన్ని వెబ్సైట్ ఎందుకు ఉండాలంటే పిక్సెల్ యాడ్ చేయాలి కదా, సో అవన్నీ ఉంటాయి అనమాట. గూగుల్ ట్యాగ్ మేనేజర్ అవన్నీ ఉంటాయి. కానీ ముందే చెప్తారా మీకు ల్యాప్టాప్ అవసరం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదో ఫ్రీగా చెప్పి సజెషన్ చెప్పి ఇది కాదు, ల్యాప్టాప్ అవసరం, మ్యాండేటరీ అవసరం. బిజినెస్ ఓనర్ ఎవరైనా పర్లేదు, మీకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అయితే అవసరము. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఒకటే ఉంటే సరిపోదు, ఎస్సీఓ నేర్చుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎస్సీఓ నేర్చుకుంటే ఏంటంటే మీ వెబ్సైట్ టాప్లోకి వచ్చే ఛాన్స్ ఉంది, ప్లస్ మీ కీవర్డ్స్ కూడా ఎక్కువ టార్గెట్ చేస్తాను అనమాట. సో అది మీ బిజినెస్కి హెల్ప్ అవుతుంది. బ్లాగ్స్ ఎక్కువ రాస్తారు కదా, ఆర్టికల్స్ ప్రతి ప్రోడక్ట్ నుంచి యాడ్స్ రాస్తుంటే అంటే బ్లాగింగ్ రాస్తుంటే మీకు కన్వర్జన్ అనేది ఇంకా ఈజీగా వస్తుంది అనమాట. ఓకే ర్యాంక్ ఎక్కువ చేంజ్ అవుతుంది. తర్వాత హౌస్ వైస్ కూడా ఛాన్స్, తర్వాత గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, ఓకే లింక్డ్ఇన్ యాడ్స్, స్నాప్చాట్ యాడ్స్, టెలిగ్రామ్ యాడ్స్, వీటి వల్ల చార్జిబిలిటీ యాడ్స్ ఇంకా రాలేవు, అవ్వడం వస్తే వీటి వల్ల పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వల్ల మీకు లీడ్స్ వస్తాయి. లీడ్స్ కానీ సేల్స్ కానీ జరిగే ఛాన్స్ ఎక్కువ సేల్స్ వస్తాయి అనమాట. ట్రాకింగ్ చేయొచ్చు, వాళ్ళకే టార్గెట్ చేయొచ్చు, మళ్ళీ చూపించవచ్చు. సో అది నెక్స్ట్ వచ్చేసి మీ బిజినెస్కి ఆటోమేషన్ సెటప్ చేసుకోవచ్చు. ఒకవేళ బిజినెస్ ఓనర్ అయితే చెప్తున్నా, మీ బిజినెస్కి ఆటోమేషన్, నేను బిజినెస్కి ఎక్కువ ఇప్పుడు ఒక మనిషిని పెట్టుకున్న దానికంటే ఏజెంట్ పెట్టుకున్నాను అనుకో, నీకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. మేక్.com చూపించడం మర్చిపోయినా, సారీ ఫర్ దట్. ఇక్కడ మేక్.com రండి, ఓకే మీకు ఇక్కడ ఆటోమేషన్ ఉంటుంది అనమాట. మేక్.com ఒకటే కాదు, N8N కానీ ఇవన్నీ మేము బిజినెస్ చేసినాయి కదా, సో మీకు ఇక్కడ ఏజెంట్ కానీ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు వాట్సాప్ ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీ వాట్సాప్కి ఎవరైనా మెసేజ్ చేసినా చేసుకోవచ్చు. ఓకే ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ చేసుకోవచ్చు, వాట్సాప్ ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఓకే తర్వాత మీ వెబ్సైట్ని ఆటోమేట్ చేసుకోవచ్చు. ఓకే తర్వాత ఏజెంట్ని బిల్డ్ చేసుకోవచ్చు, చాలా ఉంటాయి. క్రెడిట్స్ కూడా చేసుకోవచ్చు. ఇది నేను అంటే బ్యాచ్ వరకు చేసినవి ఇవి, కానీ ఇది ఒక మెథడ్ ఉంది ఇలా. ఒకటి ఏంటంటే మీ బిజినెస్ రన్ చేసేటప్పుడే యూజ్ చేయాలి, ఎందుకంటే డబ్బులు ఖర్చు అవుతాయి. సో ఇది నేను ఫ్రీగా తీసుకున్నా, మీరు కూడా నాకు ఫ్రీగా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకు అనిపిస్తుంది అనమాట ఏజెంట్స్ ఏం చేసినాం మనం ఇక్కడ. ఓకే ఒక 1 ఏజెంట్ బిల్డ్ చేసినాం, ఇందులో ఏజెంట్ ఏముంటుంది, ఓకే వర్క్ ఫ్లో ఏముంటుంది, అవన్నీ అనిపిస్తాయి ఇక్కడ. మేక్ ఏజెంట్ ఇప్పుడు మీరు ఏమైనా ఇది ఎన్ని రోజులు క్లిక్ చేసినాం అనుకో, సో ఇక్కడ కనిపిస్తాయి కదా. సో ప్రజెంట్ ఇప్పుడు నాలెడ్జ్ బేస్ ఏమి ఇవ్వాలి, యాడ్ టూల్ ఏం పెట్టాలి, ఇన్సిప్ యాడ్ చేయాలి, చార్ట్ ఏం పెట్టాలి, గూగుల్ షీట్లోకి వస్తాయి. తర్వాత అవుట్పుట్ డేటా కూడా ఎట్లా రావాలి అన్నీ కనిపిస్తాయి అనమాట. ఓకే ఇప్పుడు అడ్వాన్స్ క్లిక్ చేసుకుని మనం టెస్ట్ చేసాం అనుకో, మనకు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు కదా, న్యూస్ సినారియో కానీ ఇంటరాక్టివ్ సోరా ఉంది కదా, ఇవి కూడా మనకు వర్క్ అవుతాయి అన్నమాట. ఇగో ట్రిగ్గర్స్ అనేవి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మల్టీ ఏజెంట్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. వెబ్బుక్ నుంచి ఎట్లా అవుతాయి, నాకు మేబీ ఇది కూడా ఎర్రర్ వస్తుందా, టెస్ట్ అయితే చేద్దాం. యా న్యూ ఇగో యూజ్ ఎగ్జిస్టింగ్ డేటా కాదు, వెయిట్ ఫర్ న్యూ డేటా క్లిక్ చేస్తున్నా. ఒకసారి ఇది క్లిక్ చేసుకొని నాకు నేనే హాయ్ అని పెట్టుకుంటున్నా, లేకపోతే మీరే నాకు హాయ్ అని పెట్టండి. నా నెంబర్ కాదు, మీ బిజినెస్కి ఎవరైనా హాయ్ అని పెట్టుకోండి ఒకసారి. అంటే నేను ఒక నెంబర్ చెప్తాను, 6309319484. ఓకే లేకపోతే ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి మీరే. ఓకే ఈ నెంబర్ ఉంది కదా 6309319484, మీకు ఒకసారి మెసేజ్ చేయండి, మీకే అనిపిస్తుంది. లేదంటే నేనే హాయ్ అని పెట్టేస్తాను. హాయ్ హలో అని ఇట్లా మనం మెసేజ్ చేసాం అనుకో, అది డేటా ట్రిగ్గర్ అవుతుంది అనమాట. అట్లా మనం ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చింది, ఇది కూడా స్మూత్గా రావాలి. మేబీ ఎర్రర్ వస్తే మనం సెటప్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ డబ్బులు కట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దానికి కోడ్కి ఎర్రర్ ఉంటుంది. ఇప్పుడు చార్జిబిలిటీ ఎదురు మనకు రెస్పాండ్ అవుతుంది అనమాట. సో ఇది ఆటోమేషన్ ఇప్పుడు మేక్.com కాదు, N8N నుంచి కూడా ఉంటాయి. N8N నుంచి వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఒకటి క్లౌడ్ ఉంటుంది, క్లౌడ్ హోస్టింగ్ ఉంటుంది, రెండోది సెల్ఫ్ హోస్టింగ్ ఉంటుంది అనమాట.
ఇక్కడ స్మూత్గా వర్క్ అయింది కదా. సో ఇప్పుడు చూసుకోవచ్చు, నేను హాయ్ అని పెట్టినా. ఓకే, ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమైనా పెట్టినా డేటా కింద యా నాకు మెసేజ్ రూమ్ వచ్చింది, టిక్మాన్ సౌండ్ వచ్చింది కదా. సో కస్టమర్ చూడండి, నాకు వెయిట్ ఏ సెకండ్, సారీ మెసేజ్ కదా. ఇక్కడ చూడండి హాయ్ అని ఉంటుంది, ఇక్కడ చిన్న ఎన్నో ఇక్కడ చూడండి మెసేజ్ హాయ్ అని చిన్నగా. సో అది వచ్చిందా లేదా ఇక్కడ చూడండి. హాయ్ ఆ డిఎంఐటీ అకాడమీ స్వాగతం, మీకు ఏం కావాలని క్లియర్ అడిగింది కదా. సో ఇదే మెసేజ్ వచ్చిందా రాదా చెక్ చేద్దాం. ఇక్కడ అర్థమైంది కదా, వాట్సాప్ ఆటోమేషన్ వర్క్ అయింది మనకు. సో ఇక్కడ ఇన్బాక్స్ క్లిక్ చేసి ఒకసారి చూద్దాం మనకు వర్క్ అయిందా లేదా. ఇది అసైన్డ్ కాదు, ఓపెన్ చార్ట్స్. యా ఇది అనిల్ కుమార్ వచ్చింది కదా. సో ఇప్పుడే కదా 8:43 ఇప్పుడే హాయ్ అని పెట్టినా, నాకు రెస్పాండ్ వచ్చింది చూడదు. చార్జ్ చెప్పి ఇది ఆటోమేషన్ వచ్చింది కదా. సో ఇట్లా మనకు వచ్చినాయి అనమాట, మనం మెసేజ్ చేసుకోవచ్చు ఇట్లా. అర్థం అంటే మనకే కాదు, ఇప్పుడు మనం నా బిజినెస్కి ఎవరైనా మెసేజ్ చేసారు వాళ్ళ కూడా వెళ్తారు. సో ఇట్లా ఆటోమేషన్ కూడా సెటప్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇట్లా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ నేర్చుకోండి, ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అది బిజినెస్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి ఈ ఆటోమేషన్. క్లౌడ్ స్కిల్స్ ఎట్లా చేసుకోవాలి అని చాలా ఉంటాయి, అవన్నీ నేను నేర్పిస్తాను అనమాట. సో లైవ్ వాళ్ళకు మీకు లైవ్ బడ్జెట్ షేర్తో పాటు అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ప్రసాద్ గారు, రమేష్ గారు, సన్నీ గారు. క్లాస్ అయిపోయిందండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, లేకపోతే మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు మా నుంచి చెప్పండి. మీరు మాట్లాడితేనే కదండి నాకు తెలుస్తుంది, మాట్లాడండి. రమేష్ గారు, ప్రసాద్ గారు, నేను రికార్డ్ స్టాప్ చేస్తున్నాను. యా నాకు మైక్ లేదు సిస్టంలో చూస్తున్నా. ఓకే సరే, మీరు టెక్స్ట్ చేయండి, మీకు నా వాయిస్ వినిపిస్తే మీరు టెక్స్ట్ చేయండి, ప్రాబ్లం లేదు. ప్రసాద్ గారికి వినిపిస్తుంది, పర్వాలేదు. మరి మిగతా వాళ్ళకు ఓకే టెక్స్ట్ చేయండి, పర్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ సన్నీ గారు మీరు కూడా చెప్పండి, డౌట్స్ ఏమీ లేదు సార్ బాగానే ఉంది. ఓకే మీకు ఎర్నింగ్ వేస్తో పాటు ఫ్రీలాన్సింగ్ కూడా వస్తాయండి. సో అది తర్వాత రమేష్ గారు ఉన్నారు, సన్నీ గారు కూడా ఉన్నారు. సో అది మీకు మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. మార్నింగ్ బ్యాచ్ వచ్చేసి 9:30 నుంచి 10:30 వరకు ఉంటుంది. 9 నుంచి 9:30 వరకు డెమో క్లౌడ్ సెషన్ ఉంటుంది. యా క్లియర్ రమేష్ గారు, నో సార్. ఓకే ఈవినింగ్ బ్యాచ్ కూడా ఉంటుంది, 7 to 7:30 వరకు డౌట్ సెషన్ ఉంటుంది. 7:30 నుంచి 8:30 లైవ్ క్లాస్ ఉంటుంది, డైలీ ఉంటుంది ఇది. సో అది మీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను జాయిన్ అవుతా, నాకు రెవెన్యూ కావాలి, నేను పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నా బిజినెస్ కోసం అన్నీ హెల్ప్ చేసుకుంటా అనుకుంటే మీరు నాకు జస్ట్ ఎక్కువ పైసలు అవసరం లేదు, దీనికి 100 రూపాయలు పేమెంట్ చేయండి. అదేంటి సార్ 7,000 పెట్టారు కదా అంటారా. సో చెప్తాను, దానికి కొంచెం కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే 100 రూపాయలు దీనికి పేమెంట్ చేయగలిగితే మీరు ఈ 100 రూపాయలు రిఫండ్ ఇవ్వలేను, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు 100 రూపాయలు పేమెంట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసారు అనుకో, అరే వీళ్ళు మా దగ్గర జాయిన్ అవుతారని నాకు ట్రస్ట్ ఉంటుంది అనమాట, అంతే తేడా. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో 100 రూపాయలు దీనికి స్కాన్ చేయండి. రిమైనింగ్ వచ్చేసి ఫుల్ పేమెంట్ అవసరం లేదు, నాకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఓకే మీరు లైవ్ ట్రైనింగ్ జాయిన్ కావాలనుకుంటే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, ఈఎంఐ ఆప్షన్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈఎంఐ ఆప్షన్ వచ్చేసి 4,000 కాదండి, మీకు లైవ్ బ్యాచ్ వచ్చేసి చెప్తాను. ఒకవేళ మీకు లైవ్ బ్యాచ్కి చెప్తాను, ఇక్కడ ఇస్తున్నా. లైవ్ బ్యాచ్కి మాకు ఎంత కావాలి, ఫీజు ఎంత ఉంటుంది అనుకుంటే చెప్తాను. లైవ్ బ్యాచ్కి వచ్చేసి 8,000 మీరు కట్టొద్దండి. 8,000 మీరు డెమో క్లాస్ అటెండ్ అయ్యారు కదా, మీకు డిస్కౌంట్ ఉంటామని చెప్పిన. లైవ్ బ్యాచ్కి వచ్చేసి 7,000 మాత్రమే ఉంటుంది. ఓకే లైవ్ బ్యాచ్ ఫీజు వచ్చేసి 7,000 ఓన్లీ. మీకు ఈఎంఐ కూడా ఉంది, నేను ఒకటేసారి మిమ్మల్ని కట్టమన్నట్లు ఏం చెప్పట్లేదు. ఓకే ఫుల్ అమౌంట్ కట్టి మీరు ఇబ్బంది పడాలి అన్న అవసరం నాకు లేదు. 7,000 ఓన్లీ. అందులో ఫస్ట్ వచ్చేసి 3,500 కట్టండి. ఇప్పుడు అంటే ఇప్పుడే కాదు, 24 అవర్స్ అంటే రేపటిలోపు. ఓకే రేపటిలోపు మాకు 3,500 ఫస్ట్ ఈఎంఐ ఉంటుంది. సెకండ్ ఈఎంఐ వచ్చేసి 2 months తర్వాత. ఓకే 3,500 సెకండ్ ఈఎంఐ ఉంటుంది. ఓకే సెకండ్ ఈఎంఐ ఉంటుంది, అది 2 months తర్వాత. ఓకే 2 months తర్వాత. ఎస్ సార్. తీగల రమేష్ గారు, ఒకసారి మీ నెంబర్ ఒకసారి నాకు చెప్పండి. ఇక్కడ రమేష్ గారు ఒకసారి టైప్ చేద్దాం. మీది ఏమైనా ఉంటుందండి పేరు? రమేష్ డిజిటల్ ఇదేనా అండి మీది? మేబీ కావచ్చు. రమేష్ డిజిటల్ అంటే మీదే కదా, ఒకసారి చెప్పండి. ఎస్ సార్. పేమెంట్ లింకు 3,500 పెడుతున్నా, 3,500. ఓకే 3,500 ఫస్ట్ ఈఎంఐ. నేను స్టాండర్డ్ పేమెంట్ ఇస్తున్నా, మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది మీరు పేమెంట్ చేస్తే సెండ్ లింక్, ఇది మీకు సెండ్ చేస్తున్నా. మీరు
టుమారో అంటే రేపటిలోపు మీరు పేమెంట్ చేసుకోవచ్చు. నేను ఈరోజే కట్టాలి. చాలామంది ఏంటంటే కట్టండి కట్టండి 20 మందే ఉన్నారు, 40 మందే ఉన్నారు, కట్టండి కట్టండి ₹1000 ఆఫర్ అయిపోతుంది. ఇలాంటి చిల్లర వ్యాపారం మాకొద్దు. నేనేందంటే నాకు కావాల్సింది 4 మంత్స్. ఓకే, 4 మంత్స్ 5 మంత్స్కి నేను తీసుకున్న వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. అది నా మెయిన్ ఇంటెన్షన్. అదే నేను ఒకటే ఫుల్ అమౌంట్ అడుగుతలే కదా, సెకండ్ 2 మంత్సే కడుతున్నా, ఈఎంఐ అడుగుతున్నా. సో అది కూడా మా ఏజెన్సీ కిందనే మాకు శాలరీ సరిపోదు. సో మీ దగ్గర తీసుకొని మిమ్మల్ని కొట్టే అవసరం మాకు లేదనమాట. అర్థమైంది కదా. సో పేమెంట్ లింక్ చేసినాను రమేష్ గారు. మీరు 2 డేస్ తర్వాత అంటే రేపటి లోపు మీరు పేమెంట్ చేయండి. మీ క్లాస్ వచ్చేసి మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు డొమైన్ హోస్ట్ మేము సర్వే చేస్తాం అనమాట. అదే మీరు ఒకసారి నాకు ఈ 7,000 నాకు ఇంట్రెస్ట్ లేదు, ఓకే, నాకు రికార్డింగ్ క్లాస్ కావాలి, నాకు ఓన్గా నేర్చుకుంటా అనుకుంటే మీకు 5,000 ఉంది కదా, కాంబో కోర్స్ ఉంది కదా. ఓకే, కాంబో కోర్స్కి మీకు 5,000 ఉంది కదా, 5,000 ఉంది. దాన్ని మీకు 4,000కి ఉంటుంది అనమాట. అది ఆల్రెడీ మీకు అన్న ఇచ్చాను. సో ఇందులో మీకు సపరేట్ ఏం లేదు. అది 4,000 ఉంటుంది అనమాట. ఆఫ్టర్ డిస్కౌంట్ 4,000కి వస్తుంది మీకు. ఓకే, కూపన్ కోడ్ వచ్చేసి ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి, సేవ్ 1000. ఓకే, సారీ, సేవ్ 1000 ఉంది కదా, ఆ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి, సేవ్ 1000. ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి, మీకు ₹1000 సేవ్ అవుతాయి. ఓకే, మీకు అది తీసుకోవాలంటే అది తీసుకోండి, ఇది తీసుకోండి. మేము టార్చర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో అది ఇక్కడ దాకా క్లియర్ కదా. తీగల రమేష్ గారు, ఎవరైనా పర్లేదు. ఎస్ సార్, ప్రసాద్ గారు పర్లేదు, నేను నెంబర్ ఇస్తాను మీకు. యా, నెంబర్ లింక్ పెడతా అండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్రసాద్ గారు, సన్నీ గారు, మీకేమైనా డౌట్స్ ఉన్నాయండి? రమేష్ గారు అయిపోయింది, ప్రసాద్ గారు మీకేమైనా డౌట్స్ ఉన్నాయండి? యా, మీకు లింక్ పెడతానండి, ప్రాబ్లం ప్రసాద్ గారు. సన్నీ గారు, మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు రెస్పాండ్ అవ్వండి. ఓ సారీ, స్టాప్ చేయాలి రికార్డింగ్.